అందరికీ నమస్కారం అండి. మన చట్టం, అలాగే మన వాహిని, అలాగే బ్లాక్ టైగర్ సనాతన ఛానల్ ప్రేక్షకులకి, అలాగే వీక్షకులకి నా స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మీరు చూసినట్టుగానే ఇది మన హైడ్రా ఏదైతే ప్రస్తుతం తెలంగాణలో మనకి ఆపరేట్ అవుతుందో, ఈ మధ్య పేపర్‌లో కూడా బాగా చూస్తున్నాము. హైడ్రా చేసిన కూల్చివేతలని, వాళ్ళు చేసిన ఈ ఎఫ్‌టీఎల్‌ల మీద, బఫర్ జోన్స్ మీద ఇదంతా మరి చూస్తున్నారు. సో, దాని మీద కాసేపు పూర్వాపరాలు, అసలు హైడ్రా అంటే ఏమిటి? దీని పూర్వాపరాలు ఇవాళ చర్చించుకుందాం. తర్వాత వీలుంటే డిస్కషన్‌లో కూడా మనం వెళ్ళి ప్రయత్నం చేద్దాం. సో, నేనెవరో మీ అందరికీ తెలుసు. నా పేరు శ్రవణ్ కుమార్. ఆల్రెడీ అడ్వకేట్‌ని ఇన్ హైదరాబాద్. సో, ఇందులోకి మనం వెళ్ళే ముందు ఎస్‌కే గారు వచ్చారు. నమస్కారం ఎస్‌కే గారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ హైడ్రా గురించి మీరు వింటున్నారు కదా ఎస్‌కే గారు, చదువుతున్నారుగా? వింటున్నానుగా. రైట్. సో, దాని మీదే ఇవాళ ఎట్లాగో మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. మీరు జాయిన్ అయ్యారు కాబట్టి, మీకు తెలుసు కాబట్టి, ప్రత్యేకంగా దాని మీద అయితే ఏమి చెప్పను గానీ, మీకు అసలు హైడ్రా అంటే ఏంటో కొంచెం పూర్వాపరాలు కొద్దిగా డిస్కస్ చేద్దాం. నాకు తెలిసినంతలో నేను చెప్పగలిగేంత నేను చెప్తాను. పౌన్స్ గారు ఏదో హాయ్ అందరూ చెప్పండి. అందరూ హాయ్ చెప్పేస్తున్నారు పౌన్స్ గారు. వండర్‌ఫుల్. సరే, ఎనీవే ఇన్వైట్ కూడా లింక్ ఇచ్చేస్తాను. లెట్ పీపుల్ జాయిన్ వెనెవర్ దే వాంట్. their wish in all the channels. I am posting the link. ఛానల్ లింక్ కూడా పోస్ట్ అయింది. ఎవరికైనా రాదలుచుకుంటే మీరు హ్యాపీగా ప్యానల్లోకి రండి. అయితే ఒక ఇనీషియల్గా నాకు ఒక హాఫ్ అన్ అవర్ అప్రాక్సిమేట్గా నాకు ఇస్తే వీలున్నంత వరకు నేను హైడ్రా గురించి పూర్వాపరాలు మొత్తం చెప్పే ప్రయత్నం చేసేస్తా. ఆ తర్వాత మనం డైరెక్ట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. అయితే ఈ హైడ్రా అనేది కొత్తగా ఏమైనా వచ్చిందా అంటే లేదండి. ఇది యాక్చువల్లీ హైడ్రా అనే పేరు లేదు కానీ, ఈ డిజాస్టర్ రిలీఫ్ దానికోసం యాక్చువల్లీ ఇది వరకు ఒకప్పుడు జియో నెంబర్ 888 అని ఒకటి వచ్చేదండి. ఇది 28/12/2019లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ ఇష్యూ చేశారు. జియో నెంబర్ 888. సో, సబ్సిక్వెంట్ కూడా కొన్ని జియోస్ వచ్చాయి. జియో నెంబర్ 47, జియో నెంబర్ 63, అలాగే జియో నెంబర్ 205 ఈ 3 కూడా 2023లో వచ్చాయి. తర్వాత దీనికి అడెండమ్‌గా వీటి ఫైనాన్స్ అవి చూడడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జియో నెంబర్ 11 కూడా ఉంది. ఇది 2024లో వచ్చిందండి. సో, బేసిక్‌గా ఈ పర్టిక్యులర్ జియో ప్రకారం ఫస్ట్ ఇనీషియల్‌గా హైడ్రా అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. హైడ్రా అంటే ఏమిటంటే దీని ఫుల్ ఫామ్ మనందరికీ తెలిసినా కూడా మళ్ళీ చెప్తాను. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండి. అందుకే HYDRAA అనమాట. ఇది ఎందుకోసం క్రియేట్ చేశారంటే TCUR ఏదైతే ఉందో, తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ ఏదైతే ఉందో, ఫర్ ది పర్పస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ అండ్ అదర్ ఫంక్షన్స్. ఈ అదర్ ఫంక్షన్స్ అంటే ఏమనంటే ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి ఈ పర్టికులర్ జియో ఉంది. ఈ జియో మీకు ఆల్రెడీ గూగుల్లో అవైలబుల్గా ఉంది. ఎవరన్నా కావాలంటే డౌన్లోడ్ చేసి మీరు చక్కగా చదివేసుకోవచ్చు. బేసిక్‌గా ఇది ఎందుకు పెట్టారంటే, ఈ హైదరాబాద్ ఈ సిటీ ఆఫ్ లేక్స్ అని మనందరం కూడా చాలా సార్లు విన్నాం కదండీ. ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే, కాస్త వర్షాకాలం వచ్చినప్పుడు చెట్లు పడిపోవడాలు, తర్వాత ఈ నాలాలవి పొంగడాలు, ఈ కోర్ ఏరియా ఆఫ్ ఏవైతే ట్యాంక్స్, లేక్స్ ఉన్నాయో, వీటన్నిటికీ పైగా మూసీ నది పరివాహక ప్రాంతం కూడా మనకి ఫ్రమ్ వికారాబాద్ టు నల్గొండ దాకా మనకి కృష్ణా జిల్లాలో కృష్ణా నదిలో కలిసేదాకా కూడా మనకి పరివాహక ప్రాంతం ఉంది. దాని తాలూకు నాలాలు ఉన్నాయి, ఫీడర్స్ ఉన్నాయి, అలాగే క్యాచ్‌మెంట్ ఏరియాస్ ఉన్నాయి. సో, వీటన్నిటిని కూడా ఈ అర్బనైజేషన్ వల్ల మొత్తం అంతా కూడా మొత్తం ఇవన్నీ కుంచించుకుపోవడము, వాటి ఏరియాలో పట్టాలు రావడము, వాటిని మళ్ళీ అక్కడ అర్బన్ ఏరియాస్‌లో మన కమర్షియల్ గాని, రెసిడెన్షియల్ ఏరియాస్ రావడము, వాటికి గోడలు అవి కట్టేయడం, దాంతో వాటర్ తోటి చాలా ప్రాబ్లమాటిక్‌గా ఉంది. ప్లస్ ఈ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా అంటే మల్టీ టెనెంట్‌మెంట్ హౌసింగ్ అంటారు వీటిని. ఇవి పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్‌లో రకరకాల ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఏంటంటే ఒకవైపు గోడ కట్టేస్తే ఆ నీరు ఎటో అటు వెళ్ళాలి కదండీ. ఆ నీరు వెళ్ళక అపార్ట్మెంట్‌లోకి రావడం గానీ, లేకపోతే ఇంకో చోట్లకి వెళ్ళడం గానీ, ఈ ఇబ్బందులు రకరకాలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా. ఇవి కాకుండా ఇంకా వేరే అసెట్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ గానీ ఇవన్నీ కూడా, వాటిని కబ్జా చేయడం కూడా జరిగింది. చాలా సార్లు చాలా కేసులు మనం వింటూనే ఉన్నాం. సో, వీటన్నిటి కోసం ఈ పర్టిక్యులర్ హైడ్రా అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. సో, ఇది జియో ద్వారా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు. గవర్నమెంట్ కెన్ ఇష్యూ జియోస్. సో, దీంట్లో ఏంటంటే
మనకి ఒక కమిషనర్ గారు ఉంటారు. ఐపీఎస్ బహుశా ఐజీ కేడర్ అనుకుంటా బహుశా అయింది. బహుశా ఐపీఎస్ గారిని ఒకరిని పెట్టారు. సో, అదేంటంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్‌ని ఇచ్చారు. ఓన్లీ ఎస్పీ, పోలీస్ ఏదో ఐఏఎస్ కూడా ఉండుండొచ్చు. బట్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అని ఇచ్చారండి. అంటే మినిమమ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ మినిమమ్ ర్యాంక్ ఉన్న ఆఫీసర్‌ని అన్నా పెడతారు. ప్రస్తుతం ఐపీఎస్ గారైతే ఎవరైతే ఉన్నారో సో, ఆయన మనకి ప్రస్తుతం హైడ్రా చైర్మన్‌గా ఉన్నారు. దీనికి ఏరియా ఏమిచ్చారు అంటే జీహెచ్ఎంసీ అదే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లస్ అర్బన్ ల్యాండ్ బాడీస్, అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్. రూరల్ బాడీస్‌లో ఏమేమి ఉంటాయి వీటిలో లోకల్ ఏరియాస్‌లో మీకు మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయండి. చాలా మున్సిపల్ కార్పొరేషన్ చుట్టుపక్కల ఉన్నాయి కదా! బోడుపల్లి ఉంది, పిర్జాదిగూడ ఉంది, ఇక్కడ అమీన్పూర్ ఉంది. ఇట్లా చాలా నిజాంపేట చాలా రకాలు ఉన్నాయి కదా! అవి. తర్వాత మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్లస్ గ్రామ పంచాయతీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ అప్ టు ది ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఇచ్చారో అంతవరకు ఈ పర్టిక్యులర్ జియో కింద వీళ్ళ స్కోప్ కింద ఇచ్చారండి. తర్వాత అవసరమైతే పెంచుతారో మరి తగ్గిస్తారో తర్వాత. అంటే దీంట్లో కూడా ఇచ్చారు యాస్ మే బి స్పెసిఫికల్లీ ఇంక్లూడెడ్ ఆర్ ఎక్స్‌క్లూడెడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ది ఫ్యూచర్. రైట్. ఈ అసలు హైడ్రాలో ఏమేముంటాయి? అంటే వీళ్ళ స్కోప్ మనకి జియోగ్రాఫికల్ డెఫినిషన్ మనం ఇచ్చేసాము. వాళ్ళ వర్క్ ఏంటో ఇచ్చేసాము. దాంట్లో వాళ్ళకి ఏమేముంటుంది అంటే ఫస్ట్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఒకటుంటుందండి. డిజాస్టర్ మేనేజ్ వింగ్ ఒకటుంటుంది. లాజిస్టికల్ సపోర్ట్ వింగ్ ఉంటుందండి. 3 రకాల వింగ్స్ ఇందులో డిఫైన్ చేసి పెట్టారు. ఇవన్నీ కూడా ఏం చేయాలంటంటే వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి పీనల్ అండ్ రెగ్యులేటరీ పవర్స్ ఏవైతే వాటికి ఇచ్చారో, ఏవైతే ఆ పర్టిక్యులర్ లోకల్ బాడీస్‌కి, రిలవెంట్ అథారిటీస్‌కి వాటన్నిటికి కూడా ఏంటంటే ఈ వీటికి పవర్స్ ఇద్దామని పెట్టారు. కానీ ఈ జియో కింద పవర్స్ వీళ్ళకి పూర్తిగా ఇచ్చేసేయలేదు. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కింద స్టార్ట్ చేశారండి. సో, అది. ఈ లోకల్ బాడీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేయాల్సిందేంటంటే అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఏదైతే ఉందో, ఆ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏమేముంటాయి? ఏంటంటే టు ప్రొటెక్ట్ ది అసెట్స్ ఆఫ్ లోకల్ బాడీస్ అండ్ ది గవర్నమెంట్. రైట్. ఆ లోకల్ బాడీస్ ఇందాక చెప్పాను కదా! మున్సిపాలిటీ కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీస్, జీహెచ్ఎంసీ. ఈ 4 ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిలో పార్కులు, లేఅవుట్‌ల్లో ఓపెన్ స్పేసెస్, క్రీడా స్థలాలు అంటే ప్లే గ్రౌండ్స్, లేక్స్, నాలాస్, తర్వాత ఏవైతే గవర్నమెంట్ ల్యాండ్ పార్సెల్స్ ఉన్నాయి, రోడ్స్, క్యారేజ్ వేస్, ఫుట్‌పాత్స్ ఇవన్నీ కూడా ఎంక్రోచ్‌మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయడం ఫస్ట్ వర్క్ అండి. ఏది అసెట్ ప్రొటెక్షన్ వింగ్‌కి ఇందులోనే హైడ్రాలోనే. రెండోది రిమూవల్ ఆఫ్ లేక్ ఎంక్రోచ్‌మెంట్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జీహెచ్ఎంసీ అండ్ అదర్ లోకల్ బాడీస్, హెచ్ఎండీఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ యాస్ నెసెసరీ. మూడో పాయింట్ కోఆర్డినేషన్ విత్ ది లోకల్ పోలీస్ ఫర్ అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ నెసెసరీ ఎన్ఫోర్స్‌మెంట్. చెప్పాను కదండీ ముందు కోఆర్డినేషన్ బాడీగానే ఫస్ట్ పెట్టారు కాబట్టి. టు ఇన్స్పెక్ట్ ప్రైవేట్ ప్రెమిసెస్ ఫర్ బిల్డింగ్ అండ్ టౌన్ ప్లానింగ్ రెగ్యులేషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ డయాప్లేటెడ్ స్ట్రక్చర్స్ ఎండేంజరింగ్ పబ్లిక్ సేఫ్టీ వెనెవర్ సచ్ రిక్వెస్ట్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. అంటే ఏంటంటే గవర్నమెంట్ వేరు, గవర్నమెంట్ ఏజెన్సీస్ వేరు. ఇక్కడ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రైవేట్ ప్రెమిసెస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిలో టౌన్ ప్లానింగ్ గాని, బిల్డింగ్ రెగ్యులేషన్స్ గాని, లేపోతే ఏమైనా కూలిపోతున్నా లేదా కూలిపోయిన స్ట్రక్చర్స్ ఏవైనా పబ్లిక్ సేఫ్టీకి రిస్క్ ఉన్నవి గాని, లేదా ఏదన్నా ప్రత్యేకమైన ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి ఏదైనా రిక్వెస్ట్‌లు మీరు చూడండి అని వస్తే అంటే లైక్ ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది కదండీ! ఇక్కడైతే హెచ్ఎండీఏ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండీఏ ప్రాంతం ఉంది. తర్వాత డీటీసీపీ ఉంది. లేదా వేరే ఏమైనా ఏజెన్సీస్ ఉండి క్రియేట్ అయితే వాటికి ప్లస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది కదండీ! వాళ్ళు కూడా కలిపి. సో, ఇందులో ఇచ్చిన ఈ జీవోలో ఇచ్చిన పవర్స్ ఉపయోగించుకొని హైడ్రా అథారిటీస్ ఏంటంటే షల్ బి డీమ్డ్ టు బి వర్కింగ్ అండర్ సచ్ సో అండ్ సో. అంటే ఇప్పుడు హైడ్రా వాళ్ళు ఏదైనా వర్క్ టేకప్ చేశారు అంటే అది ఏ డిపార్ట్‌మెంటో లేదా ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కిందకొస్తుందో ఆ పర్టిక్యులర్ జనం ఆ రోజుకి లేదా ఆ వర్క్ అయ్యేంత వరకు ఆ పర్టిక్యులర్ ఏజెన్సీ కింద వర్క్ చేసినట్టు అవుతుంది. అంటే అర్బన్ ల్యాండ్ బాడీ లోకల్ బాడీస్ అయితే వాటి కింద, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే వాటి కింద అలాగే ఏదైనా అండర్ ది రిలవెంట్ యాక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సో అండ్ సో. వాళ్ళకున్న రూల్స్ ప్రకారం, ఆ చట్టాల ప్రకారము, రెగ్యులేషన్స్ ప్రకారము వీళ్ళు పనిచేస్తూ ఉంటారనమాట. అది అక్కడికిచ్చింది. టు టేక్ పీనల్ యాక్షన్ ఆన్ వయలేషన్స్ ఇన్ కనెక్షన్ విత్ ది అడ్వర్టైజ్మెంట్స్ విచ్ ఆర్ ఇన్ డీవియేషన్ ఆర్ నాట్ ఆథరైజ్డ్ విజావి ద పర్మిషన్ గ్రాంటెడ్ బై ది కరెంట్ లోకల్ బాడీ కన్సర్న్ లోకల్ బాడీస్ అండ్ షేర్డ్ ఆన్ రియల్ టైమ్ డేటాబేస్. అంటే ఏంటంటే ఏదైనా వయలేషన్ గనక కనిపిస్తే దాని మీద పీనల్ యాక్షన్ అది ఏదైనా కావచ్చు. ఆ పీనల్ యాక్షన్ ఆ చట్టాల ప్రకారం ఆ పర్టిక్యులర్ ఏజెన్సీ కింద ఏవైతే ఉంటాయో
వాళ్ళతో పాటు వాళ్ళ కింద పనిచేస్తూ ఈ యాక్షన్ తీసుకోవడం అండి. రైట్? ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ పవర్స్, ది హైడ్రా అథారిటీస్ షల్ బి డీమ్డ్ టు బి వర్కింగ్ అండర్ సచ్ అర్బన్ లోకల్ బాడీస్ అండర్ ది రిలవెంట్ యాక్ట్స్, రూల్స్ అండ్ సో అండ్ సో. రైట్? ఎనీ అదర్ ఎన్ఫోర్స్‌మెంట్ వర్క్ ఇంట్రస్టెడ్ బై ది గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇదండి. అంటే ఇది కాక ప్రభుత్వం ఏమైనా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా వర్క్ ఇంట్రెస్ట్ చేస్తే అవి కూడా మీకు అడిషనల్‌గా వస్తూ ఉంటాయండి. రైట్. ఏవో క్వెషన్స్ అయితే వచ్చాయి. సార్ క్వెషన్స్ నేను కొంచెం ఇది అయిపోయిన తర్వాత తీసుకుంటానండి. తీసుకుంటాను. ఇది కూడా వస్తుంది మనకి డిస్కషన్‌లో. చంద్ర గారు ఎవరో వచ్చినట్ట? నమస్కారం చంద్ర గారు. ఓకే. కామెంట్స్ అన్నీ కూడా ఏది వదలకుండా రిలవెంట్‌వన్నీ మాట్లాడతాను. ఓకే. ప్రస్తుతానికి ఇది అయిపోయింది. ముందు అసలు ఏముందో నాకు తెలిసినంత వరకు ముందు నన్ను చెప్పేయండి. రెండో వింగ్ వచ్చి ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. ఇందాక అనుకున్నాం కదా! టేకింగ్ అప్ ది డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రిలీఫ్ వర్క్ అయితే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డీఆర్ఎఫ్ ఉంది. ఇది ఇంతకు ముందే క్రియేట్ అయింది. మీకు ఇందాక చెప్పాను కదా! డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకందరికీ తెలుసు బ్లాక్ కలర్ వెహికల్స్ తిరుగుతున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని. సో, అదనమాట. అది. సో, కోఆర్డినేషన్ విత్ నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఎన్‌డీఆర్ఎఫ్, తర్వాత వేరే అదర్ డిపార్ట్మెంట్స్, నేషనల్ ఏజెన్సీస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేయడం. అలాగే టెక్నికల్ ఏజెన్సీస్ అంటే ఏంటి? ఐఎండీ ఉంది కదండీ! ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది. ఎన్ఆర్ఎస్ఏ ఉంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ. అలాగే వేరే ఏమైనా ఉంటే వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్‌ని అలర్ట్ చేసి రిస్క్ తీసుకోవడం. వర్షాలు పడేటట్టున్నాయి, వరదలు వచ్చేటట్టుంది. ఇలాంటి రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కదండీ! అవన్నీ కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేయడం వీళ్ళకి వర్క్ కింద ఇచ్చారు. నాలుగోది కోఆర్డినేషన్ విత్ ది కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ సచ్ యాస్ పోలీస్, జీహెచ్ఎంసీ అండ్ లోకల్ బాడీస్ కన్సర్న్డ్. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వర్క్స్ అండ్ సూరేజ్ బోర్డ్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సూరేజ్ బోర్డ్ హెచ్ఎండి. హెచ్ఎండిఏ ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా. తర్వాత హెచ్ఎంఆర్, హెచ్సిసిఎల్, ఎంఆర్డిసిఎల్ ఇవన్నీ కూడా మీకు రకరకాల డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ హైవేస్ అవి డెవలప్ చేస్తుంటారు వీళ్ళు. వాళ్ళది. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలా రకరకాల డిపార్ట్మెంట్లు ఏవైతే మొత్తం అన్నీ ఉన్నాయి, ఏవైతే ఎస్మా కిందకొస్తాయి, ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ కిందకి వచ్చే బాడీస్ ఏవి గానీ, డిపార్ట్మెంట్స్ గానీ ఏవైతే ఉన్నాయో వాటితో కోఆర్డినేట్ చేస్తూ అన్ని రకాల ఎమర్జెన్సీ సిట్యుయేషన్‌ని వీళ్ళు హ్యాండిల్ చేయడం వీళ్ళ వర్క్ కింద ఇచ్చారు. ఏది డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. అలాగే మెయింటైన్ సెపరేట్ డేటాబేస్ అండ్ కొలేట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫ్యూచర్ రిస్క్ అసెస్మెంట్ అండ్ డిజాస్టర్ రిస్క్ ప్రిడిక్షన్స్. ఇదివరకు ఏంటంటే ఏ డిపార్ట్మెంట్‌కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరి డేటాబేస్, ఎవరి డేటా కలెక్షను వాళ్ళు పెట్టుకున్నారు గానీ, ఇప్పుడు ఈ ఏజెన్సీ పెట్టిన తర్వాత ఏంటంటే వీళ్ళొక డేటాబేస్ పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఇన్పుట్ చేసి దాన్ని కొలేట్ చేసి అవసరమైతే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఏ రిస్కులొస్తాయో అవన్నీ ప్రిడిక్ట్ చేయడము, ముందు వార్న్ చేయడము అవన్నీ కూడా వీళ్ళకి ఒక సెంట్రల్ ఏజెన్సీ కింద ఇచ్చారండి. నోడల్ ఏజెన్సీ అనుకోండి. సెంట్రల్ ఏజెన్సీ అనలేం గానీ, నోడల్ ఏజెన్సీ కింద స్టేట్ గవర్నమెంట్ వీళ్ళకి వర్క్ కింద ఇచ్చింది. అలాగే ఇది కాక ఇన్స్పెక్షన్ ఆఫ్ ప్రిమైసెస్ అండ్ ఇష్యూయింగ్ ఆఫ్ ఫైర్ ఎన్ఓసీస్ యాస్ ఇంట్రస్టెడ్ బై ది డీజీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ సైన్సెస్ ఏదైతే ఉందో అండర్ ది ప్రొవిజన్ ఆఫ్ తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్. అంటే ఫైర్ సర్వీసెస్ వాళ్ళ ఏవైతే వాళ్ళకి ఎన్ఓసీల కోసం వాళ్ళకి బిల్డింగ్ ఎన్ఓసీస్ వస్తాయి కదండీ! ఫైర్ క్లియరెన్స్ వాటికి. వాటి కోసం ఒకవేళ ఏదైనా ఉంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఏదైతే ఉందో డిజాస్టర్ రిలీఫ్ అండ్ ఫైర్ సర్వీసెస్ ఉంది కదా! వాళ్ళకి ఈ చట్టం ప్రకారం అంటే తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ 1999 ప్రకారము వాళ్ళది కూడా వాళ్ళ వర్క్ వీళ్ళు హ్యాండిల్ చేసేట్టుగా ఒక నోడల్ ఏజెన్సీ కింద వీళ్ళకి ఇచ్చారండి. ఎస్‌కే గారు ఇందులో ఏమైనా మీకేమైనా ప్రశ్నలేమైనా ఉన్నాయా? సో ఫార్ అయితే ఏం లేవండి. ఏం లేవు గదా! ఎవరో వచ్చినట్టున్నారు. మిన్ను గారొచ్చారు, భూమి గారొచ్చారు, వెంకట వెబ్స్ గారొచ్చారు. అందరికీ నమస్కారం అండి. పైన మీకు ప్యానెల్ లింక్ పైన ఇచ్చానండి. ఎవరైనా మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే జాయిన్ అవ్వండి. బహుశా నేను హైలైట్ చేసినట్లేను. ఎస్‌కే గారు మీరు హైలైట్ చేయగలరా చూడండి ఒకసారి? లేకపోతే నేనే చేసేస్తాను. కామెంటా? పిన్ చేయడమా మీరంటోంది? పిన్ చేయడం మీకొస్తుందా అది? అహా! చూడండి. నాకు రాదనుకుంటా. మీకు రావట్లేదా? మీకు రాకపోతే నేనే చేస్తాను. ఏం పర్వాలేదు. సో, పిన్ చేస్తే ఒకసారి కొంచెం పైన హైలైట్ చేసినట్టుగా కనిపిస్తుంది కదా! అందుకని. ఓకే. ఓకే. ఆల్సో మిన్ను గారు, ఆ! పౌన్స్ గారు మీరు క్వెషన్స్ పెట్టేయండి. శ్రవణ్ గారు ఇంకొక 5, 10 నిమిషాల్లో ఆయన ర్యాపప్ చేయంగానే ఆల్‌మోస్ట్ క్వెషన్స్ అయిపోతుంది. తీస్తారు. చేసేద్దాం. విల్ డూ ఇట్. నో ప్రాబ్లమ్. ఆ! సరే. ఒక్క నిమిషం అండి. లింక్ పిన్ చేసేస్తే ఒకవేళ ఎవరైనా రాదోచ్చు. ఇవాళ అందరూ కొంచెం బిజీగానే ఉంటారు. ఐ నో. బట్ ఇన్ కేస్ యూ వాంట్ టు కమ్ ఐ యామ్ జస్ట్ గివింగ్ ద లింక్. హైడ్రా ఇక్కడుంది. ఎవరు పెద్దగా చూస్తున్నట్టు కూడా లేరులెండి గానీ
ఇవాళే దసరా అండి. దసరా రేపు కదా! ఓహ్! ఏమోనండి నేను చేస్తానండి తర్వాత. సో, ఎనీవే కామెంట్ అయితే ఉంది. ఎందుకంటే 3 ఛానెల్‌లో కదా! 3 ఛానెల్‌లో వస్తుంది కాబట్టి వెంకట వైబ్స్ గారు 10 మైల్ రన్ వండర్‌ఫుల్. బావుంది. సరే ఎనీవే. సో, లింక్ అయితే ఉందండి. మీరు ఏ ఛానెల్‌లో చూసినా ఈ 3 ఛానెల్స్‌లో ఉంది. నేను ముందుకెళ్ళిపోతాను. సో, నెక్స్ట్ లాజిస్టిక్ సపోర్ట్ వింగ్ ఏదైతే ఉందండి. సో, ఆ వింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టాఫ్ రిక్రూట్‌మెంట్, డ్రాఫ్టింగ్ అండ్ అదర్ సర్వీస్ మ్యాటర్స్ చూస్తారు. ఆఫీస్ ప్రొసీజర్స్ అండ్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషను, ప్రొక్యూర్మెంట్స్, లాజిస్టిక్స్, తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్, ఎక్విప్‌మెంట్, వెహికల్స్ అవన్నీ. తర్వాత ఐటీ అండ్ జీఐఎస్ సర్వీసెస్, డిజాస్టర్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉంది కదండీ! ఇందాక చెప్పాను కదా! ఇన్ఫర్మేషన్ సిస్టము, ట్రైనింగ్, కోఆర్డినేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ఇన్ ది అసోసియేషన్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్. ఇవన్నీ లాజిస్టిక్స్ సపోర్ట్ వింగ్‌కి అలా ఇచ్చారు. ఇది గాక వాళ్ళేం జేశారు, నాలుగోది అదర్ ఫంక్షన్స్ అని ఇచ్చారు కదా! హైడ్రా ఏమేం చేస్తుందంటే ట్రాఫిక్ కోఆర్డినేషన్ అండ్ మేనేజ్మెంట్. వీళ్ళేం చేస్తారంటే రెగ్యులర్ పోలీస్ వాళ్ళతో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతోటి ఉండి ఇన్ టైమ్స్ ఆఫ్ డిజాస్టర్ వాళ్ళు ఈ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కోసం ఏంటంటే ఈ ట్రాఫిక్ జామ్స్ ఇన్ వాటర్ లాగింగ్ ఏరియాస్‌లో గానీ, రోడ్లులో డ్యామేజ్డ్ ఏరియాస్ గానీ, డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్ కానీ, స్టార్మ్ వాటర్ ఇష్యూస్ ఉన్న చోట ఇది కోఆర్డినేట్ చేయడము. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఒకటి. అలాగే కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏంటంటే, ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటది కదా! డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆఫీసు, ప్లస్ వాళ్ళ సబార్డినేట్ స్టాఫ్ అందరూ కూడా. తర్వాత అదర్ పోలీస్ కమిషనరేట్స్, ఇంకా మొత్తం అన్నీ అండి. హెచ్ఎండబ్ల్యూఎస్ ఇందాక చెప్పాను కదా! ఇరిగేషన్, ఫారెస్ట్ ఇవన్నీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు, సీఏఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఆర్ఎస్‌సి వీళ్ళందరితోటి కూడా కంప్లీట్ కోఆర్డినేషన్ వీళ్ళకిచ్చారండి. వీళ్ళకేంటంటే ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మరి ఆపరేషనల్ స్టాఫ్ అయితే కావాలి కదండీ! వీళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా వాళ్ళకిచ్చారు. దానికి సెపరేట్ అవసరం బట్టి సబ్ డివిజన్స్ చేయడము, ఫీల్డ్ టీమ్స్ చేయడము, మెటీరియల్ ఇష్యూ చేయడం, ఎక్విప్‌మెంట్, వెహికల్ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో, బడ్జెట్ అవన్నీ కూడా ఎలాగా వీళ్ళకి ఇచ్చారు అంటే బడ్జెట్ ఉండాలి కదండీ! డబ్బులు లేతే పని కాదు కదా! సో, ఆ బడ్జెట్ అంటే అలొకేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కొంత ఉంటుందండి. ఇంటర్నల్ రిసోర్సెస్ జనరేటెడ్ త్రూ కాంట్రిబ్యూషన్స్ ఆర్ ఫీస్ ఫ్రమ్ ది బెనిఫిషియరీ లోకల్ అథారిటీస్. ఇది చూడండి. వీళ్ళు బిల్లు పెడతారండి. ఏదైతే లోకల్ బాడీస్ ఉంటాయో వాళ్ళది మిగతా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి చూసారా? వీళ్ళు సపోర్ట్ చేసేవి. వాళ్ళకి బిల్లు పెడతారు. సర్వీస్ చార్జ్ ఏదో చేస్తారట తర్వాత తర్వాత. ప్రస్తుతానికైతే బహుశా లేనట్టుంది. బట్ ఈ జీవోలో ప్రొవిజన్ అయితే ఇచ్చారు. ఏమిటవి జీహెచ్ఎంసీ, హెచ్‌డీఎంఏ, టీజీఐఏసీ, టీఎస్ పీడీసీలు అంటే తెలంగాణ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి కదా! అవి. తర్వాత వాటర్ బోర్డు, మిగతా ఏవైతే ఉన్నాయో ఇందాక పెట్టినవన్నీ కూడా వాటికి ఒక సెపరేట్ హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు. ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే అండి, ఒక గవర్నింగ్ బాడీ కూడా ఈ హైడ్రా క్రియేట్ చేసింది. దానికి చైర్మన్‌గా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారుంటారు. అలాగే మెంబర్స్ ఎవరెవరైతే అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ గారు, అలాగే రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్‌చార్జ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ మేడ్చల్, మల్కాజిగిరి డిస్ట్రిక్ట్స్‌లో ఇన్‌చార్జ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు. తర్వాత జీహెచ్ఎంసీ మేయర్ గారు, అలాగే చీఫ్ సెక్రటరీ టు ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వారు, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, అలాగే హెడ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీ ఉన్నారు. వాళ్ళొక మెంబర్ ఉంటారు. ఈ దానికి ఈ పర్టిక్యులర్ ఇందాక చెప్పిన గవర్నింగ్ బాడీకి మెంబర్ కన్వీనర్‌గా కమిషనర్ ఆఫ్ హైడ్రా ఉంటారండి. ఇది కాక ఎవరైనా ఆఫీసర్స్ ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ వాటి కోసం ఏదైనా ఉంటే చీఫ్ సెక్రటరీ గారు డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఆ పర్టిక్యులర్ మీటింగ్స్‌కి మాత్రమే వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అటెండ్ అవుతారు. అవ్వాలి. అది ఇట్స్ ఎ రిక్వైర్మెంట్. రైట్. ఈ గవర్నింగ్ బాడీ ఏం చేస్తుందంటే పాలిసీ గైడెన్స్ చేస్తుంది హైడ్రాకి. ఫంక్షన్ ఎట్లా చేయాలి? ఇంకేమైనా ఉన్నాయా? అడిషనల్‌గా అవసరమా? లేకపోతే తగ్గించాలా? పవర్స్ పెంచాలా? స్కోప్ పెంచాలా? ఇవన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉంటారు టైమ్ టు టైమ్. రైట్. సో, ఇదయిపోయిన తర్వాత ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ ఒకటి చేశారండి. ఏది? ఇది దేని కింద చేశారంటే పవర్స్ కన్ఫర్డ్ అండర్ సెక్షన్ 21 ఆఫ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. సో, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీలో ఏమేమి ఉంటారేంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారండి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఈయన చైర్మన్‌గా ఉంటారు. కమిషనర్ హైడ్రా గారు మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. ఇక ఇతర మెంబర్స్ ఎవరైతే ఉంటారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు. డైరెక్టర్ జనరల్ అండ్ డీజీ డిజాస్టర్ సర్వీస్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ గారు ఉంటారు. ఈ వాటర్ సప్లై అండ్ సూరేజ్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు, అలాగే హెచ్ఎండిఏ కమిషనర్ గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ గారు, అలాగే హెచ్ఎంఆర్ఎల్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉంది కదండీ! వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ గారు. తర్వాత పవర్ సప్లై డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏదైతే ఉందో తెలంగాణది, అది మేనేజింగ్ డైరెక్టర్ గారు. అలాగే ఈఎన్సీ ఇంజినీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్‌లు 6 ఉంటారు. అందులో ఒకాయన పబ్లిక్ హెల్త్ అని ఎవరైతే ఉంటారో ఆ ఇంజినీరింగ్ చీఫ్ గారు.
అలాగే అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ పర్టిక్యులర్ 4 జిల్లాలు ఉన్నాయి కదా! అవి. ఈ 4 జిల్లా ఏరియాలో ఉండే పోలీస్ కమిషనర్స్, మున్సిపల్ కమిషనర్స్ ఏవైతే లోకల్ బాడీస్ ఉన్నాయో వాటందరివి ప్లస్ ఎనీ అదర్ మెంబర్స్ ఆ టైంకి అవసరాన్ని బట్టి వీళ్ళందరినీ సబ్ కమిటీ కింద పెట్టారండి. సారీ, కొంచెం ఇబ్బందిగా ఉన్నది. సో, వీళ్ళందరికీ ఏమిటంటే ఈ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సబ్ కమిటీ వచ్చి గవర్నింగ్ బాడీని అసిస్ట్ చేసి ఈ వాళ్ళ పాలిసీస్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళుంటారండి. అండ్ ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ కోఆర్డినేటింగ్ బాడీ, మానిటర్ అండ్ రివ్యూ డిజాస్టర్ ప్రిపేర్‌నెస్ అండ్ రెస్పాన్స్ ఎఫర్ట్స్ ఆఫ్ హైడ్రా. వాళ్ళేంటంటే షెడ్యూల్ కూడా ఇచ్చారు. అట్‌లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్ అండ్ వెనెవర్ నెసెసరీ ఆన్ నీడ్ టు బేసిస్. రైట్. వీళ్ళకి మరి స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తారంటే ఎగ్జిస్టింగ్ ఆఫీసర్స్, స్టాఫ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎక్విప్‌మెంట్, వెహికల్స్ ఎక్సెట్రా. ప్రెజెంట్‌లీ విత్ ఈవీ అండ్ డీఎం ఉంది కదండీ! డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఫోర్స్ ఉంది కదా! వాళ్ళది. జీహెచ్ఎంసీకి ఉంది ప్రస్తుతం. వాళ్ళందరిని కూడా ట్రాన్స్‌ఫర్ చేసి హైడ్రాలో వేస్తారట వాళ్ళందరిని. ఎక్సెప్ట్ ఇంటర్నల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ వింగ్ వదిలేసి మిగతావి. సో, అది మాత్రం జీహెచ్ఎంసీ దగ్గరే ఉంటుంది. సో, దీని తర్వాత వాటెవర్ ఇదంతా వచ్చి ఆర్డర్స్ విల్ కమ్ ఇంటూ ఫోర్స్ విత్ ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ అన్నారు. ఇది సో, ఈ పర్టిక్యులర్‌గా మొత్తానికి దీని గురించైతే ఈ డీటెయిల్స్ ఈ జియో మీద మనకి ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది. ఈ సో, దీని తర్వాత ఏం జరిగింది సరే ఇది కొన్ని రోజులు నడిచింది. ఇది కొన్ని రోజులు నడిచిన తర్వాత వీళ్ళేం చేశారంటే, అది ముందే అనౌన్స్ చేశారు. ఈ ఇది ఓన్లీ జియో కింద ఉంది కదండీ! ఇదే సేమ్ ఫంక్షన్స్ యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళు చేసి ఏం చేశారంటే, ఒక ఇప్పుడు అర్జెంట్‌గా బిల్లు పాస్ చేసి చట్ట రూపం తీసుకురావడానికి ప్రెజెంట్ మన అసెంబ్లీ అండ్ కౌన్సిల్ సెషన్‌లో లేదు కాబట్టి, వాళ్ళేం చేశారంటే గవర్నర్ గారికి పవర్స్ ఉన్నాయి కదా! ఏవైతే ప్రెసిడెన్షియల్ పవర్స్ గవర్నర్ గారికి ఉంటాయి రాష్ట్రంలో. ఆ గవర్నర్ గారికి ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం ఉందండి. ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. క్యాబినెట్ మినిస్టర్స్ ఏవైతే ఉంటారో క్యాబినెట్ వాళ్ళు ఇచ్చారు. సో, ప్రస్తుత గవర్నర్ ఎవరైతే ఉన్నారో జిష్ణుదేవ్ వర్మ గారు గెజిట్‌ని దాన్ని ఆల్రెడీ ఇష్యూ చేసేశారు. సో, దేని కింద దీన్ని చేశారంటే జీహెచ్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో 1955ది తర్వాత 2022లో కూడా దాన్ని మళ్ళీ అమెండ్ చేశారు. సరే వాటెవర్ సేమ్. దాంట్లో సెక్షన్ 374 ఉందండి. ఆ 374లో తర్వాత ఏ అని కూడా ఒకటి యాడ్ చేశారు అమెండ్ చేసి. దాని తర్వాత ఈ హైడ్రా కోసమని సెక్షన్ 374 సబ్‌సెక్షన్ బిని తయారు చేసి, ఆ పర్టిక్యులర్ అమెండ్‌మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆర్డినెన్స్ కింద గవర్నర్ గారు దాన్ని ఆమోదించారు. ప్రస్తుతం అది ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఫోర్స్. ఈ ఆర్డినెన్స్ ఏంటంటే అండి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ లేదా ఇట్లా బ బ బ సై ప బ హౌసెస్ ఆఫ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఏవైతే స్టేట్ లెజిస్లేచర్ హౌసెస్ ఉన్నాయో అవి సెషన్‌లో లేనప్పుడు అవసరమైనప్పుడు ఈ పవర్స్‌ని ఆర్డినెన్స్ కింద వాడొచ్చండి. సో, ఇది 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఎన్ని సార్లైనా కూడా 6 మంత్స్ దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ కూడా వెళ్ళవచ్చు. స్టిల్ అది ఒకసారి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే ఇట్ విల్ వర్క్ యాస్ ఎ యాక్ట్ ఓన్లీ. దట్ యాక్ట్ విల్ బి వాలిడ్ ఫర్ 6 మంత్స్ అన్‌లెస్ అదర్‌వైజ్ ఇట్ ఈస్ ఎక్స్‌టెండెడ్ ఫర్ ఎ ఫర్దర్ పీరియడ్. సో, ఇది అలా ఉంటుందనమాట. సో, ఈ ఆర్డినెన్స్ ఇచ్చారు. ఆర్డినెన్స్ కూడా ఆమోదం పొందింది. ప్రస్తుతం అది హైడ్రా అనేది జీహెచ్ఎంసీ యాక్ట్ కింద ఒక చట్ట రూపంలో సెక్షన్ 374 సబ్‌సెక్షన్ బిలో ఇదంతా ఉందండి. సో, బేసిక్‌గా ఏంటంటే ఇదంతా ఇందాక చెప్పినట్టుగా ఈ చర్యలు ఏవైతే మొత్తం తీసుకున్నారో తీసుకోమని చెప్పి వీళ్ళకిచ్చారో ఈ జియో కింద అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చట్ట రూపంలో ఉన్నాయి. సో, ఆర్డినెన్స్ ఉన్నా కూడా చట్టమే కాబట్టి చట్ట రూపంలో ఉన్నాయి. సో, హైడ్రా ఈస్ నౌ ఫుల్లీ ఎక్విప్డ్, ఫంక్షనింగ్ అండ్ ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మీకు అది యాక్ట్ కింద ఉందండి. సో, ఇక్కడితోటి నేను చెప్పేది అయితే కంక్లూడ్ అవుతుంది. కాతే ఆడియన్స్ వచ్చి వాళ్ళకి సెపరేట్‌గా ఏమైనా స్పెసిఫిక్ క్వెషన్స్ గనక ఉంటే నేను టేకప్ చేస్తాను. కొన్నేవో ఎస్‌కే గారు ఆల్రెడీ స్టార్ చేసి పెట్టినట్టున్నారు. రైట్. యాహ్! ఐ విల్ టేక్ అప్ ఫస్ట్ క్వెషన్. థాంక్ యూ అండి. సో, ఆర్ పీపుల్ స్టిల్ లయబుల్ ఫర్ రిమైనింగ్ మార్టిగేజ్? యెస్. ఇది డిస్కస్ చేస్తాను. హోల్డ్ ఆన్ ఫర్ ఎ మినిట్. ఎందుకంటే ఆ స్టేజ్‌కి మనం ఎట్లాగో రావాలా? సో, అది కూడా చేద్దాం. మిన్ను గారు ఏదో అడిగారు. ఆర్ దే స్టిల్ లయబుల్ ఫర్ మార్టిగేజ్? వాట్ హ్యాపెన్స్? సేమ్ క్వెషన్. యెస్. ఐ విల్ కమ్ టు దేర్. లయబుల్ ఫర్ రాస్ వైల్ పబ్లిష్ ఆర్ ఓన్లీ ది పీపుల్ లయబుల్ ఫర్ యెస్. దిస్ ఆల్సో చెప్తా. యెస్. నెక్స్ట్ ఓకే. భూమి గారు వెంకట వైబ్స్ గారు ఏదో అమెరికన్ టొబాకో ట్రైల్ పార్టిసిపేటింగ్ ఇన్ ది 10K 16 మైల్ రన్. వండర్ఫుల్ సార్. వండర్ఫుల్. యూ హావ్ గాట్ దట్ ఫిట్‌నెస్. వండర్ఫుల్. మై గుడ్ విషెస్ ఆర్ విత్ యూ. ప్లీజ్ కంటిన్యూ. ఇంకేదో ఇచ్చారు.
స్కాట్లాండ్ ఇదేదో అది మనకు వాళ్ళు తెలియని ఫన్ సబ్జెక్ట్ ఇది. చేస్తున్నారులెండి. సో, అదే ఇది అంటే మీరు ఆల్రెడీ స్టార్ పెట్టేసినట్టున్నారు కదా! యాహ్! సో, ఐ విల్ గో స్టార్స్ టు దిస్ ఒకటి నెక్స్ట్ చూడండి. స్టార్ మెసేజ్. నేను ఆల్ రైట్. క్వెషన్స్ ఆఫ్ 100 గారు కూడా మొట్టి మంచిగా గేజెస్ స్టిల్ నెట్ రైట్. ఓకే. ఎస్‌కే గారు రైట్. ఓకే. మనము యాక్చువల్లీ నేను అడగాల్సిన అడుగుతారు అనుకున్న క్వెషన్‌లు ఒకటి కూడా అడగట్లే. ఎంతసేపు లోన్‌ల మీద ఆట్ల మీద ఉన్నారు గానీ, బట్ రైట్ క్వెషన్స్ పడట్లేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన క్వెషన్స్ ఏవి పడలేదు. చాలా తక్కువ మంది ఉన్నారు ఇవాళ ఎందుకో పార్టిసిపేషన్ ఫెస్టివల్ హాలిడేస్‌లో ఉన్నట్టున్నారులెండి. సో, అసలు ఫెయిర్ సరే ఇప్పుడు ఇందులో కేటీఆర్ రైట్. ఇంటర్వెన్షన్ ఎందుకొచ్చిందండి? ఉండండి చెప్తా. ఇక్కడ చూడండి ఎస్ఎఫ్ 100 గారి పాయింట్ ఉంది. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎన్‌పిఏ, ఎన్‌పిఏ వేరు ఇది కాదు. ఇదేదో అడిగారేంటి? కామన్ మ్యాన్ జస్ట్ చెక్స్ ఇట్స్ ఎ లీగల్ ప్రాపర్టీ గోస్ ఫర్ లోన్ స్టేజ్. బట్ పీపుల్ హూ అప్రూవ్డ్ సొల్యూషన్ షుడ్ బి పనిష్డ్ ఫర్ ల్యాక్ ఆఫ్ చెక్స్. సారీ. ఇక్కడే దేర్ ఇస్ అ డిఫరెన్స్ అండి. కామన్ మ్యాన్ అనేవాడు ఎవడు కూడా చెక్ చేసుకోవట్లే ఇవాళ రేపు. ఇవాళ రేపు ఫస్ట్ నుంచి కూడా సరిగ్గా లేదు. విలేజెస్‌లో అయితే కనీసం ఇది వాడిదా, వీడిదా, పాత వాళ్ళు ఎవరో చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈ ఉన్న మహానగరంలో ఈ మారుమూల మీరు కొనే 200 గజాలు శబ్దం వస్తుందంటున్నా. ఉండండి. ఇదెక్కడి నుంచి వచ్చింది శబ్దం? ఏదో ప్లే అయిపోయింది. నా మొబైల్ ముట్టుకోవాలి. సరే ఎనీవే డజంట్ మ్యాటర్. దిక్కుమాలిన శబ్దం వస్తే ఒకసారి దడుచుకున్నా. ఏందా శబ్దం అని. అది ఓకే. ఫిగర్ ఆఫ్ స్పీచ్. సో బేసిక్‌గా ఏంటంటే అండి ఎవ్వరు చూడరు. ఆ ల్యాండ్ డాక్యుమెంట్లు అవుతాడు సార్ మాది క్లియర్ టైటిల్ సార్ సూపర్ డూపర్ హిట్ ఏం ప్రాబ్లం లేదని ఎవడో ఒకడు ఒక 10th క్లాస్ ఫెయిలో, ఇంటర్ ఫెయిలో ఎవడో ఉంటాడు ఒకడు అక్కడ అమ్మేవాడు. ఓకే. వాడికి ఇక్కడ ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో వాళ్ళకి పెద్ద పెద్ద డెసిగ్నేషన్‌లు ఇస్తారు. ఇలాంటి వాళ్ళకి కూడా. డీజీఎం, జీఎం ఇంకా మీకు వైస్ ప్రెసిడెంట్ ఏది కావాలంటే అది ఇచ్చేస్తారు అక్కడ. బేసిక్‌గా ఆడికి ఏదో టార్గెట్ నువ్వు నెలకి 10 ప్లాట్లు అమ్మితే నువ్వే డీజీఎం. లేదా 15 ప్లాట్లు అయితే వైస్ ప్రెసిడెంట్. అలా ఇస్తారు. ఇలాంటి డెసిగ్నేషన్‌ల మీద కార్డులు కూడా ఇస్తారు ఆళ్ళకి. ఆడొచ్చి ఇక్కడ సుల్లికబులు చెప్తాడు. గట్టిగా 2 ఇంగ్లీష్ ముక్కలు కూడా మాట్లాడలేడు ఆడు. సరే అలాంటోడు వచ్చి చెప్తాడు. వీళ్ళు పడిపోతారు. ఎందుకంటే అలాంటి వాడితో నేను డీల్ చేసి ఉన్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. ఎనీవే. సో వాడికి అన్నీ చెప్పేప్పటికి వీళ్ళు అడ్వాన్స్ డబ్బులు కడతారు. కాగితాలు పట్టుకెళ్తారు. కాగితాలు ఎక్కడ ఎవరితోటి చూపించుకోరండి. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్‌లోనికి వెళ్ళిపోతారు ఇమ్మీడియేట్‌గా. వాడు చూసుకుంటాడుగా మనకెందుకు ప్రాసెసింగ్ ఫీజు కడుతున్నాంగా. అందులో లీగల్ ఒపీనియన్ వాడే చూసుకుంటాడు. వాడి లోన్ ఇచ్చాడంటే అంత కరెక్ట్‌గా చూసుకునే ఇస్తాడు కదా! అని చెప్పి వీళ్ళంతా అటు పోయారండి. వాడు ఎంతవరకు చూస్తాడు ఫస్ట్ వాడు మిమ్మల్ని అడిగేది ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్, హౌస్ డాక్యుమెంట్స్ అడగడు వాడు. ఆడేమడుగుతాడు? మీ పే స్లిప్‌లు ఇవ్వండి. 6 మంత్స్ పే స్లిప్‌లు, 6 మంత్స్ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఇయ్యి, 2 ఏళ్ల ఐటీ రిటర్న్స్ ఇవ్వు. వాడు ఇంకేమైనా సేవింగ్స్ ఉన్నాయా? ప్రావిడెంట్ ఫండ్ ఎంతుంది? ఇవన్నీ అడుగుతాడు ఆడు. ఎందుకు? వాడు లోన్ ఇచ్చేది మీకు. మీరు కట్టగలరా లేదా అనేది చూసుకుంటాడు. మీకు దాని బేసిస్ మీద లోన్ అప్రూవ్ చేస్తాడు. అయితే లోన్ ఎంత అప్రూవ్ చేయాలనేది అక్కడ మీకు అవసరం ఎంతుంది? దాన్ని బట్టి ఆ ప్రాపర్టీ దాని మార్కెట్ వాల్యూ అదంతా వాడు అసెస్ చేసుకొని, ఓకే. ఈ ప్రాపర్టీ కొనడానికి ఈ హౌసింగ్ లోన్ యెస్ వి కెన్ గివ్. ఎందుకంటే వాళ్ళకి ఆర్‌బీఐ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. హౌసింగ్ లోన్ పేరు మీద ఎంత పడితే అంత డిస్బర్స్ చేయడానికి వాళ్ళకి సర్టెన్ రూల్స్ ఒప్పుకోవు. సో, అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే అవి వాళ్ళవి చూసుకుంటారు. కొలాటరల్ కింద ఆ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకుంటాడు. సో, వాడు ఇవేం చూడడు. వాడికే లీగల్ ఒపీనియన్ ఇస్తాడు. ఎవడు నాలాంటోళ్ళే ఇస్తారు లీగల్ ఒపీనియన్. వాడేం చేస్తాడు? ఈ డాక్యుమెంట్స్ పంపిస్తాడు. ఈ డాక్యుమెంట్స్ చూసి చెప్పమంటే చెప్పేస్తారు. విడిగా వీళ్ళెవరిని ఎంగేజ్ చేసుకోరండి. వీళ్ళు సొంతంగాను చెక్ చేసుకోరు. మీ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాటో ఏదో కొందామని మీరు అనుకున్నారు. వెళ్ళినప్పుడు దాని చరిత్ర ఏంటనేది వీళ్ళు తహసీల్దార్ ఆఫీస్‌కెళ్ళి దాని పహాణీలు, పట్టాలు ఎవడు తెచ్చుకోడు, ఎవడు చూడడు. అది కరెక్టేనా ట్రాన్స్‌మిటేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా ఉంది. ఇప్పుడు ఈ బఫర్ జోన్స్ ఈ ఏవైతే ఫుల్ ట్యాంక్ లెవెల్స్ ఉన్నాయో అసలు అక్కడ ట్యాంక్ ఉన్నట్టుగానే ఉండదండి. చాలా కుంటలు, చెరువులు అన్నీ కబ్జా కూడా అయిపోయాయి. ఏది కంప్లీట్‌గా ఎలిమినేట్ కూడా అయిపోయాయి. అసలు పైన శుభ్రంగా పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూడా వచ్చేసాయి. పెద్ద పెద్ద కాలనీలు వచ్చేసాయి. ఒకప్పుడు అక్కడ ఉండేదిట. ఇప్పుడు వీళ్ళొచ్చి కూలగొడుతున్నారు అంటే మేము కొనుక్కున్నాం కదా! మాకు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! అని వీళ్ళు ఎదురు ప్రశ్నలేస్తున్నారు. నువ్వు కొనుక్కున్నావు. ఆ పేపర్‌కి వాలిడిటీ లేదు. మరి లోకల్ బాడీస్ అప్రూవల్ ఎందుకిచ్చాయి అని చెప్పి మీరడుగుతారు. నెక్స్ట్ క్వెషన్ అదే కదా! ఇప్పుడు ఇందాక ఈ ఈ మొత్తం వాటిలో కూడా. రైట్. అయితే ఈ ఈ ఈ దాంట్లో మీరు ఏవైతే కాగితాలు సబ్మిట్ చేస్తారో, దాని ప్రకారం లోకల్ బాడీ వాడు ఇస్తాడండి. వాడి పని ఇవన్నీ చెక్ చేసుకోవడం కాదు. మీరే వాడికి అప్లికేషన్ ఇస్తారు. నాకిది ఇవ్వు. ఇవన్నీ నేనే ఓనర్‌ని. నేనే ఇది అని చెప్పి మీరిస్తారు. దాని ప్రకారం వాడు ఇచ్చేస్తాడు వాడు. మీరు చిన్న షెడ్ కట్టుకున్నా కూడా దానికి ఆ ఇంటి నంబర్ ఇస్తాడు. మీరు వాటర్ కనెక్షన్ అడిగితే ఏదో చిన్న చిన్న రూల్స్ అటు ఇటు ఆఫ్‌కోర్స్ కొంత కరప్షన్ కూడా ఉంది. నేను దాన్ని కూడా నేనేమి ఇదిగా మాట్లాడట్లేదు గానీ, వాడు వాటర్ కనెక్షన్ కూడా ఇస్తాడు. మీకు ఏమీ లేకపోయినా కూడా కరెంట్ కనెక్షన్ ఇస్తారు. మీకు తెలుసో తెలీదో.
మీరు చిన్న చెరుకు బండి లేకపోతే మిరపకాయ బజ్జీల బండి పెట్టుకున్నా కూడా మీకు కరెంట్ కనెక్షన్ ఇస్తారండి. తెలుసో తెలీదో మీకు. కరెంట్ కనెక్షన్ అది పెద్దగా వీళ్ళు ఆర్గ్యూ చేసే పాయింట్లు ఇవే కదా! 3 కదా! నా దగ్గర కాగితాలు ఉన్నాయంటాడు. ఆ కాగితాల్లో మీరు ఓనర్ అని ఉండదు. మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ఎవరైనా కావాలంటే చూసుకోండి. ఎగ్జిక్యూటెంట్, క్లెయిమెంట్ అని ఉంటది. అంటే ఈఎక్స్, సీఎల్ అని ఉంటది చూడండి. అమ్మేవాడేమో ఈఎక్స్ అని ఉంటది. కొన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో దాని మీద సీఎల్ అని ఉంటది. మీకు రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈ పలానావాడు అమ్ముతా అన్నాడు, పలానావాడు కొంటానన్నాడు. దాని ప్రాపర్టీ వాల్యూ ఏదో వాడి దగ్గర రికార్డ్స్‌లో ఎంతో ఉంటది. దాని ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జెస్ కట్టారా లేదా? స్టాంప్ డ్యూటీ గవర్నమెంట్‌కి కట్టారా లేదా? అంతవరకు చేసి మీకు స్టాంప్ వేసి ఇచ్చేస్తాడు వాడు. దట్స్ ఇట్. ఆడి బాధ్యత కాదు అది. ల్యాండ్ చూసుకోవడం, అది కరెక్ట్ కాదు, ఇది కాదు, అది తప్పు ఉందా, ఏది ఉందా. అఫ్‌కోర్స్ దాంట్లో కొన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఉంటే అవి ఇవ్వడు. అవి వదిలేసి అది గవర్నమెంట్ చెప్పింది వాడికి. అరే బాబు దీని తాలూకు డాక్యుమెంట్లు వస్తే ఇవి చేయకండి అని గవర్నమెంట్ ఇస్తది వాడికి ఇన్‌స్ట్రక్షన్. అవి వదిలేసి మిగతా ఏ కాగితం పట్టుకెళ్ళినా ఆడు గుద్దిచ్చేస్తాడు స్టాంపు. అదే జరుగుతుంది మీకు రిజిస్ట్రేషన్ అంటే అంతే. అది మరి చట్టంలో చెప్పిందది. అది గవర్నమెంట్‌కి ఒకానొక ఆదాయ వనరు. రిజిస్ట్రేషన్ అయిపోతే అంతా పక్కా ఉన్నట్టే అనుకుంటారు. మీరు ఇంటి నంబర్ వస్తే పక్కా అనుకుంటారు. నో నథింగ్ ఈజ్ పర్మనెంట్. మీరు వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఎందుకంటే కెవెట్ టెంప్టర్. మీకు ఇదివరకు కూడా వేరే ఫార్మ్స్‌లో చెప్పా మళ్ళీ చెప్తున్నా. బయర్ బివేర్ ద బయర్ హాస్ టు లుక్ ఇంటూ ఎవ్రీథింగ్. మనం ఎలా చూసుకుంటామనంటే హైర్ సంబడీ టు డూ ఇట్. యూ హావ్ గాట్ ఎన్ ఆప్షన్. కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీస్ కొంటారు. లక్షల రూపాయలు మీరు ఈఎంఐలు కట్టడానికి రెడీగా ఉంటారు ఎవ్రీ మంత్. ఆహ్, అంతా చేసి మీరు ఏదైనా ఒకడు ఎవరినైనా హైర్ చేసుకొని ఒక 5,000, 10,000 ఖర్చు పెట్టడానికి జనాలు వెనక ముందు చూస్తారు. ఎందుకు చూస్తారు? ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీస్ కట్టాం. బ్యాంకోడు చూసుకుంటున్నాడు కదా! సో, మీరు బ్యాంకోడి మీద మీరు బాధ్యత అంతా వాడి మీద పడేసి, మీరు ప్రశాంతంగా మీరు పొద్దున్న ఆఫీస్‌కెళ్ళామా, పని చూసుకున్నామా, వచ్చామా, సాయంత్రం ఉప్మా తిన్నామా అన్నట్టుంటే ఇలాంటి దెబ్బలు పడతాయండి. ఈ దిస్ వాస్ జస్ట్ ఎ డిజాస్టర్ ఇన్ వెయిటింగ్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇది ఎప్పుడో జరగాల్సింది యాక్చువల్లీ ఇది ఇవాళ కాదు. ఇవాళ అన్నీ కలిపి ఒక్కసారి చేస్తుంటే జనాలు గోల ఎక్కువ పెడుతున్నారు. బట్ స్టిల్ ఈ సినారియో వాస్ ఎవర్ ఎక్స్‌పెక్టెడ్. లోకల్ పాలిటీషియన్స్ కొంత కారణం అయ్యుండొచ్చు. లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు కారణం అయ్యుండొచ్చు. ప్రీవియస్ గవర్నమెంట్స్ కారణం అయ్యుండొచ్చు. బయట ఇంకెవరన్నా కూడా కారణం అయ్యుండొచ్చు. 100 థింగ్స్ ఉన్నాయి. ఐ యామ్ నాట్ డిసగ్రీయింగ్ టు ఆల్ దోస్. ఎస్ఎఫ్ అగ్రికల్చర్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఒకటి 2 క్వెషన్‌లు అడుగుతానండి. షూర్ సార్. ఐ విల్ స్టే అంటే బిఫోర్ యూ స్టార్ట్ వాసుదేవ్ గారు క్వెషన్ వేశారు. I'll just highlight Google Earth వాడతారా ఎక్స్‌ప్లనేషన్‌కి? యెస్. ఐయామ్ గోయింగ్ టు షో దట్. I have generated an example for you. I'll show it. So let SF Hunter garu ask his question. Right, please sir. That is one of my questions అండి. That is one of my questions. I'm going to show you an example how. I'm telling you, so I'm giving you so much you have to check everything. I have to show you how to check also kada. I'll show you. Correct. I'll do it. నాకు తెలిసి క్వశ్చన్ వస్తుంది. Yeah. One point I want to emphasize అండి. ఏంటంటే ఇక్కడ కూడా నేను కొంటుంటానండి ఎక్కువ. ఓకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ డూ ఇస్ ఇట్స్ కాల్డ్ డ్యూ డెలిజెన్స్ ఆఫ్ ద టైటిల్. ఆ టైటిల్ కరెక్టా, ఓనర్షిప్ కరెక్టా, ఆ ల్యాండ్ కరెక్టా, ఫ్లడ్ జోన్ ఉందా, లేకపోతే ఇంతకుముందు ఆయిల్ డ్రిల్లు వేసారా, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ తవ్వారా, దాని కిందన భూమి కిందన భూగర్భ జలాలు ఎవరు ఓన్ చేస్తున్నారు, న్యాచురల్ రిసోర్సెస్ ఎవరు ఓన్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలండి. సో బేసిక్ గా మీరు ఒక పాయింట్ చెప్తున్నారు చూసారా, డూ యువర్ డ్యూ డెలిజెన్స్ అని, వెట్టింగ్ అని, బిఫోర్ యూ బై సంథింగ్. మనం కొనేది 2 కోట్లు కొంటాము, కానీ మనం ఆ వెట్టింగ్ 5,000, 10,000 నాకు తెలియదండి ద ఫీ, ఒక 50,000 అనుకోండి. ఐ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్. 1,00,000 రూపాయలు అయినా కూడా వర్త్ అండి. ఇట్స్ ఆల్వేస్ good to invest that 1 lakh rupees to understand your land title, who owned it, what is the chain of the title, and the chain of the deed or transfer ఎలా జరిగినాయి. ఒక అట్లీస్ట్ ఒక 100 సంవత్సరాలు బ్యాక్ అని వెళ్ళి చూసుకొని తర్వాత అన్ని, అది చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ గుడ్ పాయింట్. యూ కీప్ ఎంఫసైజింగ్ ఇట్ అండ్ ఐ ఆల్సో జస్ట్ జాయిన్ టు ఎంఫసైజ్ దట్ వెరీ పాయింట్ అండి. బ్యాంక్ కోడ్ సెకండ్ థింగ్. ఇక్కడ కానీ అక్కడ కానీ బ్యాంక్ కోడ్ నువ్వు పే చేయగలవా లేదా అనేది వాడికి మెయిన్ ఇదండి. వాడి మెయిన్ గోల్ ఏంటంటే యూ యాజ్ అన్ ఇండివిజువల్ నువ్వు రీపే చేయగలవా లేదా అనేది నెంబర్ 1 చూసుకుంటాడు. ఇక్కడ అనుకోండి, ఇక్కడ కానీ అక్కడ కానీ మోస్ట్లీ అంటే మెను గారు ఏమో చెప్తున్నారు, సో మీ క్రెడిట్ స్కోరు మెస్అప్ అయిపోతుంది. ఇక్కడైతే ఇఫ్ యూ బై ఆన్ యువర్ పర్సనల్ నేమ్, ఇక్కడ కొత్తగా తెలివిగా ఏం చేస్తారంటే మా దగ్గర కూడా, ఒకవేళ కంపెనీ పేరు మీద కొన్నారనుకోండి,
మాకేం అడుగుతారంటే ఒక చిన్న డాక్యుమెంట్ పెడతాడు. ఒక చిన్న డాక్యుమెంట్ చాలా మందికి తెలియదు. వాట్ దే డూ ఇస్ దే విల్ ఆస్క్ ఫర్ పర్సనల్ గ్యారంటీ. అగైన్ ఐ రిపీట్ మై సెంటెన్స్. దే కాల్ ఇట్ ఎస్ పర్సనల్ గ్యారంటీ. ఒకే పారాగ్రాఫ్ ఉంటది కానీ సిగ్నేచర్ పెట్టించుకుంటాడు. కొంతమంది ఆల్మోస్ట్ అది 60 పేజెస్ డాక్యుమెంట్ కదా మనం చదవక్కర్లేదు అనుకుంటాడు. ఆడు కరెక్ట్ గా టక్ మన వేస్తాడు. వేసి అక్కడ సిగ్నేచర్ పెడితే ఏమైతుందంటే ఒకవేళ నువ్వు బిజినెస్ నుంచి కానీ ఎన్పిఏ పెట్టినా కూడా అంటే యూ కెనాట్ రీపే అన్నట్టు అయినప్పుడు నీ పర్సనల్ గా వచ్చేస్తాడు. అంటే నీ పర్సనల్ యాసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫాల్ బ్యాక్ అయిపోతుంది. ఐ డోంట్ నో హౌ దట్ హ్యాపెన్స్ ఇన్ ఇండియా, బట్ ఐ విల్ స్టాప్ హియర్. కానీ కొంచెం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మాస్టర్ చెప్పండి. తర్వాత లోన్ సిచ్యువేషన్ గురించి ఇండియాలో స్పెసిఫిక్ గా గురించి మాట్లాడండి. తర్వాత దీని నుంచి ఎలా బయటపడితే మంచిది, అంటే ల్యాండ్ కొనుక్కునేటప్పుడు జాగ్రత్తలు ఏం చూసుకోవాలనేది కూడా చెప్పండి మాస్టర్. ఓకేనా? గెట్ అవుట్ ఆఫ్ మై. ఓకేనా? అయ్యి ఉండండి సార్, నో ఇష్యూస్ అది బీయింగ్ హియర్. మీరు ఉంటే ఇంకో 2 ప్రశ్నలు మీరు అమెరికన్ సిచ్యువేషన్ కూడా కొంత చెప్తారు. వి విల్ ఆల్సో గెట్ సమ్ ఇన్ఫో. అంటే నేను చాలా ఎక్స్టెన్షన్కి వెళ్ళిపోతాను, ఎందుకంటే నేను రోజు చేసే పని పర్లేదు సరే, ఏముంది ఇదంటే చెప్పండి, వింటాం. అదేం వినడానికి. అది డ్రాప్. నేను క్లోజ్ గా ఆల్మోస్ట్ డ్రాడ్ ప్యారలల్స్ మార్క్ సిస్టమ్ మీ సిస్టమ్ కి. బట్ ఏంటంటే ఇండియాలోని ఆ ఫ్రాడ్ అనేది మటుకు ఆ భయంతో అసలు ఏం ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నామండి. అందుకే సార్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ పే యూ ఫర్ సమ్ ఫీ. ఆ ఫీ ఖర్చు పెట్టడానికి కూడా చాలా మంది ముందు వెనక అవుతున్నారు. And this is the problem it will cause in the long run. So that is what I wanted to emphasize actually. Sir, go ahead sir with your right. సో దీనివల్ల మనకి ఏంటి పరిస్థితి ఏంటంటే ఇలాంటివన్నీ తెలుస్తున్నాయి. అయితే దీని గురించి ఎలా తెలుసుకోవాలి అనేది ఇప్పుడు మామూలుగా అందరికి కూడా అట్లీస్ట్ మోర్ ఆర్ లెస్ వచ్చింది. సో నా దాంట్లో ఎందుకో గూగుల్ ఎర్త్ ప్రో అనేది అయితే డౌన్లోడ్ కాలేదు. గూగుల్ ఎర్త్ ప్రో అనే ఒకటి ఉంటుంది. మీరు వెబ్లో కూడా గూగుల్ ఎర్త్ ఉంటుంది. ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. లెట్ మీ ప్రజెంట్ మై స్క్రీన్. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. ఎవ్రీబడి నోస్. ఇట్స్ నాట్ దట్ ఎవరికి తెలియదని నేను అనట్లేదు, బట్ నా వంతుగా నేను సెషన్ పెట్టాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. రైట్, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ అండి. నేను అంటే తీసి పెట్టాను రెడీగా కాబట్టి మీకు కనిపిస్తున్నట్టుంది. సో దిస్ ఈజ్ గూగుల్ ఎర్త్ అండి. ఓకే, సో దిస్ పర్టికులర్ ఏరియా ఏదైతే నేను చూపిస్తున్నానో మధ్యలో మీకు కనిపిస్తుంది కదా అమీన్పూర్ లేక్ అనేది. రైట్, ఈ అమీన్పూర్ లేక్ ఎంత పెద్దగా ఉంది మీరు చూడండి. ఇదివరకు ఇంకా పెద్దగా కూడా ఉండేది. ఇది కొంచెం అంతా కుంచుకుపోయి ఈ ప్రాంతాలు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ఆల్ ఇన్ ది లేక్ బెడ్ ఏరియాలోనే మీకు స్పష్టంగా కనిపిస్తుంది ఇది. రైట్, సో ఇక్కడ మీకు ఐ విల్ షో యూ వెరీ క్లియర్ స్కిన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, అంటే ఈ ఏరియా ఈజీగా అర్థమవుతుందని చెప్పాను. ఇక్కడ చూడండి మీకు ఐ విల్ షో లైక్ ఇక్కడ ఒక ఇల్లు చూపిస్తున్నాను చూడండి. సో మల్టీ స్టోరీడ్ టెనెట్మెంట్ కనిపిస్తుంది కదండి. రఫ్లీ అబౌట్ 3 floors ఆర్ 4 floors బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఇది చూడండి ఎక్కడ కట్టారు. రైట్, ఎగ్జాక్ట్లీ ఇన్ ది లేక్ కట్టారు. అంటే ఇది కబ్జా కాకుండా ఎలా ఉంటుంది, జనాలు ఇది ఎలా కొన్నారు. రైట్, ఇది పక్కనట్టండి. ఈ ఇల్లు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ దిస్ వన్. లేక్ ఇక్కడ దాకా ఇది కనిపిస్తుంది. ఇది వరకు ఇంకా పెద్దగా ఉండుంటుంది ఓల్డ్ డేస్లో, అబౌట్ 20, 30, 40 years బ్యాక్. ఇది ఎట్లా కొనుంటారు వాళ్ళు. ఇక్కడ ఇంకా చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఇవి కనిపిస్తున్నాయి చూడండి, ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, ఈ లేక్ చుట్టూరా కొన్ని వందల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఐఎమ్ జస్ట్ షోయింగ్ వన్ సెగ్మెంట్ ఆఫ్ ది లేక్. సో ఎక్కడ తిప్పినా కూడా మీకు క్లియర్గా మీకు కనిపిస్తున్నాయి. వీళ్ళందరూ వచ్చి మేము 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అంటే 30-40 క్రితం ఆక్యుపై చేసుకున్నాడు ఎవడో వాడు. మీకు తెలుసో తెలియకో మీరు వాడి దగ్గర తెలిసి కొని ఉంటారు, తెలియకొని ఉంటారు. ఈ రోజు వచ్చి నాకు తెలియక కొన్నాను అంటే దెన్ ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లం. రైట్, సో ఇక్కడ చూడండి అన్నీ కూడా లేక్ బెడ్లో క్లియర్ కట్గా ఉన్నాయి. దీని పక్కన ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉంటుంది, మీకు ఆ పక్కనే బఫర్ జోన్ ఉంటుంది. ఈ రోడ్డు చూడండి, దీని మీద మన కమిషనర్ రంగనాథ్ గారు కూడా వచ్చి చూశారు. లేక్ మధ్యలోంచి ఓ రోడ్ వేసారు. ఇది చూడండి ఎంత రేంజ్లో జరిగి ఉంటుంది, ఇమాజిన్ చేయండి ఆ రోజుల్లో. ఇంకా సర్టన్ ఓపెన్ ల్యాండ్స్ అవి ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్ అన్ని రకాలు కనిపిస్తున్నాయి. ఈ ఒక్క లేక్ ఇలాగా కొన్ని వందల లేకులు. ఇది ఒకప్పుడు ఇది ఎందుకు చూపిస్తుందంటే ఇది చాలా పెద్ద లేక్ యాక్చువల్లీ. అమీన్పూర్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఇక్కడ చూడండి పెయింటెడ్ స్టాక్ బర్డింగ్ స్పాట్ అని చేస్తారా. బర్డ్ వ్యూ పాయింట్ మీకు ఇందాక అక్కడ కనిపించుంటుంది. ఇదిగోండి బర్డింగ్ స్పాట్ ఫర్ వాటర్ బర్డ్స్ ఇవన్నీ. ఇక్కడ వేరే దేశ పక్షులు ఏవైతే వలస పక్షులు అంటారు చూసారా, మైగ్రేటరీ బర్డ్స్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది మధ్యలో. ఇక్కడ ఏవో మట్టి పోసి నింపేశారు. ఈ మైగ్రేటరీ బర్డ్స్కి ఇక్కడ ఒకప్పుడు విపరీతంగా వచ్చేవి.
ఈ మధ్య ఈ అర్బనైజేషన్ వల్ల అవి కూడా రావడం తగ్గిపోయాయి. సో, ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఇట్ ఈస్ దేర్ హోమ్ గదా! ఇట్ ఈస్ ఫర్ దట్ వన్ సీజన్. వాటి బ్రీడింగ్‌కి వాటికే వాడతారు. అన్నీ కూడా మీకు ఈ కబ్జాల వల్ల ఇదొక ప్రాబ్లమ్. ఎకలాజికల్ బ్యాలెన్స్ కూడా కొంత దెబ్బతింటోంది. రైట్. సో, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఇఫ్ ఐ షో యూ వన్. అట్లాగా మీకు హైదరాబాద్ మొత్తం చుట్టూరే దాదాపు 1100 లేక్స్ ఉండేవి ఒకానొక కాలంలో. ఇప్పుడెన్నున్నాయి? ఇప్పుడు తిప్పి తిప్పి కొడితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అందులో పెద్దవైతే ఆల్రెడీ కబ్జా అయిపోయి, చిన్నవైతే లిటరల్‌గా కనపడకుండా కూడా మీకు మాయమైపోయాయి. అసలు దే ఆర్ నో మోర్. అక్కడ లేక్ ఉందా అని చెప్పి ఇప్పుడు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్‌లు అవి కనిపిస్తాయి మీకంతా కూడా జనాలు. సో, ఈ అమీన్‌పూర్ అనే విలేజ్‌లో ఈ పర్టిక్యులర్ ప్రాంతం గురించి ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఎగ్జాంపుల్ కింద నేను ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ తీసి పెట్టాను. సో, ఇఫ్ సంబడీ హాస్ టు బై ఇన్ దిస్ ఏరియా లెట్ మీ గివ్ ఎన్. సో, వాట్ యూ హావ్ టు డూ ఇస్ యూ షుడ్ గో టు హెచ్ఎండిఏ లేక్స్ అని కొట్టండి. ఇది రైట్. ఈ హెచ్ఎండిఏ లేక్స్ అని కొడితే హెచ్ఎండిఏ లేక్స్ సైట్ కనిపిస్తుంది కదండీ! రైట్. ఐ విల్ షో యూ. ఇక్కడ మొత్తం ఎన్నైతే ఉన్నాయో మీకు హైదరాబాద్ చుట్టుపక్కల హెచ్ఎండిఏ ప్రాంతంలో వీటన్నిటికి కూడా మొత్తం ఇచ్చేశారు. ఇవన్నీ కూడా ఒక్కొక్క చోట చెరువు పేరు, విలేజు, లేక్ ఐడి ఒక ఐడి ఇచ్చారు. ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, ఫైనల్ నోటిఫికేషన్ ఏ రోజు ఇచ్చారు, వాటి ఎఫ్టీఎల్ అంతా ఇక్కడ చూడండి ఫుల్ ట్యాంక్ లెవెల్, దాని కెడస్ట్రల్ మ్యాప్, తర్వాత బఫర్ జోన్ వీటన్నిటికి కూడా ఇచ్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ అమీన్పూర్ లెటస్ సర్చ్ ఫర్ అమీన్పూర్. రైట్. ఇక్కడ కనిపిస్తుంది కదండి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పటాన్చెరు మండల్, అమీన్పూర్ ఇది బిహెచ్ఎల్ టౌన్షిప్ లేక్, సో అండ్ సో క్లిక్ ఇచ్చేశారు. కనిపిస్తుందా మీకు ఇక్కడ? రైట్. ఐ విల్ క్లిక్ ఆన్ ది ఫస్ట్ వన్. రైట్. ఇది మీకు పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది అనమాట. రైట్. ఇది ఆస్కింగ్ ఫర్ డౌన్లోడ్ కదా. ఇది బిహెచ్ఎల్ టౌన్షిప్ లేక్ అండి, ఇది కాదు. ఐ థింక్ యూ నీడ్ టు గో టు ది ఇది కాదు. వేరే చెరువు, నల్ల చెరువు. అమీన్పూర్లోనే ఎన్ని చెరువులు ఉన్నాయి చూడండి. బంధం కొమ్ము చెరువు అక్కడ వస్తుంది. అమీన్పూర్ శకంకుంట, ఉప్పర్ వనుకుంట, రైట్. అమీన్పూర్ సాంబి చెరువు, శంభునికుంట. ప్రాసెస్ అంతా సేమ్ అండి. మీరు ఏ ఏరియాలో చూసుకున్నా అది కోనేటికుంట ఇన్ని ఉన్నాయి. కుంట, బీరంగూడ చెరువు, ఓకే. కిష్టారెడ్డిపేట, నల్లకుంట, సుల్తాన్పూర్, నల్లకంగిరి, మీరు ఆ ఏరియా చూసుకుంటే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే గూగుల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ మనకి ఇందులోనే ఉంది కదా, మొబైల్లోనే వస్తుంది ఇవాళ రేపు. పెద్దగా చూసుకోక్కర్లేదని పెద్ద విషయం కాదు. అమీన్పూర్ పెద్ద చెరువు, రైట్. సో, దీని లేక్ ఐడి వచ్చి 1200/34 2017లో దీనికి నోటిఫికేషన్ ఇచ్చేశారు. లెటస్ ఓపెన్ దిస్. Put it on the desktop. Save. Start download. Open. రైట్. ఇది మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఆల్రెడీ ఈ లేక్ సర్వే కూడా జరిగిపోయింది. మీకు మొత్తం ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాప్ ఇచ్చేసారు. ఇక్కడ ఇది చూడండి, ప్రెజెంట్ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఎంత ఉండేది, పాతకాలంలో ఎంత ఉండేది, వీటికి ఇక ఎక్కడ వరకు మీకు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో కింద ఈ క్రాస్ లాగా ఇచ్చారు చూసారా, ఇదంతా క్లియర్గా మీకు కనిపిస్తుంది. రైట్. కనిపించలేదండి నాకేం మ్యాప్ రావట్లేదా? మాకు టేబుల్ ఏదో కనిపిస్తుంది. నేను ఇప్పుడే రైట్. ఓకే. పైన అచ్చా సెపరేట్గా ఓపెన్ అయింది కాబట్టి విశ్వ గారు కూడా వచ్చారు. నమస్కారం విశ్వ గారు. హలో విశ్వ గారు. హలో ఎస్ఎఫ్ గారు. నమస్కారం అండి. నమస్కారం విశ్వ గారు. మీరు లేరా? విశ్వ గారు నమస్తే అండి. గురుజీ. అయ్యో నమస్కారం సార్. ఏమో మనోడు గెలుస్తున్నాడు కదా కొంత బెటర్ గా. ఇదిగో ఈ టైం కొంచెం హడావిడి ఇది. అవును. మీకు ఇది కనిపిస్తుందండి ఇప్పుడు కొంచెం జూమ్ ఇన్ చేయండి. మీరు ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? చేస్తాను. ఇది అమీన్పూర్ మొత్తం ఈ మ్యాప్ అండి. ఈ లేక్ మ్యాప్ వాళ్ళు ఇచ్చేసారు. ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. రైట్. దీనికి చూడండి మీకు ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. ఇప్పుడు ఈ మధ్యలో ఉండే ఏరియా వాటర్ స్ప్రెడ్ ఏరియా అంటారండి. ప్రెజెంట్ ఇప్పుడు ఆ రోజు వీళ్ళు చేసిన రోజుకి ఎక్కడ వాటర్ స్ప్రెడ్ ఏరియా ఈ మధ్యలో ఈ బ్లూ కలర్. రైట్. ఇది కాక ఇదంతా కూడా లేకేనండి. ఈ పక్కన జాలీలా ఇచ్చారు చూసారా, గ్రీన్ క్రాస్ సెక్షన్ లాంటిది ఒకటి ఇచ్చారు చూసారా, కనిపిస్తుందా? కొన్ని నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. ఆ ఏరియా అంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ అండి అది. రైట్. ఇది సో దీనికి ఇక్కడ ఏం చేశారు వాళ్ళు,
ఒక్క నిమిషం. ఇది మొత్తం అంతా కూడా వాళ్ళు చేసేసి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇచ్చారు. ఈ R1, R2, R3 అట్లా కనిపిస్తున్నాయి చూసారా టెక్స్ట్‌లో? హ్మ్. ఈ R1, R2 అనేది కూడా ఈ లేక్ పాయింట్స్ అండి. ఈ లాటిట్యూడ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ CH400 మీకు కనిపిస్తుంది. కింద ఇక్కడ చూస్తే CH400 కూడా కనిపిస్తుంది. అట్లా ఇవన్నిటి కూడా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఇచ్చారు. వాటి డిస్టెన్సెస్ కూడా ఇక్కడ మీకు ఇందులో మెన్షన్ చేశారు. దిస్ ఈస్ అన్ ఆథరైజ్డ్ మ్యాప్ బికాజ్ ఇట్ ఈస్ సైన్డ్ బై ది రెస్పెక్టివ్ ఆఫీసర్స్ ఆఫ్ ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఎవరు దీన్ని నథింగ్ బట్ ఓవరాల్ గా సివిల్ ఇంజనీరింగ్ టర్మ్ లోని ఆర్ సర్వేయర్ టర్మ్ లో దిస్ ఇస్ నథింగ్ బట్ సర్వే R1 లో R2 అన్ని కూడా లెజెండ్స్ అన్ని కూడా గ్రీన్ ఉన్నది చూసారా మ్యాప్ లో కింద లెజెండ్. సో దీనికి ఏ సింబల్స్ వాడారో కూడా ఇక్కడ మీకు అన్ని ఇచ్చేసారు. ఇక్కడ చూడండి సింపుల్ గా దిస్ ఇస్ బఫర్ జోన్. ఇన్ ద గ్రీన్ క్రాస్ సెక్షన్ అని చూసారా, దట్ ఈస్ ఆల్ ది బఫర్ జోన్ అన్నమాట. ఈ రావట్లేదు, ఏం వచ్చింది? ఓకే రైట్. తెలుగులోనే ఏంటంటే హద్దులు, సరిహద్దులు, లేకపోతే ఇంగ్లీష్ లో కానీ ఎక్కడైనా చూస్తారంటే మీట్స్ అండ్ బౌండ్స్ అంటారు. ఆ టాపిక్ దాన్ని ఏమంటారంటే నా హద్దులు ఏంటి, వాట్ ఆర్ మై దిస్ థింగ్. ఎనీవే చెప్పండి. కరెక్ట్ సార్. ఇక్కడ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ లైన్ లాంటిది ఇచ్చారు చూడండి, రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్. ఈ లైన్ వచ్చి ఫుల్ ట్యాంక్ లెవెల్ అండి. ఇక్కడ ఇచ్చారు చూడండి ఫస్ట్ FTL, రైట్. సో ఈ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోఆర్డినేట్స్ అన్ని కూడా మీరు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి మీరు అందులో ఇన్పుట్ చేయాలండి. కొంచెం ఇట్స్ అ బిట్ ఆఫ్ ఎఫర్ట్. ఇఫ్ యూ కెనాట్ డూ ఇట్, యూ ఫైండ్ సమ్ కాంపిటెంట్ పర్సన్ హూ కెన్ డూ ఇట్ ఫర్ యూ. నేను ఐ ఫౌండ్ ఏ కాంపిటెంట్ పర్సన్. ఐ విల్ షో యూ అన్ అదర్ PDF. నేను ఆల్రెడీ చేయించుకుని నేను పెట్టాను ఫర్ దిస్ ఎగ్జాంపుల్. సో నేనేం చేస్తానంటే నౌ ఐ విల్ షో యూ దట్ హౌ ఇట్ ఈస్ డన్. చేసిన తర్వాత హౌ ఇట్ లుక్స్ అనేది నేను చెప్తాను. అవన్నీ ఇన్పుట్ చేసి క్లియర్ కట్గా ఒక PDFలో నేను చేయించి పెట్టుకున్నాను. ఎక్కడ ఉంది అది? రైట్, ఇదే అనుకుంటా. రైట్, ఇదే దాంట్లో ఇదే అమీన్పూర్ చెరువులు ఒక పాయింట్స్ నేను తీసుకున్నానండి. రైట్, ఇందాక చూపించాను కదా చెరువులో కట్టిన కట్టడము ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా? ఇదిగోండి ఆ పాయింట్స్ ఇలా పెట్టినప్పుడు R94, R95 ఇవన్నీ ఉన్నాయి చూసారా? ఇట్లా అవన్నీ మొత్తం పాయింట్స్ పెట్టేసి ఆ పాయింట్స్ని అన్ని కలుపుకుంటూ ఉంటే దాని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడ వరకు వస్తుంది అనేది మీకు రియల్ టైమ్ మ్యాప్లో కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎ రియల్ టైమ్ మ్యాప్. సేమ్ డేటా ఇంటర్పోలేటెడ్, ఎక్స్ట్రాపోలేటెడ్ ఆన్ దిస్ పర్టికులర్ మ్యాప్ అనమాట. ఇక్కడ చూడండి ఈ ఎంతవరకు ఈ పిన్స్ అయితే పిన్స్ కరస్పాండింగ్ లైన్ ఏదైతే ఉందో దానికి 360 degrees. ఈచ్ పిన్ విల్ హ్యావ్ 360 degrees. సో మీ ఎక్కడుందో అక్కడికి మీరు పాయింట్ చూసుకోవాలి. ఇక్కడ ఏదో నెక్స్ట్ ది హోమ్ అని ఉందనుకోండి, ఆ కార్నర్ నుంచి ఇది ఎంత దూరం ఉంది, ఎవ్రీ కార్నర్ ఆఫ్ దిస్ హౌస్ మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎంత డిస్టెన్స్ ఉన్నది. సో ఇక్కడ చూస్తే ఒక 2 పిన్స్ మీద ఒక ఎగ్జాంపుల్ కూడా రెడ్ లైన్స్ గీసాను చూడండి. ఈ పిన్ వచ్చి మీకు ఇట్ ఈస్ ది ఫుల్ ట్యాంక్ లెవెల్. ఈ రెడ్ గీత ఎక్కడైతే ఎండ్ అవుతుందో దట్ ఈస్ అబౌట్ 30 meters అండి. ఈ లేక్కి 30 meters బఫర్ జోన్. సో ఇక్కడ చూస్తే ఈ నెస్ట్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ ది బఫర్ జోన్. ఈ లోపల ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా మీకు అవి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు లోపలే ఉన్నాయి కదా, అవన్నీ కూడా కొట్టేయడానికి రేపు పొద్దున్న హైదరాబాద్ ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఇంకొక కాదు, ఇప్పుడు మీరు చూపిస్తున్న ఇమేజ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా చెరువు. ఏదండి? అవును, చెరువుకి రైట్ సైడే కదా నేను చూపించేది. రైట్ సైడ్ ఆ నెస్ట్ ఓల్డేజ్ హోమ్ అనేది లేదు కదా మరి బఫర్ జోన్ లో. ఆ బఫర్ జోన్ రెడ్ లైన్ ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు బఫర్ జోన్ అండి. ఈ ఈ ఈ గీత బ్లూ లైన్ వచ్చి ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ నుంచి చెరువు ఇఫ్ ఇట్ ఈస్ అబౌవ్ 10 hectares దెన్ 30 meters ఇస్ ది బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్ బ్లూ లైన్ ఇక్కడ ఇప్పుడు ఇందులో ఉన్న బ్లూ లైన్ వచ్చేసి మీరు ఇందాక చూపించిన ఆరెంజ్ లైన్. ఆ తర్వాత ఉన్న గ్రీన్ జాలీలో ఇప్పుడు ఈ నెస్ట్ ఓల్డేజ్ హోమ్ పడింది. గ్రీన్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఓకే, యు ఆర్ అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. దిస్ ఈస్ అండర్ ది బఫర్ జోన్. సో ఈ బఫర్ జోన్ వరకు ఏవైతే ఉంటాయో అవన్నీ పోయినట్టే లెక్క. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఇక్కడ ఏదో వేకెంట్ ల్యాండ్ కనిపించింది ఒకటి నాకు. దీన్ని ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒక ప్రాస్పెక్టివ్ బయర్ మన SF అంటర్ గారు రేపు పొద్దున ఆయనకి ఏదో ప్రపోజల్ వచ్చింది, ఆయన ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ దిస్ ల్యాండ్. ఇది పీస్ ఆఫ్ ల్యాండ్ సంథింగ్ ఈ బాక్స్లో ఉన్నది, ఆరెంజ్ బ్లాక్ పెట్టి బాక్స్ పెట్టాను కదా. ఇది కొందాము అనుకున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఈ పాయింట్స్ ఇట్లా ఇంటర్పోలేట్ ఇందులో పెట్టుకుని either ఆయనన్నా చేసుకోగలగాలి లేదా ఎవరినైనా స్పెషలిస్ట్ దగ్గరికి పోయి బాబు ఇది చేసి పెట్టంటే వాళ్ళు ఇలాగే చేసి పెడతారు. ఇది చెక్ చేసి ఈ బఫర్ జోన్ మెజర్ చేసి సార్ మీ ప్లాట్ మీరు కొనుక్కోదలుచుకున్న ప్లాట్ ఏదైతే ఉందో ఇది మీకు బఫర్ జోన్కి బయట ఉందో లోపల ఉందో దీంట్లో ఈ నెస్ట్ అనే బిల్డింగ్ కొందాం అనుకున్నారు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ బిఫోర్ విత్ ఇన్ ది బఫర్ జోన్.
లేదు ఇంకొంచెం దూరంగా వెళ్ళి ఈ ప్లాట్ కొందాం అనుకున్నారు, ఇట్ ఈస్ అవుట్ సైడ్. లేదు ఇక్కడేదో ఇంకో వేకెంట్ ల్యాండ్, ఇంకోటి ఏదో వేకెంట్ పీస్ ఆఫ్ ల్యాండ్ కనిపిస్తుంది, అది కొందాం అనుకున్నారు. లేదా ఈ బిల్డింగ్ లేదా బిల్డింగ్లో చిన్న ఫ్లాట్ ఏదైనా కొందాం, ఏదో మల్టీ టెనెంట్ అపార్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇది కొందాం అనుకుంటే దెన్ యూ కెన్ సేఫ్లీ అజ్యూమ్ అట్లీస్ట్ ఇన్ ది రియల్ టైము ఏదైతే ఈ లేకు దీని పరిస్థితిని బట్టి ఇట్ ఈస్ అవుట్ సైడ్ కాబట్టి ఇది ఆయన ప్రశాంతంగా హ్యాపీగా కావాలనుకుంటే ఆయన పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇదండి, ఇలాగా చూసుకోవాలి. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. పోనీ చేసుకోలేకపోతే దేర్ ఆర్ పీపుల్ హూ కెన్ హెల్ప్ యూ ఎట్ ఎ ఫీ, బట్ యూ హ్యావ్ టు టేక్ ది డెసిషన్. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ మనీ, యూఆర్ హార్డ్ అండ్ మనీ. మీరు ఇక్కడ లక్షలు కోట్లు పెట్టి ఎవరో ప్రాజెక్ట్ వేసాడు, వాడు అన్ని క్లియర్ టైటిల్ ఇప్పుడు ఎదుర్కొంటే పెద్ద పెద్దవి కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ R96లో వాడు ఇక్కడ ఏదో ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున ఏదైనా ప్లాట్లు చేసి నేను అమ్ముదాం ఈ పార్సల్లో అనుకుందాం, ఇందులో ఏదో ఒక ప్లాట్ తీసుకోదలుచుకున్నారు. వాడు మీకు ఇచ్చిన కాగితంలో 50 సర్వే నెంబర్లు నింపుతాడు. ఈ సర్వే నెంబర్ ABCD అని ఒక 10 సర్వే నెంబర్లు చూపించి, సార్ నాకు ఆ ఇరిగేషన్ ఎన్ఓసి ఉంది సార్, ఫైర్ ఎన్ఓసి ఉంది, గాడిదగుడ్డ ఎన్ఓసి, నాకు 100 చూపిస్తాడు కాగితాలు మీకు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీది ఇక్కడ R96 అనే కార్నర్లో ఇక్కడ ప్లాట్ ఏదో మీరు 200-300 గజాలు మీరు కొందామని అనుకున్నారు. ఇది చూడండి, ఇట్ ఈస్ జస్ట్ ఇన్ ది ఎడ్జ్ ఆఫ్ ది ఫుల్ ట్యాంక్ లెవెల్. కానీ దీని బఫర్ జోన్ దీని నుంచి 30 మీటర్ల దాకా ఉంటుంది కదా. అంటే ఆల్మోస్ట్ మీరు ఇది చూసుకోండి, ఇప్పుడు దీని ప్రకారమే మీరు 30 మీటర్లు చూసుకుంటే ఈ క్రాస్ సెక్షన్ వరకు కూడా మొత్తం అంతా కూడా మీకు బఫర్ జోన్లో పడుతుంది. మోరర్లెస్ నేను అందాజుగా చెప్తున్నాను, వాట్ ఎవర్. సో ఈ 30 మీటర్లో మీకు పడుతుంది. మీ కర్మగాలి మీరు కొన్న ప్లాట్ ఈ ఏరియాలో పడింది అనుకోండి, ఇదంతా ఈ ప్రాంతం అంతా మీకు డబ్బులు లాసే కదండి, కొన్న డబ్బులన్నీ కూడా. అప్పుడు వెంచర్ వేసేవాడికి రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదా? ఇక వాడు అమ్మాడు వెళ్ళిపోయాడు, నువ్వు చూసుకోలేదు, ఆ రోజు నీకు పేపర్లు ఇచ్చినా కదా అంటాడు. సింపుల్, బయర్ బివేర్, అదే చెప్పా, కెవే టెంప్టర్. ఇట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, యువర్ హెడ్ ఎక్. యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఏంటి యూ డోంట్ హ్యావ్ ది మెకానిజం? చూసుకోవాల్సింది ఎందుకు చూసుకోలే? ఏడన్నా చూపించుకోవద్దా? వాడు 3-4 పేర్లు ఎత్తుతాడు. వాడు సర్వేర్కి చూపించుకోవాల్సిందే, నువ్వు లాయర్కి చూపించుకోవాల్సిందే. ఎందుకు వచ్చినావు ఇప్పుడు అంటాడు వాడు. అసలంటూ మీరు వాడు దొరుకుతాడు చెప్పే సమాధానం ఇది. వాడు మీకు దొరకాలి కదా ముందు, అమ్మేసిన తర్వాత. వాడు అక్కడే కూర్చుంటాడు, మీరేం బీకలేరు. ఇంటరాక్టివ్ ఇప్పుడు ఇది ఇంటరాక్టివ్ మ్యాప్ అండి మీరు చూపెట్టండి. కాదు సార్, ఇది నేను ఇప్పుడు ఆ పాయింట్లు పెట్టామంటే చాలా ఐఎమ్ నాట్ ఏ స్కిల్డ్ పర్సన్ సార్, నేను వేరే స్కిల్డ్ పర్సన్స్ చేయించాను నేను. సో ఆ పాయింట్ అంటే రిఫరెన్స్ కి ఏదో ఒకటి కదా సార్. ఇప్పుడు ఏదో మీకు సేమ్ R95 మనకి అక్కడ కనిపించినవే కదా, సేమ్. నేను అందుకే దీన్ని మాకు ఇక్కడ ఇంటరాక్టివ్ మ్యాప్స్ లైసెన్స్ అమ్ముతారండి, కొంత పబ్లిక్ యూస్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి సార్. ఇక్కడ NRSA మ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళు అమ్ముతారు. యూ కెన్ బై హార్డ్ కాపీస్ అండ్ సాఫ్ట్ కాపీస్ ఎట్ ఎ ఫీ. మీకు తార్నాకాలో ఉంది వాళ్ళ ఆఫీస్, అక్కడ అమ్ముతారు. గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు అమ్ముతారు, మనం కొనుక్కోమంతే. వాళ్ళ ఇంకా హై రెజల్యూషన్ ఇవి ఉంటాయి, అవన్నీ కూడా. గూగుల్ లో రెజల్యూషన్ కదండి, వాళ్ళు చాలా హై రెజల్యూషన్ అమ్ముతారు. అంటే గూగుల్ హై లెవెల్ అండి. అంటే నేను ఇక్కడ చూసేది కూడా గూగుల్ ఏంటంటే ఓన్లీ బేసిక్ ఇన్ఫో అండి. బేసిక్ అంటే ఓకే, ఒకప్పుడు ఇలా ఉండేది. 2000 గూగుల్లోని ఇంకొక ఆప్షన్ ఉందండి అర్థలోని, యూ కెన్ గో అప్ టు 2000 ఎంత అనుకుంటాను, 99 కూడా నేను చూసాను. 2003 2004 వరకు వెళ్ళొచ్చు. ఐ థింక్ 99 కూడా చూసినట్టు ఉన్నాను, కానీ లో రెజల్యూషన్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే యూ కెన్ గో బ్యాక్. అంటే ఒకప్పుడు ఇలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది. సో మా దగ్గర ఇక్కడ ఏం చేస్తారంటే అండి, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తాను, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో మా దగ్గర ఏం చేస్తున్నారంటే కొత్తగా ఈ గత 4 years నుంచి 5 years నుంచి టెక్నాలజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటివి ఉన్నాయనుకోండి సిచ్యువేషన్, జోనింగ్ చేంజ్ చేస్తాను నేను వాడికి ఎవరికి చెప్పకుండా. కొన్ని ల్యాండ్స్ మన ఓన్గా వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు, జోనింగ్లు గీనింగ్లు పట్టించుకోకర్లేదు. ఇక్కడ మాకు ఆస్తి ప్రకారం రైట్ టు ప్రాపర్టీ ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది, గవర్నమెంట్ కూడా రాలేదన్నమాట. అంత డెఫినేషన్ అంత గట్టిగా ఉంటుంది మా దగ్గర. సో లాంగ్ స్టోరీ షార్ట్ ఏంటంటే, ఈ ఏవైనా ట్రాకింగ్లు వాళ్ళు ఆటోమేటిక్గా జియోస్పాటికల్ అనాలిసిస్ చేస్తూ ఏవైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, వాడు లెటర్ ట్రిగ్గర్ చేస్తాడు. తమ్ముడు నువ్వు మొన్నటి వరకు క్యాట్లు పెట్టావు, ఇప్పుడు సడన్ గా ఒక బిల్డింగ్ కనబడ్డది, అసలు ఏంటి నువ్వు జోనింగ్ చేంజ్ నాకు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఆ అనాలిసిస్, ఈ కంపారిటివ్ అనాలిసిస్ ఆటోమేటెడ్ గా చేస్తారనమాట. ఐ స్టాప్ హియర్. బట్ మన దగ్గర కూడా ఆ కైండ్ ఆఫ్ టూల్స్ అవి లేవని నా ఉద్దేశం అండి. ప్లస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా కొంచెం ఈ ప్రెషరు, పొలిటికల్ ప్రెషరు, పీపుల్ ప్రెషరు, ఎమోషనల్ ప్రెషర్ అన్నీ ఉంటాయి. అది ఐ స్టాప్ హియర్ అండి. ఉన్నాయండి, కింద కామెంట్ కూడా ఒకటి వచ్చింది మనకి.
విఎస్ కిరణ్ గారు పెట్టారు. లాయర్ గారు బయర్దే తప్పు అంటారు. తప్పనండి. చూసుకోకపోతే తప్పంటాను. చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్తున్నా అది. మరి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి లేక్స్ ఎలా డెమోలిష్ అవుతుంటే గవర్నమెంట్ ఆఫీషియల్ రెస్పాన్సిబిలిటీ ఉందండి. వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారుగా. పెడుతూ ఉన్నారు ఇంకా. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆన్‌గోయింగ్ ప్రాసెస్. ఇది చూస్తూ ఊరుకున్న వాళ్ళందరి మీద కూడా కేసులున్నాయి. వాళ్ళందరూ బతికుండి సర్వీస్‌లో ఉంటే డెఫినిట్‌గా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అన్ని పేపర్‌లో రావు గానీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఐ హావ్ సర్టెన్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్. ఐ యామ్ లిజనింగ్ టు ఆల్ దట్. సో, సడెన్‌గా ఇలా నిద్ర లేచా సడెన్‌గా నిద్ర లేకపోవడం కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఈస్ వెరీ సీరియస్ ఆన్ డూయింగ్ ఇట్ అంతే. ఇట్ కమ్స్ ఫ్రమ్ ది టాప్ కదండీ. పొలిటికల్ విల్ ఉండాలి కదా! సో, సో, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అండి. సో, ఇలా చూసుకోవచ్చు చెప్పా. యాహ్! అన్ని లేక్స్‌కి ఇందాక మీరు హెచ్ఎండిఏ లేక్స్ అనేది కొడితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే లేక్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ మీకక్కడ వెరీ క్లియర్‌గా ఉంది. మీరు ఎలా చూసుకోవాలో కూడా మీకు మెథడ్ నేను చెప్పేసా. రైట్. నౌ ఐల్ అటెండ్ టు ది క్వెషన్స్ గివెన్. రైట్. నౌ లెట్ us go to what is happening if somebody has taken the loan for buying that property. So, now let us go to Minnu gaరి question is the first question. Are still people liable for రిమైనింగ్ మార్టిగేజ్? అబ్సల్యూట్లీ అండి. అందుకే చెప్పా. వాడు లోన్ ఇచ్చేవాడు మీ ఆదాయము, మీరు కట్టే కెపాసిటీని చూసే మీకే లోన్ ఇస్తాడు. ల్యాండ్‌కి లోన్ ఇవ్వడు. ల్యాండ్‌కి లోన్ ఇవ్వలేడుగా వాడు. వాడు లోన్ మీకే ఇష్యూ చేస్తాడు. లోన్ మీద ఎవరుంటారు? బారోవర్ ఎవరుంటే బారోవర్‌దే బాధ్యత. దీంట్లో 2 రకాలున్నాయి. ఒకటి ఆ ప్రాపర్టీ మీకు హౌసింగ్ లోన్ కింద ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హౌసే లేదు. బ్యాంక్ వాడు సడెన్‌గా వాళ్ళు ఒక్కసారి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారనుకోండి. వాడు ఏం చేస్తాడంటే 2 రకాలుగా చేయవచ్చు. ఐయామ్ జస్ట్ అస్యూమింగ్ వాట్ దే క్యాన్ డూ. ఎందుకంటే వాళ్ళకి పవర్స్ ఉన్నాయి కాబట్టి. దే కెన్ ఐదర్ ఆస్క్ యూ టు పే ది ఎంటైర్ మనీ ఇమ్మీడియేట్‌లీ. బాబు ఈ రిస్క్ నేను పడలేను. నువ్వు మొత్తం డబ్బులు కట్టేసేయి. సో, వాడు ఇమ్మీడియేట్‌గా 20 డేసో, 15 డేసో, 30 డేసో అడుక్కుంటే బతిమాలితే 60 డేసో ఇస్తాడు. ఆ టైంలో మీరు మొత్తం లోన్ కట్టేయండి. మాకు సంబంధం లేదంటాడు. సెకండ్‌కి మీరు ఒకవేళ మీరు బతిమాలితే వాడికి ఏంటంటే దీన్ని వేరే లోన్ కింద మారుస్తాడు. బట్ ద ఇంట్రెస్ట్ రేట్ మీకు అప్ అయిపోతుంది. ఒకటి. 2 మీరు ఆ పర్టిక్యులర్ మీకు హౌస్ లోన్ తీసుకుంటే వచ్చే ఇన్‌కమ్ టాక్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా పోతాయి. ఈ ల్యాండ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎ డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. ఎందుకంటే అది మీరు అమ్ముకోలేరు. ఎవడు కొండు. దాని మీద ఏమి కట్టుకోనివ్వడు. అవి అలా ఉండిపోతాయి. మీకు కొంతవరకు ఏంటంటే ఇప్పుడు చూద్దాం అది ఎట్లా ఉంటుందో పరిస్థితి నాకు తెలీదు గానీ, మేబీ కొన్ని చోట్ల గవర్నమెంట్ ఏమైనా ఎక్వైర్ చేస్తే వాళ్ళకేదో ఆల్టర్‌నేట్ హౌసింగును కొంత డబ్బులేదో ఇస్తామని అంటున్నారు. మూసీ రివర్ ఎస్పెషల్లీ ఆ నిర్వాసితులకి. వీటికి ప్రైవేట్ హౌసింగ్ వాటికైతే ప్రస్తుతం అయితే ఏమీ ఇంతవరకు అయితే లేదు. సో, ద షార్ట్ ఆన్సర్ టు యువర్ క్వెషన్ ఈస్ యెస్ పీపుల్ ఆర్ స్టిల్ లయబుల్ ఫర్ ది రిమైనింగ్ మార్టిగేజ్. యెస్ దే క్యాన్. దే హావ్ టు. నెక్స్ట్, ఆర్ దే స్టిల్ లయబుల్ ఫర్ మార్టిగేజ్? యెస్. వాట్ హ్యాపెన్స్ టు ఆల్ ది ఎగ్జిస్టింగ్ పేమెంట్స్ దట్ ఆర్ మేడ్? గాన్ సార్. ఇక్కడ యాజ్ అప్రూవ్డ్ ఫర్ ది ఎంఆర్ఓ. ఎంఆర్ఓ డజంట్ అప్రూవ్ ఎనీథింగ్ సార్. ఇట్ ఈస్ ఎ లోకల్ బాడీ దట్ గివ్స్ యూ హౌస్ బిల్డింగ్ పర్మిషన్. సో, కాబట్టి ఎంఆర్ఓకి సంబంధమే లేదు. రెవెన్యూ ఎంఆర్ఓ అది ఇక్కడ ఎంఆర్ఓ అనరులేండి. ఆంధ్రాలో ఎంఆర్ఓ. ఇక్కడ ఇట్ ఈస్ తహసీల్దార్. తహసీల్దార్ ఈస్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ ది రెవెన్యూ ల్యాండ్స్. ఈ అర్బన్ ల్యాండ్స్ వీటికి యాక్చువల్లీ తహసీల్దార్ గారికి సంబంధం ఉండదు. వన్స్ ఇట్ హస్ బీన్ కన్వర్టెడ్ టు సంథింగ్ ఎల్స్. రైట్. నెక్స్ట్ క్వెషన్ మిన్ను గారిది. ఆర్ ఓన్లీ పీపుల్ లయబుల్ ఫర్ లాస్ ఆర్ విల్ ది అఫీషియల్ బి పనిష్డ్? పనిష్మెంట్స్ అయితే ఇవి నడుస్తున్నాయండి. వాళ్ళకంటే ప్రాసెస్ ఉంటుంది కదా! షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం. అదేదో ప్రాసెస్ నడుస్తుంది. సో, లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. నెక్స్ట్ ఎఫ్ఎస్ఎఫ్ 100 గారు ఆల్రెడీ ఆన్సర్ చేశారు. స్టిల్ నీడ్ టు బి పేడ్. ఆప్షన్ లెఫ్ట్ ఇఫ్ యూ పే ఆర్ నాట్ దెన్ బికమ్స్ ఎన్ ఎన్‌పీఐ. యెస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అవుతది. దాన్ని వాళ్ళు రికవర్ చేయడానికి ఇదొకటే కాదండి. మీరు ఒకసారి 3 నెలల ఇంట్రెస్ట్, 3 నెలల ప్రిన్సిపల్ గనుక మీరు డ్యూ ఉంటే బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ విల్ మార్కెట్ యాస్ ఎన్‌పీఏ. నాన్ పర్ఫార్మింగ్ అసెట్. విక్రాంత్ గారు. సారీ. నమస్కారం విక్రాంత్ గారు. విక్రాంత్ గారు మీట్లో ఉన్నారు. ఓకే. సో, బేసిక్‌గా ఆ ఎన్‌పీఏ కింద అది ఉండిపోతుందండి. సో, ఎన్‌పీఏ రాగానే ఇమ్మీడియేట్‌గా మీకేం చేస్తాడు వాడు సిబిల్ స్కోర్‌కి దెబ్బేసేస్తాడు వాడు. ఎందుకంటే మీ ఇన్‌స్టాల్‌మెంట్స్ డ్యూ ఉన్నాయిగా ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ 1. 2 మీరు ఫస్ట్ మంత్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మీకు గనుక మీరు కట్టలేదు. ఎందుకంటే యువర్ ఈఎంఐ విల్ కన్సిస్ట్ ఆఫ్ 2 కాంపోనెంట్స్. వన్ ఈస్ ది ప్రిన్సిపల్ పార్ట్, వన్ ఈస్ ది ఇంట్రెస్ట్ పార్ట్. మిక్స్ అండ్ మ్యాచ్ డిపెండ్స్ అపాన్ విచ్ ఈఎంఐ వేర్ యూ ఆర్ అనేది ఆ పాయింట్ మీద ఉంటుంది. ఆ మంత్‌ని బట్టి, ఇయర్‌ని బట్టి. అది పక్కన పెడితే సో, 2 కూడా మీరు డ్యూ కనిపిస్తాయి. దాని మీద మీకు పెనాల్టీ ఏస్తాడు మీరు కట్టనందుకు. ఏదైతే ఇంట్రెస్ట్ ప్లస్ డ్యూ ఉంటుందో అది ప్లస్ ప్రిన్సిపల్ డ్యూ ఏదైతే ఉంటుందో రెండిటి మీద కలిపి వాడు ఇంట్రెస్ట్ మళ్ళీ కుమ్ముతాడు. ఏది అదే సినిమాలో చెప్పినట్టు వడ్డీ మీద చక్కెర వడ్డీ మీద భూచక్ర వడ్డీ మీద విష్ణు చక్ర వడ్డీ అట్లా వాడు అన్నీ కలిపి వాడు పెద్ద కుప్ప తయారు చేస్తాడు. సో, రేపొద్దున వసూలుకి వాడు ఆ అమౌంట్‌ని కోట్ చేస్తాడు వాడు. మీరు చచ్చినట్టు అది కూడా కట్టాల్సొస్తుంది అంతా కలిపి.
ఓ పక్కన సిబిల్ స్కోర్ పోతుంది, అక్కడ ఆస్తి పోయే, ఇది పోయి, మీ సిబిల్ స్కోర్ పోయి రేపు పొద్దున్న రూపాయి కూడా అప్పు పుట్టకుండా మీకు పరిస్థితి క్రియేట్ అవుతుందండి. మీరు దాని తర్వాత మీరు వాడు రికవరీకి గనుక వెళ్తే సివిల్ అండ్ క్రిమినల్ చార్జెస్ కూడా మీరు లయబుల్ అవుతారు. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మిన్ను గారిది. ఎస్కే గారు, బ్యాంక్స్ రాంగ్ డాక్యుమెంట్స్ అంటున్నాయి విక్టిమ్స్ని, బట్ దే షుడ్ నాట్ అప్రూవ్ లోన్. కరెక్టేనండి, గుడ్ ఫెయిత్లో ఇచ్చామంటారు వాళ్ళు. దే విల్ సే యూ ఆర్ సబ్మిటెడ్ అండ్ డిక్లేర్డ్ దట్ యు ఆర్ ద ఓనర్, ఇట్ ఈస్ వెల్ విత్ ఇన్ దిస్ థింగ్, అండ్ మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ ఇచ్చారు. దీస్ డాక్యుమెంట్స్ ఆర్ ఆల్ యువర్స్ కదా. బ్యాంక్ విల్ నాట్ క్రియేట్ ఎనీ డాక్యుమెంట్, యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆల్ ది డాక్యుమెంట్స్, ఆర్ యూ విల్ గివ్ దమ్ వాట్ ఎవర్ ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ యూ ఆర్ గివింగ్. సో ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ మీరు బ్యాంక్ వాడు ఇంత పెద్ద అక్కడ బుక్లెట్ సైన్ చేయించుకుంటాడు మీ చేత, అందుకే ఆ బుక్లెట్ మొత్తం తీసుకుని ఎవరు చేయరు కదా. నేను అది చెప్తా, నేను కొంచెం చేస్తాం అనుకోవచ్చు జనాలు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక కోర్స్ ఐ డోంట్ హ్యావ్ దట్ హౌస్, ఐ డిస్పోజిట్ ఆఫ్. నేను కొన్నప్పుడు బుక్లెట్ ఒకటి వాడి దగ్గర అడిగి తీసుకున్నా. నేను అడిగి వాడి దగ్గర తీసుకుని నేను ఒక రోజంతా నా దగ్గర పెట్టుకుని నేను మొత్తం లైన్ బై లైన్ మొత్తం చదివి ఐ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సైనింగ్, అండ్ దెన్ నెక్స్ట్ డే ఐ సైన్ ద డాక్యుమెంట్ అండ్ గేవ్ ఇట్ టు హిమ్. ఈ చేస్తాం ఎవరు చేస్తాడంటే బ్యాంక్ వాడు ఇవ్వగానే మనకి అర్జెంట్కి ఇప్పుడు అయిపోవాలి, హాఫ్ డే సెలవు పెట్టి వెళ్ళాలి, లేకపోతే ఒక పక్కన కాల్సినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటారు, వెళ్ళి దడ కనిపించిన వాడు పెట్టించుకున్న 100 సంతకాలు పెట్టేస్తారు, ఒక 5-6 చెక్కులు ఇచ్చేస్తారు, అన్నీ చేసేస్తారు. ఎందుకు మంది కాదు, వాడు చూసుకున్నాడు కదా మనకి ఎందుకు అన్నట్టు ఉన్నారు. దీస్ ఆర్ ప్రాక్టికల్ థింగ్స్. నేనంటే ఎవరైనా పర్సనల్గా హర్ట్ అయితే అవ్వండి, అయినా కూడా మంచిది, జాగ్రత్త పడతారు మీరు. బట్ దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. అది ఎందుకంటే వెన్ ఐ బాట్ దట్ హౌస్, మై వైఫ్ వాజ్ వర్కింగ్ సే అబౌట్ 300 kilometers అవే ఇన్ డిఫరెంట్ టౌన్ ఇన్ ది సేమ్. నేను ఐ వాజ్ హియర్, నాకు చేదస్తుంది, నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను మొత్తం వెతుక్కుని చేదస్తంగా చూసుకున్నా. ఐ వెంట్ టు ది తహసీల్దార్ ఆఫీస్. నేను నిజాం కాలం నాటి మీకు ఇవి ఉంటాయండి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను మొత్తం తీయించుకున్నా, అన్నీ కూడా అన్ని ఆర్ఓఆర్లు చెక్ చేసా. ఫజ్లీ అని ఉంటుంది, ఫజ్లీ డాక్యుమెంట్ చాలామందికి తెలియదు, ఫజ్లీ పట్టి అని ఉంటుంది, అది కూడా తీసుకున్నా. ఏంటి అప్పట్లో ఈ ల్యాండ్ రెవెన్యూ కట్టిన రికార్డ్స్ ఉంటాయి, అంటే ఇక్కడ ఉండే ఎంట్రీకి అక్కడ ఉండే ఎంట్రీకి 2 మ్యాచ్ అవుతున్నాయి లేదు. వీడికి 5 ఎకరాల భూమి ఉందని ఆ రోజు వచ్చింది ఎక్స్ గాడి పేరు మీద, 40-50 ఏళ్ళ క్రితం, 70 ఏళ్ళ క్రితం. మరి ఆ 70 ఏళ్ళ క్రితం వీడు అక్కడ ఇది కట్టి శిస్తు కట్టి ఉండాలి కదా. ఆ సంవత్సరం 2-3 ఏళ్ళ తర్వాత శిస్తు అయితే కట్టి ఉండాలి కదా. ఆ శిస్తు కూడా మ్యాచ్ చేసుకున్నాండి. ఎవరు చేస్తాడు ఇది చేస్తాం, నాకు అవసరం కాబట్టి నేను చూసుకున్నా, అవసరం నాది, నేనే చెక్ చేసుకున్నాను, నాకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ది నాలెడ్జ్ టు నో. మీరు ఎవరైనా కావాలంటే దిస్ ఈజ్ వన్ వే యూ కెన్ డూ ఇట్. రైట్. అఫీషియల్ షుడ్ బి పనిష్డ్. ఎస్ అఫీషియల్స్, ఎస్ ఐ అగ్రీ. ఆ పనిష్మెంట్ అది ఎట్లా ఉంటుందో గవర్నమెంట్ చూసుకుంటుంది. SF100 గారు, బట్ దట్ ఎన్పిఏ ఎఫెక్ట్ ఇండివిజువల్ సిబిల్ స్కోరే ఎఫెక్ట్ అవుతుందండి. బారోయింగ్ కేపబిలిటీస్ హ్యాంపర్ అవుతాయి. ఎస్ ఇట్ ఈస్ రాంగ్ యాజ్ మారటోరియం వాజ్ దేర్. మారటోరియం అయితే ఏమి ఇవ్వట్లేదండి ప్రస్తుతానికి. ప్రస్తుతం బ్యాంక్ వాళ్ళే అవుతున్నారు, ఏం చేద్దామని వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో అదైతే ఉంది. అఫీషియల్స్ మిస్టేక్ యా టు ఎన్ ఎక్స్టెంట్, ఎస్ ఐ అగ్రీ. నెక్స్ట్ది మై టేక్ ఆన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇఫ్ ఇండివిజువల్స్ ఆర్ లయబుల్ దెన్ ఇందులో బ్యాంక్, ఎంఆర్ఓ అఫీషియల్స్ ఎవ్రీబడి ఆర్ లయబుల్ ఫర్ మ్యూచువల్ లాస్. బ్యాంక్ వాడు ₹1 వదులుకోడండి, వాడు గోల్డ్ అడుగుంటే వసూలు చేస్తాడు, బ్యాంకుని వదిలిపెట్టండి. మిగతా వాళ్ళకైతే సంబంధమే లేదు, లోన్ తీసుకుని కట్టుకోమన్నామా మాకు చెప్పుకున్నామా అంటారు. ఎందుకంటే ఎవడు కూడా ఇందులో ఏ ఒక్కడు కూడా తహసీల్దార్ దగ్గరికి కానీ, గ్రామ పంచాయతీకి కానీ, మున్సిపల్ లోకల్ బాడీస్కి కానీ వీళ్ళు ఈ లోన్లు తీసుకున్నాడు ఒక్కడు కూడా విజిట్ చేసి ఉంటాడండి వాడు. సీరియస్లీ నేను చెప్తున్నా, 100కి 99.9999% ఎవడు వెళ్ళడు అసలు. మనకెందుకు, వాడు చూసుకుంటాడు బ్యాంక్ వాడు. 15,000, 16,000, 25,000 ఆల్రెడీ ప్రాసెసింగ్ ఫీజు కట్టాం, అన్నీ వాడు చూసుకున్నాడు. వాడు చూసుకునే ఇస్తాడు కదా, కట్టకపోతే ఇల్లు తీసుకుంటాడు. ఈ దృష్టిలో ఉంటారు. కానీ బారోవర్ మీరన్న విషయం జనాలు మర్చిపోతారు. యూ హ్యావ్ బారోడ్, హీ హాస్ గివెన్ ఇట్ టు యూ. నో వాట్ ఎవర్ డాక్యుమెంట్ ఏదైనా తేడా వస్తే వాడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా రేవాడు ఆ ప్రివిలేజ్ తీసేస్తాడు, ఆ హౌసింగ్ నుంచి తీసుకెళ్ళి నార్మల్ లోన్ కింద కన్వర్ట్ చేస్తాడు దాన్ని, లేదా ఆన్ కాల్ లోన్ కింద కన్వర్ట్ చేశాడు. వాడికి పవర్స్ ఉన్నాయి, వాడు చేసుకోవచ్చు, డబ్బులు వసూలు చేయాలి. ఎందుకంటే అక్కడ కూర్చున్న బ్యాంక్ మేనేజర్తో ఇంకోటితో కాదు డబ్బు. ఆ షేర్ హోల్డర్స్ ఎవరైతే పబ్లిక్ బారోయింగ్ నుంచే కదా వాళ్ళకి వచ్చేది. బ్యాంక్ వాళ్ళు అప్పు తెచ్చుకుని మీకు అప్పు ఇస్తుంది, అంతే కదండి. మీరు పెట్టే ఫిక్స్డ్ డిపాజిట్స్ బ్యాంక్ అప్పు, రైట్. మీరు బ్యాంక్ నుంచి తీసుకునే తప్పు, బ్యాంక్ వాడిది. మీ లోన్ ఈజ్ అన్ అసెట్ టు ది బ్యాంక్. ఫిక్స్డ్ డిపాజిట్, అదర్ డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో దట్ ఈజ్ యర్ లయబిలిటీ. బ్యాంక్ వాడి దగ్గరికి వచ్చేటికి మీకు సీన్ రివర్స్ అవుతుంది. సో వేరే వాళ్ళ డబ్బుతో వ్యాపారం చేస్తున్నవాడు, వాడు మధ్యలో కమిషన్ తినేవాడు కదా బ్యాంక్ అంటే. మరి వేరే వాళ్ళ డబ్బులు రేపొద్దున బ్యాంక్ నష్టపోతే ఆ ప్రజల డబ్బే కదండి. ఆ ప్రజల్లో మనం కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు, మన వాళ్ళు ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు. సో ఆ డబ్బును నష్టపెట్టుకోవడానికి బ్యాంక్ కూడా ఎవడు ఇష్టపెట్టుకోడు, అది వాడి బాధ్యత వసూలు చేయడం అనేది. సో ఇది వదిలేయండి. నెక్స్ట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఇఫ్ యూ బై అసెట్ విత్ యర్ కంపెనీ. ఇందాక SF100 గారు మీరు ఇచ్చేసారా, మీ ఆన్సర్ ఇది. ఎవరు జయకుమార్ బొగ్గారపు గారు,
సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది, 100% అవుతుందండి. ఇట్ హాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ యాక్చువల్లీ. లాయర్ గారు, గవర్నమెంట్ అంటే ఇల్లీగల్ కొట్టినా పర్వాలేదు, బట్ కొన్నవాళ్ళు ఇన్నోసెంట్. కొన్నవాళ్ళు ఎవరు ఇన్నోసెంట్ అని ఎట్లా అనుకుంటారండి? మీరు ఇన్నోసెన్స్తో కొన్నారు ఇల్లు, చాలా తెలివిగా ఆలోచించి కొంటారుగా. ఆ డబ్బులు ఎట్లా సంపాదించాలో మీకు తెలుసు, ఆ డబ్బును ఎలా జాగ్రత్త చేయాలో మీకు తెలుసు, ఎవరి దగ్గర ఎంత అప్పు, ఎంత ఇంట్రెస్ట్, ఎంత ఈఎంఐ, దీంట్లో అన్నీ మీరు బ్యాంక్ వాళ్ళతో నెగోషియేట్ చేసి ఉన్న వాటిలో ది బెస్ట్ డీల్ మీరు తీసుకున్నారు కదండి. డాక్యుమెంట్స్ ఏం తీసుకోవాలో బ్యాంక్ వాడు అడిగిన మీరే తీసుకెళ్ళి ఇచ్చారు కదండి. మొత్తం ఆ కట్ట పేపర్లు మీరు ఐ హావ్ రెడ్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని మీరు చదివి సంతకం పెట్టారుగా. మరి మధ్యలో చదవకపోవడం ఏమి ఇన్నోసెన్స్ అవుతుంది? మధ్యలో మొత్తం మీరు చదవాలి. మీరు చదవకపోవడం మీ బాధ్యతాయుతంగా, మీరు బాధ్యత లేనితనం అవుతుంది అది. ఈ అసలు ఇక్కడ నోబడీ ఈజ్ అన్ ఇన్నోసెంట్ అండి, అది నేనే. సో ఇన్నోసెన్స్ అని మనం అనలేము. వీటన్నిటి దగ్గర మీకు క్లియర్ కట్గా తెలుసు కదండి ఇవన్నీ ఎట్లా చేస్తున్నారో. మరి వీటన్ని చోట్ల ఉన్న చెల్లి ఒక్క చోట ఇన్నోసెన్స్ వస్తుంది సార్? సంజయ్ గారు మీరు చెప్పండి. ఐ డోంట్ థింక్ సో. అట్లీస్ట్ కే పాల్ గారు, సార్ మీరు ఎందుకు షోకాజ్ నోటీస్ అన్నారు కదా, అది ఏంటి? దేని మీద షోకాజ్ నోటీస్ అన్నాను నేను మర్చిపోయాను. కేపాల్ గారు ఇంకొక కామెంట్ పెట్టండి. ఏదో అని ఉంటాను, ఏ పాయింట్ మీద ఏదో ఎక్స్టెంపర్లో మాట్లాడుతుంటాను కదా, మేబీ ఐ మైట్ హావ్ స్కిప్డ్ ఇట్ ఆర్ ఫర్గాట్. ఇంకో కామెంట్ పెట్టండి. గుడ్ ఈవినింగ్ సార్. శ్రవణ్ గారు, హౌ ఆర్ యు సార్? ఎట్లా ఉన్నారు? ఆల్వేస్ ఇలాగ పలకరించాను మిమ్మల్ని, మీరు మాట్లాడాలి. సారీ ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ యు అని చెప్పి నేను మీరు ఫ్లోలో ఉన్నారు కాబట్టి అనుకున్నాను నేను ఒక 5 minutes. పర్లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీ అందరికి కూడా హ్యాపీ దసరా సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ తెలంగాణ. ఓకే, ఐఎమ్ జస్ట్ కీపింగ్ ఫాలోయింగ్ ఫర్ ద లాస్ట్ 20 minutes. ఎక్కడ పోయింది సార్ మీరు ఇన్ని రోజులు? మీరు చెప్పిన అన్ని లేదు సార్, మీరు చెప్పిన ఎక్స్పీరియన్స్ అని అయ్యాను నేను. ఓకే, ఫ్లాస్ లో వి లాస్ట్, నాట్ మీ, లాట్ ఆఫ్ ఎన్ఆర్ఎస్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, అంటే లీగల్ ఎక్స్పర్టీస్ లో కాదు సార్. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా మీరు యూఆర్ టెల్లింగ్ ద హోల్ స్టోరీ. మీకు ఇప్పుడు కాదు, మీరు మామూలుగా ఐ డోంట్ నో హౌ కెన్ యూ మేక్ దిస్ వైడ్ ఓపెన్. ఇంతకుముందు మనం ఈయన వచ్చిండా ఎస్ఎఫ్ ఉన్నాడా? ఎస్ఎఫ్ గారు ఉన్నారుగా. ఎస్ఎఫ్ నమస్తే. నేను చేయగలుగుతాను. కాదు మీరు కరెక్ట్ చెప్తున్నారు. ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ ద స్టఫ్ యు ఆర్ సేయింగ్. ఓకే, అండ్ ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ టూ. దానికి ఇంకా ఓపిక లేక ఇచ్చిపెట్టాం అన్నట్టు ఉన్నారా. ఆ పహానీలు తర్వాత దీంట్లో మనకు హైదరాబాద్ ల్యాండ్స్ అనేది మీకు తెలుసు కదా, మీకు ఎట్లా ఉంటాయి. అందరికి కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను కూడా కొంచెం షేర్ చేస్తాను తర్వాత నెక్స్ట్ లైవ్ లో. ఐ డోంట్ వాంట్ టు ఇంటర్సెప్ట్ యువర్ లైవ్ ఉన్నారా. జస్ట్ కేమ్ హియర్ టు విష్. పర్లేదు కాదు సార్, ఇంకా దీంట్లో మనకు రకరకాల ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన డాక్యుమెంట్స్ కూడా పుట్టిస్తారు ఇంకా ఓల్డ్ సిటీలో. ఓకే, సీరియస్ గా చెప్పినట్టు ఏం చెప్పడం లేదు, కరెక్ట్ అది. హలో విక్రాంత్ గారు. ఉన్నావా నువ్వు? నమస్తే. ఉన్నారు. ఏడిపోయినావు నువ్వు ఈ మధ్య? ఎక్కడ పోవట్లేదు. లేదు, కొంచెం బిజీ, బాగా బిజీ అయ్యాను. సో అప్పుడప్పుడు మన ఈ ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, కొన్ని టాపిక్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి చూడు, యూఎస్ ఎలక్షన్స్, అవి వాటికి వస్తున్నాను. అవునా? నాకు అవ్వలేదు కానీ సరే దట్స్ ఓకే. కానీ కథ నాకు చెప్పిండు మన శ్రవణ్ బాయ్ అయితే మాత్రం. నేనైతే half of the stuff that Shravan explained, I experienced myself. Most of the NRIs have experienced and they got really bitten. ఇప్పుడు ఇంకా సార్ ఇంకోటి ఏమంటారా, ఇంకా వందల కేసులు ఇంకా ఇట్లాంటి ఉన్నాయి కాదు. ఇప్పుడు విక్రమ్ బాయ్ సాబు మేము వచ్చే ఆల్మోస్ట్ సేమ్ ఇది టైంలోని మాకు టూ మచ్ మమకారం ఎక్కువైపోయి అడ్డదిడ్డంగా వచ్చిన డబ్బులు ఇక్కడ కడుపు కట్టుకొని పంపించేసి అక్కడ కొనేవాళ్ళం, పేరెంట్స్ వల్ల లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవన్నీ కూడా నేను ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ, పీపుల్ ఓన్లీ గాట్ 10% అవుట్ ఆఫ్ ఇట్. అగైన్ 10% అంటే మిగతావి ఫ్యామిలీలోని ఎవరో ఒకరు వీడికి అక్కర్లేదురా అని అవడం, లేకపోతే ఎవరో ఒకరు ఆక్రమించడం, లేకపోతే కాలనీ ఉండేది సడన్ గా కాలనీ లేదు, నువ్వు లేదు అని ఫైటింగ్ చేయలేక అక్కడ వెళ్ళి ఎంతకాలం ఉంటామండి? ఒక 10 రోజులు ఉంటాం, 15 రోజులు ఉంటాం. వదిలేస్తే లైట్ తీసుకోవాలమ్మా ఈ గొడవ అని వదిలేస్తే నీకు చేకేస్తే ఎక్కువ సార్. మీరు మంచిగా కాదు సార్. మీరు ఎన్ఆర్ఐ కాదండి చవన్ గారు. మీరు ఏం చేయాలి చెప్పమంటారా? హైదరాబాద్ కౌన్సిల్ చేయాలి మీరు ఒకటి మీటింగ్. సార్ నాకు కొంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉన్నారు. అందులో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. ఆయన ఏదైనా ప్రాపర్టీ ఎక్వైరీ చేయాలంటే ముందు నాకు ఫోన్ చేస్తాడు. ఆయన అన్ని చేసి నేను ఓకే అన్న తర్వాతే హీ విల్ గో అహెడ్ విత్ ది పర్చేస్ ఆర్ సేల్. అండ్ ఈ పేస్ మీ ఆఫ్ కోర్స్, నేను దానికి హెల్ప్ ఉంది, ఐ డూ. బట్ ఏంటంటే ఇలాగా
పెట్టుకుని క్లియర్ కట్‌గా వెరిఫై చేసుకొని మొన్న ఫోన్ చేశారు నాకు లాస్ట్ వీక్ 10 డేస్ బ్యాక్ ఫోన్ చేశారు. సార్ ఈ హైడ్రా అంటున్నారు నాకేమైనా ఇబ్బంది ఉందా అన్నాడు. మీది ఏం పర్లేదండి నేనదే భరోసా అని చెప్పాను. హి జస్ట్ కాల్డ్ ఎప్పుడో ఆల్మోస్ట్ ఇయర్ తర్వాత ఫోన్ చేశాడు. మీరు ఇప్పుడు ప్రాపర్టీ క్లియర్ అని చెప్పారు. నేను పర్చేజ్ చేశాను. నాకేమైనా రిస్క్ ఉందంటే పైసా రిస్క్ లేదండి. నేను అప్పుడే మీకు చూసి చెప్పానని చెప్పాను. ఆయన హ్యాపీగా కూర్చున్నారు ఆయన. ఈ స్టేస్ ఇన్ కెనడా. దాన్ని కొన్ని రోజులు కెనడా, కొన్ని రోజులు యూఎస్‌లో ఉంటాడు. రెండిటికి పీఆర్ ఉంది ఆయనకి. సో కొడుకులిద్దరు అక్కడే ఉంటారు. సో ఆయన సో అలాగా ఇప్పుడు కనుక్కొని మొత్తం పర్ఫెక్ట్‌గా చేస్తే సార్ అట్లా చేసిన రిస్క్‌లు ఉండవా అంటే ఉండొచ్చు. ఫ్యూచర్‌లో కొత్తది బయటపడితే చెప్పలేం. బట్ అట్‌లీస్ట్ హి ఈస్ ష్యూర్ దట్ సంబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్. సో ఇట్లా ఎవరినన్నా మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచిదని చెప్తున్నా. ఇక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎన్ఆర్ఐలకు ప్రాబ్లమ్ కాదు సార్ ఇది. లోకల్ వాళ్ళు ఇక్కడ ఉండి ఒకరోజు సెలవు పెట్టి వెళ్లి తిరిగి ఓ 4 రోజులు సెలవు పెట్టి తిరగడానికి ఓపికలు ఉండట్లేదు జనాలకి. మోస్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు. దే ఆర్ ట్రైయింగ్ టు ఇప్పుడు డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సంథింగ్ ఎల్స్. దే ఆర్ షిఫ్టింగ్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు సంబడీ ఎల్స్ కంప్లీట్లీ. బ్యాంక్ వాడు చూసుకుంటాడు నాకేం పని, బ్యాంక్ వాడు లోన్ ఇస్తే అంతా క్లియర్ గా ఉన్నట్టు. దీస్ అజంప్షన్స్ లోకి వెళ్ళడం అది రాంగ్ అజంప్షన్, చాలా రాంగ్ అండి, చాలా రాంగ్ అది, చాలా రాంగ్ అది. నేను చెప్తాను సార్ 99.99 మంది వాళ్ళు కనీసం ఆ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్లి ఏ అడ్వకేట్ దగ్గర కూడా వాళ్ళు ఎగ్జామిన్ చేయించుకోరు. వాళ్ళు బ్యాంక్ వాడు లీగల్ ఒపీనియన్ పంపిస్తాడు, వాళ్ళు చూసుకుంటారులే అంటాడు. మరి నువ్వేం చేస్తావు? వాట్ ఈస్ దట్ యువర్ రేపొద్దున ఏడ్చేది బ్యాంక్ వాడు కాదు, మీరు. మీకు ఉన్న ప్రాపర్టీ పోయిన ఏడుపు కాకుండా బ్యాంక్ వాడు ఇంకా మిమ్మల్ని ఫుల్గా వాడు తొడపాసం పెట్టి వసూలు చేస్తాడు. ఆ ఏడుపు ఇంకా పెద్దగా అవుతుంది. మీకు చెప్పంటారు, మీకు ఐ కెన్ గివ్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్. ఓకే, మీకు పట్టాదారు పాస్బుక్లు అన్నీ ఉంటాయి. ఓకే, పహానీలో మీ పేరు ఉంటుంది. ఓకే, ఉంటుంది. ఈ బుక్ లో మాత్రం మళ్ళీ మీ పేరు ఉంటుంది కొన్ని రోజులు తర్వాత మళ్ళీ మాయమైపోతుంది సడన్ గా. ఓకే, అది జరుగుతాయి, చాలా జరిగాయండి అవి. చాలా ధరణి వచ్చాక చాలా ఇబ్బంది జరిగింది. ఐఎమ్ విక్టిమ్ టు. ఓకే, తర్వాత able to correct it little bit. ఓకే, నాట్ లిటిల్ బిట్ కానీ 50% రికవరీ చేసుకున్నాం. ఏదో మనకు కొంచెం అటు ఇటు యూజ్ చేసుకున్నాం అవి ఇవి. ఓకే, అవుట్ సైడ్ లేకపోతే లీగల్ గా పోతే అది ఎప్పటికీ కాదు. అది ఒక్కోసారి నష్టపోయారు కదా సార్ అట్లా కూడా. ఇప్పుడు వేళ చూసుకుంటే సగం కాదు సార్, ఒక 20 times. అది కానీ కాదండి, డెఫినెట్గా యూఆర్ గివింగ్ వెరీ గుడ్ అవేర్నెస్. అంటే మీరు చెప్పిన దాంట్లో 100% కాదు సార్. ఐ అగ్రీ విత్ యూ టోటలీ వాట్ యూర్ సేయింగ్. మీరు కావాలంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కావాలంటే మీకు రిఫరెన్స్ పార్ట్ ఇస్తే ఇవ్వగలుగుతాను, కొన్ని ఎస్ఎఫ్ కూడా ఇవ్వగలుగుతాడు డెఫినెట్గా. ఎదురుగాను సార్, నాకు ఇంకొక 10 నిమిషాలు ఇస్తే కామెంట్స్ ఉన్నాయి, అటెండ్ అయిపోతాను. లెస్ దెన్ 10 minutes అయిపోతుంది. మీరు ఇవ్వండి. సో ఐ వాంట్ దోస్ ఎగ్జాంపుల్స్, పీపుల్ టు లిసన్ టు దోస్ దిస్ థింగ్ ఆల్సో. ఓకే, స్టే క్వైట్. ప్లీజ్ మూవ్ ఆన్. విఎస్ కిరణ్ గారు సార్, కామన్ పీపుల్ కట్టిన బిల్డింగ్స్ కట్టిన వాటిని డెమాలిష్ చేయడానికి డేస్లో కంప్లీట్ చేస్తారు కదా, మరి అఫీషియల్స్ కూడా అంతే ఫాస్ట్గా పనిష్ చేయొచ్చుగా, సో దట్ గవర్నమెంట్ సీరియస్నెస్. కరెక్టేనండి మీరు అన్నది 100%. నేను కూడా అగ్రీ అవుతా యాజ్ ఎ కామన్ సిటిజన్. బట్ అది ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చేయాలి కదండి. ఇది ఏ రోజు జరిగింది ఈ కబ్జా, ఏ రోజు ఇది జరిగింది అనేది మరి ముందు గవర్నమెంట్ షుడ్ ఫైండ్ అవుట్ దాని ఇన్వెస్టిగేషన్ కదండి. ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏ స్టేజ్లో జరిగింది, ఎవరి కన్వీనియన్స్లో జరిగింది, ఆ కన్వీనియన్స్ కూడా ప్రూవ్ అవ్వాలి కదండి. ఈ గవర్నమెంట్ ఆఫీషియల్ ఆ రోజున వీడిది మాత్రమే బాధ్యత అని ముందు లేదా ఒక 2-3 ఆఫీసర్స్ వాళ్ళ మీద ఆ టైంకి ముందు పెట్టాలి కదండి. దట్ విల్ టేక్ టైం అండి. ఇట్ కెనాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఎందుకంటే 40 ఏళ్ల క్రితం ఎవడో ఉన్నవాడు ఆ సర్వీస్లో జాయిన్ అయ్యి రిటైర్ అయిపోయి కొంతమంది చనిపోయి కూడా ఉండొచ్చు. పట్టుకుంటామని ఇప్పుడు ఆ డేటా దొరకడానికే చాలా టైం పడుతుంది కదా. సో దట్ ఈస్ వేర్ ద ఛాలెంజెస్. గవర్నమెంట్ ఈజ్ సీరియస్ అబౌట్ ఇట్ అండి. కపుల్ ఆఫ్ పీపుల్ సస్పెన్షన్స్ కూడా ఇచ్చారు, చేశారు, అవన్నీ జరుగుతున్నాయి కూడా, జరుగుతాయి కూడా అని నేనైతే నమ్మకంగా ఉన్నా. బికాస్ ది వే గవర్నమెంట్ ఈస్ ఫంక్షనింగ్ నౌ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ ఇట్ విల్ హ్యాపెన్. బట్ ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది నా దగ్గర దేర్ ఇస్ నో గ్యారంటీ. మరి అది ఎంతమందిని యాక్చువల్లీ పట్టుకోగలుగుతారు అనేది కూడా కొంచెం కష్టమైన విషయమే. అది దట్ వీ హ్యావ్ టు లివ్ విత్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ కిరణ్ గారిదే. కూల్ చేసిన తర్వాత మెమోలే ఇస్తే వాటి వల్ల మెమోలే ఇవ్వడం కాదండి. మెమో ఇస్ ఓన్లీ కాల్ ఫర్ ఎక్స్ప్రెషన్. అది కూడా ఇస్తారు. దట్ ఈస్ ది స్టార్ట్ పాయింట్. దాని తర్వాత చాలా జరుగుతుంది. నెక్స్ట్ సంజయ్ గారి క్వశ్చన్. ఆర్ గారు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, గవర్నమెంట్ హైడ్రాని కమిటెడ్గా ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా? ఇప్పుడు హైడ్రా అని ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారండి. దానికి ముందు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇష్యూ చేశారు, ఇప్పుడు ఆర్డినెన్స్ ఇష్యూ చేశారు. దసరా తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి దాని పర్మనెంట్ యాక్ట్ కింద కూడా దాన్ని చేస్తామని గవర్నమెంట్ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ గారు అని ఇచ్చారు కదండి. సో అంతవరకు అయితే మనం ఇంకా మరి స్టేట్లో ముఖ్యమంత్రిని బిలీవ్ చేయకపోతే ఎవరిని బిలీవ్ చేస్తాను చెప్పండి. మనం ఎన్నుకున్న ఇక్కడిగా మనం ఓటు వేసినా వేయకపోయినా స్టిల్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ కదా. సో దట్ ఈస్ హీ హాస్ గివెన్ ఇన్ పబ్లిక్ సేయింగ్ దట్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అన్నాడు. దాని ప్రకారమే ఆ ఫ్లో కూడా మనకు కనిపిస్తుంది కదా ఎట్లా నడుస్తుంది అనేది ఇవన్నీ. సో దట్ వే ఐ ఎమ్ నాట్ మచ్ దిస్ థింగ్. నెక్స్ట్ వీక్లీ 1 day శ్రవణ్ గారు, విశ్వ గారు,
కిడ్స్‌ని అర్థమయ్యే భాషలో స్పష్టంగా ధర్మాలు, పురాణాలు చెప్పండి ప్లీజ్. కిడ్స్ టీవీలో పెట్టి వినిపిస్తాం 1 అవర్ ప్రోగ్రామ్ చూద్దామండి నేను ఎంతవరకు చేయగలుగుతాను. యాజ్ ఇట్ ఈజ్ నాకు కొంచెం టైం ఇబ్బందిగా ఉంది. ప్రయత్నం అయితే చేస్తున్నాను. చూద్దాం ఇది కూడా లెట్ మీ సీ ఐ విల్ టేక్ అప్ దిస్ హౌ వి కెన్ డూ. ఎస్కే గారు అడగాలి. ఎస్కే గారు, విశ్వ గారు కూడా వాళ్ళ పార్టిసిపేషన్, మీ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండాలండి. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నేను అనేది అదే. మీరు కూడా వచ్చి మీరు పార్టిసిపేట్ చేస్తే, లేదా మీరు సెషన్ చేస్తా అంటే హ్యాపీలీ ఐ విల్ ప్రొవైడ్ ది ప్లాట్‌ఫామ్. ఐ విల్ ఆల్సో బి దేర్. ఎస్కే గారు, విశ్వ గారు కూడా ఉంటారు. But they are also working people. I am also a working person. You know how difficult it is, but we try to do the best we can. అది. సో నెక్స్ట్ ది భూమి గారిదే. ఇది అనిపించింది చెప్తున్నాను మీకు. వీలుంటేనే, వీళ్ళదేముందండి, వీళ్ళు చేసుకుందాం ఎలాగోలాగా. సో దట్స్ హౌ ఇట్ ఇస్. మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా సంతోషం. మొన్న చెప్పండి. విశ్వ గారు నాకు కొన్ని బుక్స్ నేమ్స్ చెప్పారు. నాకు చిన్నప్పుడు తెలీదు. బట్ ఎప్పటి నుంచో ఉన్నాయంట. అమర చిత్ర కథలు అని. అమర చిత్ర కథలేనా అండి బుక్స్ పేర్లు? 2 చెప్పారు విశ్వ గారు. అవును. మీరు ఇఫ్ యూ ఆర్ అవును. అమర చిత్ర కథ చెప్పారు, చందమామ చెప్పారు. అమర చిత్ర కథలు ఫుల్ సెట్ ఉందండి. 7 వాల్యూమ్స్ అట్లా కలిపి. అందులో రామాయణం, మహాభారతం ఇలా అన్ని స్టోరీస్‌కి ఒక బుక్ లాగా ఉంది. అందులో బొమ్మలు ఉంటున్నాయి. ఈజీగా చదివేలాగా ఉంటున్నాయంట. ఒకసారి చూడండి భూమి గారు. అంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు పిల్లలతో. అప్పుడు జస్ట్ వినడమనే కాకుండా బొమ్మలు అట్లా కూడా ఉన్నాయంట అందులో. మీ పిల్లలు ఏమైనా పార్టిసిపేట్ చేసి ఏదైనా చదువుతాము, లేదా వాళ్ళు వాళ్ళ చేత రిసైట్ చేయిస్తారా, మీరు ఏమైనా చేయిస్తారంటే కూడా మీరు నాకు మీరు డ్రాప్ మీ మెసేజ్ ఇన్ మై వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్. యూ నో మై నెంబర్. మీరు చేసినా కూడా వి విల్ డూ. అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అమెజాన్‌లో అయితే ఉన్నాయండి భూమి గారు. నా ఫ్రెండ్స్ అమెజాన్‌లో అయితే ఉన్నాయి. ఎస్. యాహ్! ఎస్కే గారు మీకు ఏదో క్వశ్చన్ వచ్చింది చూడండి. ఎంఐఎంకి సంబంధించిన ఆస్తులు. నాకా? చూడండి, అడిగింది ఎవరు చూడండి. అయ్యో! టైగర్, వేర్ ఆర్ యూ టైగర్? కదా, సీరియస్లీ ఈస్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ది కామెంట్స్ రాదర్ మీరు దన్ బీయింగ్ ఇన్ ది లేకుండా ప్యానెల్. మీ ప్యానెల్‌లో మీ సెషన్‌లో కూడా చేసేస్తున్నాం మేము. మీరు ఏమో కింద నుంచి కదా. కామెంట్‌లు పెడుతున్నారు. సరిపోయింది. బట్ ఎనీవే ఐ విల్ టేక్ ది యాక్షన్ ఆన్ దట్. ఎంఐకి సంబంధించిన ఆస్తులు ఏమున్నాయండి? ఇప్పుడు ఆ కాలేజ్ ఒకటేగా, ప్రస్తుతం మెడికల్ కాలేజేగా మీరు అనేది. అయినా దాని మీద ఆల్రెడీ చెప్పారు కదా, అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత. ఎందుకంటే పిల్లల చదువులు ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ప్రస్తుతం దాన్ని ఆపాము. తర్వాత యాక్షన్ తీసుకుంటాము. నోటీసెస్ అయితే ఇష్యూ చేశారు వాళ్ళకి. అంతవరకు ఎస్ ఇట్ ఈస్ డన్. ఫ్యూచర్ చూద్దాం. మరి వాళ్ళది కొడతారా కొట్టరా, మరి ఓవైసీ గారి కాలేజీని అనేది చూద్దాం. దట్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ కేర్ కదా. వీ విల్ హావ్ టు జస్ట్ వెయిట్ అండ్ వాచ్. బట్ దే హావ్ గివెన్ ఎక్స్‌ప్లనేషన్ టు దట్ కదా. అది. ఇప్పుడు అడిగారు లింక్ ఏమైనా బుక్ సంబంధించి. మీరు అమెజాన్‌లో సెర్చ్ చేయాలండి. ఎస్కే గారు మీరు ఉంటే పెట్టండి, లింక్ ఏముంది. మొన్నే నా ఫ్రెండ్స్‌కి చెప్పాను కదా రిఫరెన్స్‌లు. సో నేను చెప్పేదైతే అయిపోయింది. నౌ ద ఫ్లోర్ ఐ విల్ గివ్ ఇట్ టు విక్రాంత్ గారు. నేను పక్కకి నుంచుంటాను. విక్రాంత్ గారు మీరు స్టార్ట్ విత్ లైవ్ ఎగ్జాంపుల్ సార్. సార్ మనకు ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ అగైన్ ఐ వాంట్ షేర్ మై ఎక్స్పీరియన్స్. కదా, మేము 2006లో 2005లో ల్యాండ్స్ కొన్నాం హైదరాబాద్లో. ఓకే, కొన్న తర్వాత అమ్మేసాం మళ్ళీ 2011లో. ఓకే, నా కొన్నంలో నాకు తెలియదు. నాకు మన బ్రోకర్ పంపించాడు, ఇవ్వడంలో నేను పంపించాను. ఓకే, మీరు ఇంతకుముందు రిఫర్ చేసిన సేమ్ ఎగ్జాంపుల్లో అంటే ఐ గాట్ కోర్ట్ నోటిఫికేషన్స్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ యూస్. నువ్వు అమ్మింది రాంగ్ ల్యాండ్ అని చెప్పారు అమ్మినప్పుడు. విన్నారా? అమ్మింది నేనే కావచ్చు, ఎందుకంటే అప్పుడు నా పొజిషన్లో అప్పుడు నాకు మొత్తం పానీలు గీయాలు అన్నీ మన పేరు మీద ఉన్నాయి అన్నట్టు. కానీ 1985లో ఏదో రికార్డ్స్ అన్ని మార్పు చేసుకున్న వాళ్ళు 85లో సేమ్ ల్యాండ్ దే ఆల్రెడీ ప్లాటెడ్ అని చెప్పారు అన్నట్టు. ఆ 85 ఎక్కడ ఉన్నాడు ఎవరు తెలియదు మనకు అది. ఓకే, ప్లస్ ఈ ముస్లిమ్స్ ల్యాండ్స్ ఎలా ఉన్నాయంటే మీకు అది కూడా ఒకటి మీరు హైలైట్ చేయాలి. మీరు మోస్ట్ ఐ వుడ్ సే 90% ఆఫ్ ద ల్యాండ్స్ బిలాంగ్స్ టు ముస్లిమ్స్ అండి. అన్ని నిజాం ల్యాండ్స్ అన్ని కూడా. ఓకే, నోబడి యూస్ టు ఓన్ ద ల్యాండ్స్. అది మీకు బాగా తెలుసు. అది దాంట్లో అందరూ కన్సర్న్ లేకుండా కొంతమంది ఫాదర్ అమ్మేస్తాడు, తర్వాత మన కొడుకులు వచ్చి మన సూ చేస్తున్నారండి. ఓకే, ఫాదర్ అమ్మినా కానీ 2 కొడుకులు కానీ 3వ కొడుకు ఎక్కడ ఉంటాడు దుబాయ్లో. వాడు నాకు తెలియకుండా నాకు అమ్మేసారు ల్యాండ్, నాకు షేర్ కావాలంటాడు. ఆ ట్రాన్సాక్షన్స్ మల్టిపుల్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత కూడా కేసులు పెడతానండి ఇప్పుడు ఈ మధ్యలో. ఐ ఎక్స్పీరియన్స్డ్ లైక్ అట్లీస్ట్ 2 ఆఫ్ దోస్ కేసెస్. దానికి ఎట్లా చేయాలంటే ఆల్ దే వాంట్ ఈజ్ లైక్ ఐ వాంట్ సమ్ స్టేక్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ అంటే. అదే వాళ్ళకి మల్టిపుల్ వైఫ్స్ ఉంటారండి, మల్టిపుల్ చిల్డ్రన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ఫర్దర్ జనరేషన్స్ ఉంటాయండి. అవును, దాన్ని ఎట్లా వెరిఫై చేయగలుగుతామండి? ఎట్లా వెరిఫై చేయగలుగుతాం లీగల్గా? సార్, ద ఓన్లీ క్వశ్చన్ దట్ ఐ వాంట్ హైలైట్ హియర్ ఈస్
how can we verify all this stuff that happened about 40 years back or 50 years back? కష్టం సార్ అది. అంటే ట్రై చేయవచ్చు. Hmm. బట్ స్టిల్ ప్రాబ్లమ్ ఉంది. ముస్లిమ్స్‌లో ఇంకొకటి ఉంది సార్. మీకేంటంటే అక్కడ వాళ్ళకి హిబా అనే ఒక చట్టం ఉంది. హిబా యాక్ట్ అంటారు. అంటే ముస్లిం ఓరల్ పార్టిషన్ కూడా వాళ్ళకి అలౌడ్. ఓరల్‌లో మేము పార్టిషన్ చేసుకున్నాం అంటారు. అది ఛాలెంజ్. వాడు ఇప్పుడు తీసుకొస్తాడు నలుగురిని వేసుకుని, అప్పట్లో ఓరల్ పార్టిసిపేషన్ మా నాన్న నా వాటకి ఇచ్చిందంటాడు. అదైతే ఏం చేయలేం సార్ అది. సో ఆ రిస్క్ అయితే ఉంది. ఆ రిస్క్ ఉన్న అట్లాంటివి ఉంటాయి అని మనం అజ్యూమ్ చేసుకున్నవైతే బెటర్. అసలు వాటి జోలికి వెళ్ళడం కూడా అనవసరం. కంప్లీట్‌గా వాటిని అవాయిడ్ చేయాలి సార్. కాదండి, ఇప్పుడున్న మన బంజారా హిల్స్, జూబిలీస్ ఎవరికైనా ల్యాండ్స్ అయ్యి ఉన్నాయి. ఎవరి ల్యాండ్స్ అన్ని కూడా ఎవరి అయ్యి? అన్నీ ఉన్నాయండి. ఇంకా దాంట్లో ముస్లింలు ఉన్నాయి, ఇనాం భూములు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి దాంట్లో. ముస్లిమ్స్ ఉన్నారు మీరు అన్నట్టు. ఎస్సీ ఎస్టీ భూములు ఉన్నాయి దాంట్లో, ఉన్నారా? దాంట్లో అలొకేట్ చేసిన భూములు ఉన్నాయి. ఇప్పుడు బంజారా తండా కూడా ఉంది కదా అక్కడ ఒకప్పుడు. స్టిల్ ఇట్ ఈస్ దేర్. అది మీకు అగ్రికల్చర్ ల్యాండే అనుకుంటా. విక్రాంత్ గారు మిమ్మల్ని అడుగుతున్నారు, రఘు గారు. అగ్రికల్చర్ ల్యాండా మీరు కొన్నది అని? అగ్రికల్చర్ ల్యాండ్, అవును. అసైన్డ్, అందర్ టర్మ్ కాల్ అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములు అంటే ఏంటంటే ఈ వీగర్ సెక్షన్ వాళ్ళకి ఓన్లీ సాగు చేసుకోవడానికి ఇచ్చిన భూములు అండి అవి. అవి 15 ఏళ్ల దాకా అయితే మీరు ఓన్లీ అనుభవించే హక్కులు ఉంటాయి, కానీ మీకు తర్వాత ట్రాన్స్మిట్ కూడా అవుతాయి వారసులకి. కానీ మీరు దాన్ని ఎప్పటికీ అమ్ముకోలేరు. అయితే తర్వాత ఒక జియో ఇష్యూ చేశారండి. దాని ప్రకారం ఏంటంటే మీరు 20 ఇయర్స్ ల్యాండ్ హోల్డ్ చేసిన తర్వాత మీరు కలెక్టర్ గారికి అప్లై చేసుకోవచ్చు. ఈ ల్యాండ్ని మాకు అసైన్ నుంచి నార్మల్ కన్వర్ట్ చేయండి అంటే డ్యూ ప్రాసెస్ ఉంటుంది దానికి. తర్వాత వాటిని నార్మల్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తారు. ఆ తర్వాత కావాలంటే మీరు కావాలంటే దాన్ని సేల్ చేసుకోవచ్చు. కానీ ఈ లోపల జనాలు ఏం చేస్తారు చెప్పనా, దాని మీద ఒక పిచ్చి కాగితం ఒకటి రాసుకుని, ఒక స్టాంప్ పేపర్ 50 రూపాయలతో, 100 రూపాయలతో, 10 రూపాయలు తప్పుని దాని మీద 4 లైన్లు పిచ్చి రాతలు రాసి ఒక నోటరీ దగ్గరికి వెళ్ళి దాని సంతకం పెట్టించుకుని దాన్ని సేల్ డీడ్ అని చెప్పి పైన టైప్ చేయించుకుని సంతకాలు పెట్టించుకుని ఆ కాగితాల మీద కుప్పలు తెప్పలుగా ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అవి ఏవి లీగల్గా చెల్లవు. రేపొద్దున మీరు ఎవరిని వెళ్ళి అడగలేరు. వచ్చిన ప్రాబ్లమ్స్ ఎందుకంటే కొనేటప్పుడు మనకు తెలుసు కదా అది రిజిస్ట్రేషన్ అవ్వదు ఆ భూమి అసైడ్ ల్యాండ్ ప్రీవియస్, కానీ స్టిల్ సేల్ పర్చేజ్ అవుతున్నాయి. సిటీ కోర్ సిటీలో కూడా ఉన్నాయండి అలాంటివి. ఇంకా స్టిల్ అలాంటి ట్రాన్సాక్షన్స్ ఈ రోజు కూడా జరుగుతున్నాయి. మరి రేపు పొద్దున తేడా వస్తే మరి వచ్చి గొడవ పెట్టుకోకూడదు, మరి ఏడవకూడదు, మొత్తుకోకూడదు, తిట్టకూడదు. ఎందుకంటే మీకు తెలిసే చేశారుగా. ఇప్పుడు నేను చూస్తున్నా అండి, మూసీ నిర్వాసితులు అని చెప్పి ఉన్నారు. మూసీ పక్కనే మీరు అది మూసీ నది పర్యాటక ప్రాంతంలో ఉండకూడదని తెలుసు, కానీ వీళ్ళు ఉన్నారు. సరే డబ్బులే కొనుక్కున్నారు. కొంతమంది పర్చేజ్ చేసామంటున్నారు. ఊరికే ఏదో అక్కడ ఈ గుడిసె వేసుకున్నాము, తర్వాత పక్క ఇల్లు కట్టుకున్నాము, మా తాతల తండ్రి నుంచి ఇక్కడ ఉన్నామంటే కొంతవరకు ఎస్ దట్ ఈస్. కానీ మీరు కొన్నారు అంటే మీరు ఎట్లా కొన్నారండి చూసుకుని, తెలిసి ఎట్లా కొన్నారు? కనిపిస్తే ఎదురకుండా మూసీ నది కనిపిస్తుంది, ల్యాండ్ మేము కొన్నాము, డబ్బులని పత్రం చూపిస్తారు. ఎట్లా జస్టిఫై నాకు ఇంతవరకు అర్థం కాదు. అది డిఫరెంట్ స్టోరీ. ఐమ్ టాకింగ్ అబౌట్ అంటే హౌ ఎన్ఆర్ఎస్ గాట్ ట్రాప్డ్ ఇంటూ దిస్ ల్యాండ్ డీల్స్ అండి. ఫోకసింగ్ ఆన్ మోర్ దట్ సబ్జెక్ట్. కాకపోతే మీరు అది చెప్తే మీరు కంట్రోల్ చేయండి, ఏం పర్లేదు. చాలా వరకు క్లియర్ అండి మనకు అక్కడ. మనకి వి ఆల్వేస్ గెట్ హై ఫండ్ బ్రోచర్. ఎవరైనా వెరిఫై చేయమని చెప్తాం. వెరిఫై చేస్తే వాళ్ళంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, మార్కెటింగ్ ఎలా ఉంటుందో. అంత హై ఫండ్ అమౌంట్ మార్కెటింగ్ అంతా కూడా. మీకు ఇప్పుడు రూపాయి పెడితే మీకు 1 ఇల్లు కొంటే 2 ఇల్లు ఫ్రీ ఇస్తాం అని అన్నట్టు విన్నారా? అంతకు మించి చెప్తా ఉంటారు వీళ్ళు అక్కడ. మార్కెటింగ్ టాక్టిక్స్ ఎలా ఉంటే మీరు ఒక పెళ్లి చేసుకుంటే 2 ప్రాణాలు ఇస్తారు అన్నట్టు ఉంటారు అన్నట్టు. దే అల్యూర్ యూ దట్ టు దట్ ఎక్స్టెంట్. ఐ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఆ టైప్లో ఉంటుంది చేసినప్పుడు. అంటే అప్పుడు చాలా మంది అన్నాడు బిట్వీన్ ఎనీవేర్ ఫ్రమ్ 2005 to 2012 ఆ టైప్లో చాలా మంది ఏంటంటే అంటే హార్డ్ అండ్ సేవింగ్స్ అన్ని కూడా పెట్టారండి. చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అక్కడ. ఓకే, ఆ టైంలో మళ్ళీ రాజశేఖర రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారంటే, బాబు మీరు అంటారా బై ఇట్స్ ఫుల్ గ్రోయింగ్, అక్కడంతా మైక్రోసాఫ్ట్ గిర్సాఫ్ట్ అంతా ఫుల్ హ్యాపరింగ్ తెలిసిపోయింది అప్పుడు అందరికీ. అంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ లిటిల్ ఎక్స్ట్రా మనీ టు స్పేర్. అంటే స్పేర్ అంటే ఇన్ ద సెన్స్ టు స్పెండ్ ఆర్ టు ఇన్వెస్ట్. చాలా మంది అండి, చాలా మంది ఇప్పటికి కూడా ఈవెన్ మీకు చెప్తాను మీకు, నేను ఐఎమ్ నాట్ అషేమ్డ్ దట్ ఐఎమ్ ఏ విక్టిమ్ టు. ఓకే, బట్ ఏదో మా ఫ్యామిలీ ద్వారా హ్యాండ్లింగ్ ఇట్, దట్స్ ఫైన్. ఓకే, మనకు పర్లేదు మనకి విన్నారా. బట్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్. బాటమ్ లైన్ అలా అదిరిచ్చో బెదిరిచ్చో లీగల్ హెల్ప్ లేక, సజెషన్స్ లేక, ఇప్పుడు మీరు ఇచ్చిన అడ్వైస్కి బ్యాక్ దెన్ ఐ డోంట్ హ్యావ్ దట్ ఫ్యామిలీ సపోర్ట్. లేదంటే ఇన్ ద సెన్స్ అంటే వీ డోంట్ హ్యావ్ దట్ సపోర్ట్. మీరు ఇచ్చిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఆల్మోస్ట్ లైక్ ఒక 2000 hours ఎవ్రీబడి హూ ఇస్ లిసనింగ్ టు దిస్ లైవ్.
ఈజీ. కులం చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ గుడ్. యూఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ సర్వీస్. విన్నారా? దాంట్లో ఐ డౌట్ లేదు. షో యూ అన్ అదర్ థింగ్ అండి. యాక్చువల్లీ నేను అంటే ఆ ఏరియాలో అప్పట్లో ఉండేవాడిని. అఫ్కోర్స్ ఐఎమ్ నాట్ ది ఎఫెక్టెడ్ పార్టీ. అంటే ఆ జడ్జిమెంట్ నాకు ఒక కాపీ నేను వెతకలేదు. బట్ జస్ట్ మీకు ఒక పేపర్ ఆర్టికల్ చూపిస్తే జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉండేది. ఇదివరకు నేను ఇప్పుడు ప్రశ్న లేదు. బోడుపల్లో కొన్ని కాలనీస్ కూడా వక్ఫ్ మాది అని చెప్పి పెట్టారండి. రైట్. కాకపోతే పట్టాల్లో ఏమో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళంతా అవి ఇప్పుడు ఎవరిదో పట్టాదారు ఉంటాడండి. వాడికి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుంది. లేదా అరెకరం వాడు 2 ఎకరాలు ఉంటారు. ఇవన్నీ కలిపి ఎవరో కొంతమంది వాటిని తీసుకుని డెవలప్ చేసి దాన్ని ముక్కలు చేసి అమ్మారండి. ఎవరికి వాళ్ళు 100 గజాలు, 150 గజాలు, 130 గజాలు, 200 గజాలు, 500 గజాలు అట్లా కొనుక్కున్నారు. అట్లా 19 రెసిడెన్షియల్ కాలనీస్ ఉన్నాయండి. నాకు తెలిసి నేను ఆ పక్క కాలనీలోనే ఉండేవాడిని. నేను ఇదంతా జరిగినప్పుడు ఐ వాస్ విట్నెస్. ఇది జరిగింది. తర్వాత వక్ఫ్ బోర్డ్ వచ్చి నాది అందండి ల్యాండ్. వీళ్ళందరూ ఏం చేశారు, హైకోర్టుకు పోయారు. ఏంటండి ఇదంతా మేము పట్టదిగోండి, ఈ పేర్లు చూడండి, ఆర్ఎన్ఎస్ కాలనీ, శ్రీ సాయి నగర్, బాలాజీ నగర్, శివపురి కాలనీ, మారుతి నగర్, ఇవన్నీ ఈ రాజలింగం కాలనీ అనేది 2 ఫేజుల్లో ఉంటుందండి. ఇది రాజలింగం కాలనీ ఫేజ్ 2 ఈ జరిగింది. ఫేజ్ 2 నేను ఫేజ్ 1లో ఉన్నాను. ఫేజ్ 1 ఇస్ నాట్ ఎఫెక్టెడ్. ఈ ఫేజ్ 2 వాజ్ ఎఫెక్టెడ్ యాక్చువల్లీ. రైట్. అక్కడ అంతా కూడా నాకు తెలిసిన వాళ్ళు, మా కాలనీలో ఉండే వాళ్ళు కూడా ఆ ఫేజ్ 2లో పాపం అప్పట్లో ల్యాండ్స్ కొన్నారు. వీళ్ళందరూ కొని నానా తిప్పలు పడి అన్ని పాపం తీసుకొట్టే మీరు ఇందులో అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళకి పట్టాదారు పాస్బుక్లు చూపించారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, గ్రామ పంచాయతీ పర్మిషన్లు ఇచ్చింది, అన్నీ చూసుకుని అన్నీ కొనుక్కునే బ్యాంకు లోన్లు ఇచ్చి అన్నీ చేసి కొనుక్కునేప్పటికి ఈ వక్ఫ్ బోర్డ్ వచ్చి నాది అన్నాడు. సో కోర్టులో ఎనీవే వీళ్ళు కూడా వెళ్ళారు. కోర్టు అడిగింది మీరు చూపించమంటే వాళ్ళు ఆల్రెడీ వక్ఫ్ది ఓల్డ్ గెజెట్ నోటిఫికేషన్స్ వాళ్ళు తీసి చూపించారు. వాళ్ళు మేము ఆల్రెడీ మాకు అవసరం లేకపోయినా పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం 1989లో 96లోనో. అది చూసుకోకపోతే మా బాధ్యత లేదని చెప్పి వాళ్ళు అన్నారు. కోర్టు యాక్చువల్లీ వక్ఫ్ ఫేవర్గా ఇవ్వాల్సి వచ్చింది జడ్జిమెంట్. రెండో క్వశ్చన్ ఏం అడిగిందంటే మీరంతా ఎవరు అడిగింది వచ్చిన వాళ్ళందరినీ, వీళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళంతా దీంట్లో జాయిన్ అయ్యారు కదా. సో అడిగితే మీరంతా ఎవరంటే మేము కొనుక్కున్న వాళ్ళు ప్రెజెంట్ ఓనర్స్ ఆఫ్ దోస్ ల్యాండ్స్ ల్యాండ్ పార్సల్స్ అని చెప్పి వీళ్ళు చెప్తే కోర్టు అడిగింది ఇలా కాదు, అసలు మీకు అమ్మినండి వాళ్ళని పట్టాదారుని తీసుకురండి అని. ఆ పట్టదారు ఎందుకు వస్తాడంటే కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. ఉన్న వాడి దగ్గరికి వెళ్ళారు పాపం వీళ్ళు తిప్పలు పడి, తాపత్రయం వెళ్ళాలి కదండి. వెళ్ళారు వీళ్ళంతా. వెళ్తే నువ్వు ఎవడు అన్నాడు వాడు. నువ్వు నా దగ్గర కొన్నావా, నేను నీకు అమ్మానా అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఆ పట్టదారు తర్వాత ఒక 100 ట్రాన్సాక్షన్ల తర్వాత వీడికి ఒక మొక్క వీడు ఎవరి దగ్గర కొన్నాడు. వాడికి అసలు వాడెవడో తెలియదు. 4 ట్రాన్స్ఫర్లు అయ్యాయి, 5 ట్రాన్స్ఫర్లు అయ్యాయి, రకరకాలు జరిగాయి. నువ్వు నా దగ్గర కొన్నా, నా దగ్గరికి ఇంటికి వచ్చినావు అన్నాడు. ఒకటే మాట. నేను కోర్టుకి ఇంటికి రావాలా, నాకేం అవసరం, ఏమన్నాడో అమ్ముకున్నాం ఎన్నాడో, నువ్వు ఎవరి దగ్గర కొన్నావో అని పట్టుకొని వాడిని అడుగు, నాన్న ఇంటికి వచ్చినావు నా దగ్గరికి అన్నాడు. ఏం చేయలేకపోయారు. ఈవెన్ టుడే వీళ్ళు ఉంటున్నారు అక్కడ. రేపు పొద్దున వక్ఫ్ బోర్డ్ వచ్చి ఖాళీ చేయమంటే ఏమో గవర్నమెంట్ కూడా చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ వాడికి లీగల్ రైట్ ఇక్కడ కనిపిస్తుంది డాక్యుమెంట్. ఇది కూడా ఒక రిస్క్ అండి. ఎందుకంటే నాకు తెలుసు, నేను యాక్చువల్లీ ఇందులో వన్ ఆఫ్ ది కాలనీలో నేను 2-3 కాలనీలో నేను యాక్చువల్లీ ఇల్లు కూడా చూసొచ్చా. ఈ వన్ ఆఫ్ ది ఆర్ఎన్ఎస్ కాలనీ అనేది చాలా బాగుంటుంది చూడడానికి. సార్ నాకు కొంచెం ప్రైస్ డిఫరెన్స్ కొంచెం పక్కకి వెళ్తే తక్కువ దొరుకుతుంది కదా. ఈ ఆర్ఎన్ఎస్ కాలనీకి మా కాలనీకి ఎంత అండి, ఒక 300-400 మీటర్ల దూరమే ఉంది. ఈ 300-400 మీటర్ల వైసెడ్ ప్రీమియం అని పక్క కాలంలో కొనుక్కున్నా. యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ హస్ సేవ్డ్ మీ. ఎందుకంటే ఎప్పుడో 80sలో వచ్చిన వక్ఫ్ బోర్డ్ గెజెట్ ఎవరి దగ్గర లేదు. అది నేను వెతికినా నాకు దొరికేది కదమ్మా. నేను ఏదో అనుకోకుండా బై గాడ్స్ గ్రేస్ నేను బయటపడ్డా. లేకపోతే వీళ్ళతో పాటు నేను కూడా ఏడ్చేవాడు, ఏదో నల్లగొట్ట వేసుకున్నా కూడా ఏడవలసి వచ్చేది పరిస్థితి. సార్ ఇంకొకటి సార్, ఐ డోంట్ డిస్టర్బ్ యూ. మీకు కామెంట్స్ ఉంటే మీరు అప్లోడ్ చేయండి, లేకుంటే ఇఫ్ యూ వాంట్ మీ టు స్పీక్ ఐ కెన్ స్పీక్. ప్లీజ్ గో సార్. ఇంటరాక్టివ్ సెషన్ కదా మన ఎప్పుడు. అవునండి. ఇంకోటి సార్, ఇది మధ్యలో మళ్ళీ దీంట్లో ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది. దీంట్లో ఇనాం భూములు ఉంటుంది. దీంట్లో ఇనాం నమస్కారం. చాలా రిస్కీ సార్. ఇనాం భూములు అమ్మడానికి కొనడానికి కూడా లేదు. మరి ఉన్నాయి దాంట్లో చాలా మంది పట్ట కాదు సార్. ఇనాం భూములు అంటే పట్టా ఐడియా అంటే బహుమతి, బేసిక్ బహుమతి, నిజాం బహుమతి ఇచ్చిన భూములు. నిజాం నాకు ఇచ్చేయండి, రాసుకోవచ్చండి. ఇప్పుడు జూబ్లీస్ని నాకు డాక్యుమెంట్ పట్టుకొస్తాను నేను ఇప్పుడు కావాలంటే మీకు. అయ్యో డాక్యుమెంట్ ఏంది, మనకి ఇక్కడ ఉన్నారు ఓల్డ్ సిటీలో శుభ్రమైన పాత నేను పట్టుకొస్తాను. నాకు ప్రమాణాల దగ్గర నుంచి క్రియేట్ చేస్తారు. జూబ్లీస్ పట్టుకొస్తా. నాకు ఐడియా కాదు సార్, చెప్పండి. మామూలు బేసిక్గా ఓకే. ఇంత దారుణం సార్ అన్ని కూడా. అంటే మామూలు బేసిక్ ఏం చేస్తారంటే, ఎప్పుడో 1935లో ఇనామా ఇచ్చింది మీకు అది, ఓకే, సంబడి గేవ్ ఇట్ లెక్క 100 acres.
దాన్ని ఎట్లా ఫేస్ చేయడానికి ఈజీగా దాన్ని ఎట్లా ఉంటుంది. తెలుసుకుంటామండి? ఎవరైనా ఇలా ఆల్రెడీ ఇనాం భూములా ఏంటా అనేవి ఆ రికార్డ్స్ ఎక్కడుంటాయి? లేదా ఉంటాయి. ఎస్కే గారు తహసీల్దార్ ఆఫీస్‌లో ఉంటాయి మీకు. లేవండి, కొన్ని వేరే లేకుండా డిపార్ట్మెంట్ పుట్టించు. సర్వే నేను చెప్తాను. సర్వే డిపార్ట్మెంట్ కూడా ఉందండి ఒకటి. ఇక్కడ నారాయణగూడలో దీపక్ థియేటర్ పక్కన మీకు విలేజ్ మ్యాప్స్ అమ్ముతారు. ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పాను నేను. అక్కడ కూడా మీకు అందులో మెన్షన్ ఉంటుంది. తెచ్చుకోవచ్చు. తర్వాత సర్వే ఆఫీస్ ఒకటి ఉందండి. ఇది అబిట్స్‌లో అక్కడ ఉంది ఒకటి. అక్కడ కూడా ఓల్డ్ రికార్డ్స్ ఇంకా స్టిల్ అవైలబుల్. కొంచెం అవును. తిరగాల్సొస్తుందండి. మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే దొరుకుతుంది. కానీ తిరగాలి. తిరిగే ఓపిక ఎవడికుంది? అవునండి. అయితే అది మీకు కదా ఒకటి సమస్య. కాదు సార్, ఒకటి మీరు ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై హియర్. ఓకే, వాట్స్ హ్యాపెనింగ్ విత్ హైదరాబాద్ ల్యాండ్స్ కానీ, నిజాం ల్యాండ్స్ కానీ. ఓకే, అంటే నాకు కూడా ఫుల్ కొంచెం ఐ హావ్ సమ్ డీప్ నాలెడ్జ్ ఆన్ దిస్ స్టఫ్ టు. అందుకే మీకు అంటే ఐ వాంట్ టు వెరిఫై విత్ యూ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఓకే, అయ్యో! ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినెట్‌లీ. అంతకుమించి ఏం లేదు. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. చాలా మంది అజంప్షన్ ఏంటంటే హైదరాబాద్ ల్యాండ్స్ అనేది కూడా నిజాం స్టేట్లో ఉండేవి అన్ని కూడా. ఎప్పుడైనా మొత్తం నోబడీ హ్యాస్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్స్ ఎక్సెప్ట్ ఈ పట్టదారులు అంటే దాన్ని ఏమంటారు, ఫర్గట్ ద నేమ్, వాళ్ళకు కూడా రైట్ లేదు అసలు. నోబడీ హ్యాస్ రైట్ ఆన్ నిజాం ల్యాండ్స్. నిజాం యూస్ టు ఓన్ ద హోల్ స్టేట్. అందరూ అప్పట్లో అండి. అంటే టెనెంట్స్. తర్వాత లేదు పట్టా ల్యాండ్స్ ఉండేవి. అంటే నిజాం గవర్నమెంట్‌కి ఉండే ల్యాండ్స్ వేరు. నిజాం పర్సనల్ ప్రాపర్టీ వేరు. ఇండివిడ్యువల్స్ యూజ్డ్ టు ఓన్ ప్రాపర్టీస్. కాదండి, బట్ అప్పట్లో స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్‌గా ఉండేది సార్. అసలు దేర్ ఆర్ నో అప్పట్లో రికార్డ్స్. అసలు రికార్డ్స్ అనేది వెరీ అంబిగ్యూటీ అన్నట్టు బాగా అక్కడ. నో రికార్డ్స్ లైక్ లేవు. అన్నీ లేవు. కొన్నున్నాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి వెంకట వైబ్స్ గారు. 40 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ ఎనఫ్ పహానీస్ అని అడిగారు. సార్ నథింగ్ ఈజ్ ఎనఫ్ సార్. యాస్ మచ్ యాస్ యూ కెన్ డిగ్ యూ హావ్ టు డిగ్ సార్ అది. స్టిల్ మీరు రిస్క్ ఫ్రీయా అంటే నో గ్యారంటీ. అది ఎంత లోతుకెళ్తే అంత మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అంతే. అది. సార్ యూ హావ్ లిమిటేషన్ ఆఫ్ 6. వెంకట వస్తే నన్ను యూ కెన్ టేక్ హిమ్. 10 కదా మంది. 6 కాదు. 10 కదా ఓ సార్. ఓకే 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 తీసుకోండి, వెంకటని కూడా వస్తా. ఏది రారు కదా ఇంకా రాలేదు గానీ. అవునవునా, ఓకే. ఆయన ఏదో We're asking 60 question. మైల్ రన్‌లో ఏదో ఉన్నానన్నారు ఆయన. అవునా? టైగర్ గారు. ఇందాక పెట్టారుగా కామెంట్ 60 మైల్ రన్ మీదలో ఉన్నానని. మోస్ట్లీ మణికొండ బండ్లగూడ జాగీర్ వెంటర్ వర్క్బోర్. ఎస్ సార్. ఈ బండ్లగూడ జాగీర్‌లో చాలా మంది హై రైజ్ అపార్ట్మెంట్స్, పెద్ద పెద్ద విల్లాస్ కొన్న మేధావులు నాకు కూడా తెలుసు సార్. ఇప్పుడు రేపు అది నేను అందులో ఒక ఆయనది చెప్తా. ఆయనకి పేర్లు చెప్తే బాగుండదు కానీ మనకు బాగా క్లోజ్ అసోసియేషన్ ఒక వ్యక్తి. ఆయన ఇల్లు గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు నేను ఒకసారి పైకెక్కి చూసా. పక్కనే మూసీ నది నాలా ఆనుకునే వాళ్ళ కాలనీ ఉంది. అంటే ఈ స్లమ్ ఏరియా సార్. స్లమ్ ఏరియా అన్నది బండ్లగూడ స్లమ్ ఏరియా. ఓకే, అట్ సమ్ పాయింట్. ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ స్లమ్? ఇప్పుడు చూస్తే మీకు ఇప్పుడు లేదండి, ఇప్పుడు రేంజ్ లో ఉంది ఇప్పుడు. అవును. కానీ కాలం మరి అలా ఇక్కడ కుక్కట్పల్లి బాలాజీ నగర్ వాజ్ స్లమ్ నాకు తెలుసు కూడా. స్లమ్ కాదు, కాదండి స్లమ్ కాదు. కుక్కట్పల్లి వాజ్ లైక్ విలేజ్. సార్ నేను కుక్కట్పల్లిలో ఉండి చదువుకున్నా సార్ నేను. అవునా? అంటే కాదు కుక్కట్పల్లి అంటే కుక్కట్పల్లిలో నాకు ప్రతి ఒక్కటి తెలుసు అక్కడ. అంటే కాదు, బట్ ఇట్ వాజ్ నెవర్ స్లమ్. ఓకే, మీకు బస్తీలు వేరే ఉంటాయి, స్లమ్ హైదరాబాద్ లో. కుక్కట్పల్లి విత్ విలేజ్. 1983లో కుక్కట్పల్లి వచ్చాను సార్. అవునా? ఓకే, టిల్ 92 మేము అక్కడ ఉన్నాము. నాకు అక్కడ ప్రతి వాళ్ళ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నా క్లాస్మేట్స్ ఇంకా బొచ్చడి మంది అక్కడ ఉన్నారు. అక్కడ ఉండే ఓల్డ్ పీపుల్ బై నేమ్ బై ఫేస్ నన్ను గుర్తుపెడతారు. పంతులు కొడుకు అని చెప్పి తెలుసు అందరికీ అది. అంటే వెన్ ఐఎమ్ రిఫరింగ్ స్లమ్ లేకుంటే ఓల్డ్ సిటీ స్లమ్ కానీ లేకుంటే ఉంటాయి కదండి. ఓకే, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్లమ్స్ లైక్ 1980 వరకు ఉన్నారా? హలో విక్రాంత్ బాయ్, ఎలా ఉన్నారు? నమస్తే వెంకన్న, హౌ ఆర్ యు? నమస్తే అన్న, ఎలా ఉన్నా? బాగున్నాం అన్న. హ్యాపీ దసరా ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్యాపీ దసరా. బతుకమ్మ నిన్నే బతుకమ్మ మా కమ్యూనిటీలో. ఏం సంగతి, ఏం నడుస్తుంది మా వాళ్ళకి? ఎవరా నాదా నడుస్తుంది, ఓ 10 నిమిషాల్లో మళ్ళీ వెళ్ళిపో. ఇప్పుడు కాదండి, అది October 26 కి పార్టిసిపేట్ చేస్తున్నాను. 10 మైల్ రన్. ఇట్స్ రిజిస్టర్ చేసుకున్నా $60. అది గుడ్ కాజ్ కి వెళ్తుంది ఆ డబ్బులు. వర్క్ ఉంటుంది నాది వర్క్ చెప్పాను కదా, నేను క్లినికల్ ట్రయల్స్ లో ఉంటా కదా, ఆన్కాలజీ ట్రయల్స్ చేస్తున్నా. సో FDS అడ్మిషన్స్ ఉన్నాయి. ఓకే, డెఫినెట్‌గా దట్ షుడ్ టేక్ ప్రెసిడెన్స్. I work on lung cancer drug first in kind. సో నేను లీడ్ కదా, సో నాకు పైన ఉంటది, వర్క్ ఉంటది. ఎప్పుడైనా మంచిగా మన మన వకీల్ సాబ్ ఛానల్ కి వచ్చి షేర్ చేయాలి ఇన్ఫర్మేషన్ మంచిగా. నీకు ఇఫ్ యు హావ్ లైక్ అంటే నథింగ్ టు వరీ అబౌట్ యువర్ నీకు ప్రైవసీ ఫ్యాక్టర్ లేకపోతే. చెప్పండి, మీకు ప్రశ్నలు ఉన్నాయా, సమాధానాలు ఉన్నాయా, మీ దగ్గర అనుభవాలు ఉన్నాయా?
ఏదన్నా దోసేయండి మమ్మీకి. నేను ఒకటి చూపించచ్చా మీకు హైడ్రా దేను? యా ప్లీజ్. అంటే మీ అందరికీ తెలిసిందే కానీ తెలియని వాళ్ళ కోసం అని. ఒక్క నిమిషం అండి. ఏంటి సార్ అది? హెచ్ఎండిఎల్ఎక్స్ తెలుసు కదా మీకు ఆ సైట్, అది ఎలా కనుక్కోవాలో ఇందాక చూపించానుగా నేను. చూపించారు. చూపించాను, టెరెస్ట్రియల్ మ్యాప్స్ చూపించారా? టెరెస్ట్రియల్ మ్యాప్స్ చూపించాను. మన ధరణి పోర్టల్ చూపించారా? ధరణి పోర్టల్ చూపించారా? ధరణి పోర్టల్ వద్దులేండి, అది ధరణి ఇస్ నాట్ యాక్యురేట్. అంటే ఏమంటున్నారంటే టెరెస్ట్రియల్ మ్యాప్స్ కి వెళ్తే మనకు సర్వే నెంబర్ ఉంటది కదా, ఆ సర్వే నెంబర్ లేక్ లో ఉందో లేదో చూడాలంటే ధరణి పోర్టల్ కి వెళ్ళాలి, ఎందుకంటే ఇస్రో మ్యాప్స్ ఉంటాయి మీకు. ధరణి పోర్టల్ నాట్ యాక్యురేట్ వెంకన్న. నాకు లేదు ఇప్పుడు. ఓకే, అప్డేటెడ్ లేదు అది. నా పేరు ఉంది ఇప్పుడు. అవునండి శ్రావణ్ కుమార్ గారు, ఇప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏంటంటే వాటర్ బాడీస్ అని ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, అవి ఎక్కడున్నా నేను ఎత్తుకుతున్నాను అప్పటి నుండి. ఆ డేటా ఎక్కడ పెట్టాడు? సాఫ్ట్ కాపీ ఇచ్చాను అన్నాడు అందరికి, ఆ డేటా ఎక్కడ పెట్టాడు తీసుకువెళ్ళి? ఉన్నాం కదా సార్ చూపించడానికి. విక్రాంత్ గారు ఏదో చెప్తున్నారు, అది అవ్వగానే చూపిస్తా మీకు. ఇప్పుడే చూపించమంటే ఇప్పుడే ఓపెన్ చేస్తాయి. చూపండి. అందులో ఇబ్రహీం చెరువు కొట్టండి. ఇబ్రహీం చెరువు ఉందా? ఇబ్రహీం చెరువు ఉందా? ఎక్కడ పోయింది? ఒక్క నిమిషం ఉండండి, ఇది ఎందుకు కనిపించటం లేదు ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ. కనిపిస్తాను సార్ రిపోర్ట్ మీకు? ఇదేగా మీరు ఒక్క నిమిషం నేను కనిపిస్తుందండి. అదే ఇబ్రహీం చెరువు ఉందా చూడండి. నేను దీని మీద చిన్న 2 ముక్కలు చెప్తాను. ఇక్కడ మీరు అడిగిన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేసిన, ఆయన రిలీజ్ చేసిన మ్యాప్ ఇదండి. మొత్తం అంతా కూడా ఎంక్రోచ్మెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ విత్ ఇన్ ఓఆర్ఆర్ ఫ్రమ్ 2014 అండి. దీని మీద రిపోర్ట్ స్టడీ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఇచ్చారు. నేను ఇస్తాను ఒక్క నిమిషం. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత దాటే మీ గండిపేట చెరువు ఉంటది, అది రాదు కదా. అవును, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఉంటుంది గండిపేట చెరువు. అవునండి, ఔటర్ రింగ్ రోడ్ దాటి వీళ్ళు ఇంకా ఇవ్వాల. ఇది ఔటర్ రింగ్ రోడ్ లోపలదే ప్రస్తుతం రిలీజ్ చేశారు. ఓకే. సో ఇందాక నేను చెప్పినట్టుగా హైదరాబాద్ లో 920 lakhs ఉన్నాయండి. స్టేట్ చేసినప్పుడు 225 lakhs ఫుల్లీ ఎంక్రోచ్డ్, 196 ట్యాంక్స్ పార్ట్లీ ఎంక్రోచ్డ్, 498 నో ఎంక్రోచ్మెంట్స్. ఇది పరిస్థితి. 24 ట్యాంక్స్ ఫుల్లీ ఎంక్రోచ్ అయిపోయాయంటే ఇప్పుడు అవి లేవు, అసలు ట్యాంక్ కనపడదు కూడా మీకు. అవును, లేవు. కరెక్ట్. సరే, ఇదిగోండి స్టేటస్ బాడీ ఫుల్ గా మొత్తం వచ్చింది. ఇది డేటా 24 పార్సల్ అవుతున్నాయి, ఇంకా ఇంకా ఉన్నాయి. అవి ఏంటంటే 2070 అనుకుంటాను, ఇంకా ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి అవి. రైట్, ఇదండి. సో లిస్ట్ ఆఫ్ లైవ్ వాటర్ బాడీస్ ఫుల్లీ ఎంక్రోచ్డ్. ఇబ్రహీం చెరువు ఉందండి, ఒకసారి చూడండి. అదిగోండి గండిపేటలో పీరం చెరువు ఒకటి ఉందండి. వాటర్ బాడీ అంటారు దాన్ని, మీకు సంబంధం లేదు అది. సో బేసిక్ లెట్ అదర్ పీపుల్ ఆల్సో సీ సార్, వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుంటారు. సో మీరు కావాలంటే ఇది నేను స్క్రీన్ కొంచెం ముందుకు చూసేస్తుంటాను. వెళ్దాం, అన్ని పేజ్ చూద్దాం. ఒక్కొక్కటి ఇచ్చారు చూడండి ఇందులో డీటెయిల్స్. చూసాను 2014 ఇప్పటికి. దీనికి కూడా ఒక టెక్నిక్ ఉందండి. ఈ లాటిట్యూడ్ తో ఇంకా చూడాలంటే ఒక వెబ్సైట్ ఉందండి, వెబ్సైట్ ఇస్తే అదే వచ్చేస్తుంది. ఐ షోడ్ పీపుల్ ఆల్రెడీ స్టార్టింగ్ లోనే చూపించాను. ఓకే, గుడ్ అండి. అది కూడా హౌ టు వాచ్ అనేది చూపించాను. కొంచెం పెద్దది ఇదండి, 191 పేజీలు. కొంచెం మూవ్ చేస్తాను. ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీరు మళ్ళీ చూసినప్పుడు రీప్లేలో మీరు స్క్రీన్ ఆఫ్ చేసి చూసుకోండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. పని చేస్తారా, దీన్ని డిస్క్రిప్షన్ లో పెడతారండి ఈ లింక్? ఈ లింక్ నేను ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేశాను నాకు గుర్తు. ఐ థింక్ somebody to send it to me. ఇది ఎట్లా పెట్టాలో చూద్దాం, ఎస్కే గారిని అడుగుదాం. ఆవిడ ఏదైనా గూగుల్ లింక్ ఏదైనా క్రియేట్ చేస్తే ఆ లింక్ నేను అక్కడ పెడతాను, సో పీపుల్ కెన్ వ్యూ అండ్ డౌన్లోడ్. లేకపోతే మీరు ప్రైవేట్ చాట్ లో పెట్టిన రాదు, లింక్ సాఫ్ట్ కాపీ రాదు. ఇది సాఫ్ట్ కాపీ PDF ఫైల్. సో
ఇదైతే మొత్తానికి కాకపోయింది. ఇదంతా నేను చూసాను ఆ రోజు, మొత్తం మీటింగ్ చూసాను అయింది మొత్తం. వెనక్కి వెళ్ళండి, ఒకసారి వెనక్కి వెళ్ళండి, వెనక్కి. ఇది ఎవరిది అనుకుంటున్నారు? దీని వెనకాల ముందు సైడ్ అండి. ఇది ఎవరిది అది కదండి, ఒకటి టవర్ లాగా ఉంది కదా, మీరు ముందు సైడ్కి వెళ్ళండి, దీని వెనక్కి వెళ్తూ వెళ్ళండి. అది ఫీనిక్స్ వాడిది పెద్ద బిల్డర్ తెలుసు కదా. ఇది కాదు, నెక్స్ట్ వెళ్ళండి నేను చెప్తాను. పంచాయతీ నడుస్తుంది ఆల్రెడీ, ఫీనిక్స్ ప్రాపర్టీస్. ఫీనిక్స్ వాడిది అది. ఇది కాదు ఈ ప్రాపర్టీ, ఇది కాదు. ఫీనిక్స్ అది. ఉప్పల్ బాగా మీరు వెళ్ళిపోయింది, మీరు ఫీనిక్స్ ది ఇదా, దాని వెనకాల ఇది ఫీనిక్స్ వాడు. ఎంత నాలెడ్జ్ ఏంటి మాస్టర్ మీ దగ్గర, ఎక్కడున్నారు సార్? నేను నాకు వీటిపై నాలెడ్జ్ ఉంటదండి. ఐ హావ్ నాలెడ్జ్ ఆన్ దిస్ రియల్ ఎస్టేట్. అలా నేను బిజినెస్ చేస్తున్నాను కాదు, నాకు హెల్త్ కేర్ పై కూడా నాలెడ్జ్, అంటే ఖాళీ టైంలో ఇలా నేర్చుకుంటుంటాను అంతే. సరే, ఎనీవే ఇది పెద్ద ఫైల్ కాబట్టి లెట్ us స్లోలీ గో అహెడ్. దీని తర్వాత వీలుంటే నేను దీని లింక్ ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. పెట్టండి సార్, అది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. డిస్క్రిప్షన్ లో పెట్టండి. అదే చూస్తాను. ఇలాగా పార్ట్లీ ఇది. సో పార్ట్లీ ఏమున్నాయి ఇచ్చారు సార్. సెషన్ చేస్తున్నప్పుడు తెచ్చుకుంటాను సార్ డేటా, తప్పదుగా చూపించాలి. నేను ఒక పాయింట్ కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఆయన ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా అందులో? చెప్పండి. చెప్పాడు, బఫర్ జోన్ లో ఉన్నవి మేము ఏం చేయలేదు, FTA లో ఉన్నవే మేము చేస్తున్నాం అన్నాడు కదా. చాలా తప్పది. వాళ్ళు బఫర్ జోన్ లో ఉన్నవి కూడా కూలకొడుతున్నారు, కానీ మళ్ళా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. బఫర్ జోన్ లో ఉన్నవి మేము ఏం చేయలేదని. అదేలేండి. ఇప్పుడు నాకు ఇంకో సస్పెషన్ ఉంది సార్. ప్రస్తుతానికి ఇది చేస్తున్నారు, ఇదంతా అయ్యాక రేపొద్దున నాలా ఎంక్రోచ్మెంట్ అని నాలా పక్కన ఉన్నవి కూడా రేపొద్దున వాటి మీద కూడా రేపొద్దున యాక్షన్ తీసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై అజంప్షన్. చాలా వరకు ఎగిరిపోతాయి, నాలాలపై చాలా ఉన్నాయి. అది వైఎస్ఆర్ పర్మిషన్ లో వాటర్ ఫ్లో కూడా అవ్వాలి కదా సార్. నాలాల దగ్గర స్టక్అప్ అయిపోయి నాలాలు కూడా పొంగుతున్నాయి కదా, ఆ ప్రాబ్లం కూడా ఆల్రెడీ ఉంది కదా. అవునవునవును, కరెక్టే. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఆ నాలాల కోసం ఇప్పుడు ఆల్టర్నేటివ్ రోడ్ పక్కనే ఇంకిట గుంట అంటారు కదా, ఇంకుట ఏదో అంటారు కదా, గుంట తీస్తున్నారు, అందులో వాటర్ వెళ్ళేలా చేస్తున్నారు ఇప్పటికైతే. సార్ ఒక మూలకు కూడా సరిపోదు సార్ అది. ఇప్పటికైతే అదే చేస్తున్నారండి, 10 feet తవ్వి. ఒక రేంజ్ లో వస్తుంది సార్. అది ఏంటి అనుకుంటున్నారు, మామూలుగా వస్తాయి వాటర్. ఇక్కడ చూడండి మొత్తం ఆ రెడ్ పార్కింగ్ లోపల ఎన్ని ఇళ్ళు ఉన్నాయి చూసారా మీరు? ఎంత ఎంక్రోచ్, మొత్తం అంతా ఎంక్రోచ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. ఇక చూసారా, మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ వాసిబిది కూడా ఉందిగా. ఒక టవర్ కంప్లీట్ గా చెరువు లోపల ఉందని చూపిస్తున్నారుగా. ఉంది చెరువులో. నేను విన్నది ఇంకోటి ఉందండి, ఇంకోటి ఉంది. అసలు ఎంటైర్లీ ఆ వాసిబిది కూడా ధరణి మ్యాప్ లో కొంచెం పక్కకి, చెరువు పక్కకు ఉంది అని నేను విన్నాను, ఎవరో అనుకుంటుండగా. మరి అది చూడాలి. నేను నా దగ్గర డేటా అయితే ఏం లేదు, కానీ నేను విన్నదే జస్ట్. నేను క్వశ్చన్ వచ్చండి, వీళ్ళు 2014, 2023 చూపిస్తున్నారు, ఓకే, కానీ వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు ఇది FTL జోన్ లోకి రావాలి, బఫర్ జోన్ లోకి రావాలి? వాట్ ఆర్ ద నార్మ్స్ అండ్ పారామీటర్స్ దే హావ్? సర్వే మ్యాప్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఉన్నాయా? ఓకే ఓకే. సర్వే మ్యాప్స్ ఉన్నాయి, NRSA వాళ్ళ మ్యాప్స్ ఉన్నాయి, కెడస్ట్రల్ మ్యాప్స్. NRSA వాడు అమ్ముతున్నాడు కూడా, మనం కూడా కొనుక్కోవచ్చు కెడస్ట్రల్ మ్యాప్స్. ఓకే, ఉన్నాయి ఆల్రెడీ. ఎవ్రీథింగ్ ఇస్ సార్. ఏమి లేకుండా ఎట్లా సార్? ఇదైతే దారుణం. ఇది ఓకే, ఇది కొద్దిగా పార్ట్లీ అవుతుంది. ఆ రెడ్ జోన్ మొత్తం ఓరినైనా మొత్తం కబ్జా. అది మీకు ఆ బ్లూ లైన్ ఉంది చూసారా, దట్ ఈస్. ఏం చేస్తారండి వీటిని, కొడతారా, ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఏమో సార్, ప్రభుత్వం వారు ఏం చేస్తారో తెలియదు నాకు. మనకే వదిలేసారు కదా మరి. అదే కదా, ఇందులో కొన్ని నేనుంటున్న ఏరియాలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. నేను ఐ స్టే ఇన్ దిస్ ఏరియా ఓన్లీ. సో ప్రగతి నగరా? కాదు, నేను మదీనాగూడలో ఉంటాను. సో ఇవన్నీ మేము ఉండే ఏరియా దగ్గరలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్రగతి నగర్ది కూడా అంతేనండి, చాలా వరకు ఉంది. ప్రగతి నగర్ కూడా కబ్జా అయింది. పక్కనే బిల్డింగ్స్ ఉన్నాయి సార్, పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి. KPHB కాలనీ ఇది.
ఇది చూడండి ఏకంగా. నిజాంపేట చూడండి, మీరు చెప్పిన నిజాంపేట మ్యాప్ ఇదే. మీరు అలా అంటున్నారా? అమెరికాలో కూడా లేకులు పూడ్చి ఇల్లు కడుతున్నారండి. మా ఇల్లు లేక్ పైన కట్టిందే. అదే మీరు ఇందాక చెప్పారు కదండి. రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వద్దు. రాంగ్ స్టేట్మెంట్ అక్కడ నేను చెప్తాను కదండి. మా దగ్గర లేక్ ఉండేది. ఎస్ఎఫ్ గారు మీకు లేక్ ఐడి ఇవ్వండి, నేను పుట్టుకోరు నేను 2 days లో తీసుకొస్తాను. వినండి, నా కళ్ళ ముందే వినండి ఎస్ఎఫ్ గారు, నా కళ్ళ ముందే ఒక చిన్న పాండ్ ఉండేది. పాండ్ దాన్ని మొత్తం పూడ్చేసి రహల్లేసి దానిపై ఇల్లు కట్టారు నా కళ్ళ ముందే. అలాగే చేయరు, చెప్తాను చూడండి. ఉంటున్నాను ఎస్ఎఫ్ గారు, నేను చూసేటట్టు చెప్తున్నాను. సరే నేను ఫోటోలు పంపిస్తాను. నాకు మీరు గూగుల్ మ్యాప్ కోఆర్డినేట్స్ పెట్టండి చాలు. గూగుల్ మ్యాప్ ఉంది కదా, బ్యాక్ ఎండ్ లో పెట్టండి. నేను అనేది ఏంటంటే వెంకట గారు, లేక్ లోపల ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేశారు చూసారా? ఇవన్నీ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ లేక్ లోపల మొత్తం కబ్జా చేసి ఇప్పుడు ఈ కొనుక్కున్న పరిస్థితి ఏంది? అంతే. ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఇప్పటికైనా కనీసం ఆల్టర్నేట్ ఎత్తుక్కోవడం చాలానే అన్ని కూలకొట్టలేం కదండి. ఏమో ప్రభుత్వం వారు ఏం చేస్తారు సార్, వాళ్ళ దగ్గర పవర్ ఉంది. అక్కడ జరిగింది, తప్పు జరిగింది. ఒక్క 2 నిమిషాలు ఏమండి, ఇది అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. వరుసగా మొత్తం హైదరాబాద్ మొత్తం పరిస్థితి ఇది. కానీ ఈ లెక్కన అయితే మటుకు చాలా ఆక్రమణలు జరిగినాయి. అంటే అది కాంగ్రెస్ అయింది. నిజాం నీకు తెలిసిన వాళ్ళకి చాలా మంది ఉంటారు బాధితులు దీంట్లో. తెలుసు కాదు, ఇగో మనం ఉంటున్న మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలోనే 1000 మంది ఉన్నారు. అమరావతికి డ్యామేజ్ జరిగినప్పుడు 1 in 4 ఫ్యామిలీస్ ఉన్నారు. ఇప్పుడు కానీ ఒకటి మాత్రం చెప్పలేను, మన శ్రవణ్ సార్ కి మాత్రం 100% ఐ గివ్ ఎ డీప్ అప్రిషియేషన్ ఫర్ గివింగ్ సూపర్ సాలిడ్ ఇన్సైట్స్ వాట్స్ హ్యాపెనింగ్. ఓకే, కాదు కాదు ఎస్ఎఫ్, నువ్వు డూ యూ డిసగ్రీ ఆర్ లైక్ డూ యూ హ్యావ్ లైక్ ఎనీ అదర్ information to share? I can share, but one thing is, Venkata, ఒక్క నిమిషం. One point I will emphasize is, please do due diligence at the max you can. Okay, please spend some money. If you're buying something for 2 crores, make an effort, very good attempt. Make sure that you do your best knowledge. Question everything to the attorney or the lawyer you're making that getting the document. Question everything. ఎందుకంటే నా పర్సనల్ గా నాకు జరిగినవే ఒక 6 cases ఉన్నాయి. 6 దాన్ని తలప్రాణం తోక తీలేక తీసే ఉన్న ఏం చేస్తాం చేసుకో, మనం కూడా పోతే పోయింది, మనం వెళ్ళి చేసుకుందాం, మనకి లేకపోతే వదిలేస్తే ఎవరికొకరికి ఇచ్చేసే ఆ టైప్ లోని ఆ రేంజ్ కి వచ్చేస్తాం. ఎందుకంటే ఒకటి చెప్పేసాలి భూమి గారికి, ఆవిడకి తెలుస్తుంది కాబట్టి. భూమి గారు, మీకు అపెక్స్ లో పబ్లిక్స్ ఉంటది కదా, అపెక్స్ లో పబ్లిక్స్ దాటి వెళ్ళిన తర్వాత మీకు స్టాప్ సైన్ వస్తుంది, 4 సైన్లు వస్తుంది. మీకు అందులో స్ట్రైట్ గా వెళ్ళిపోతే మీకు కేరీ స్పైస్ అట్ వస్తుంది. రైట్ సైడ్ కి వెళ్ళిపోతే NC 55కి వెళ్తే, లెఫ్ట్ సైడ్ కి వెళ్తే 64. ఆ రైట్ సైడ్ కి వెళ్ళే దగ్గర, ఆ రైట్ సైడ్ జస్ట్ అక్కడే ఆ జంక్షన్ లోనే మీకు లెఫ్ట్ సైడ్ కి టౌన్ హాల్స్ కట్టారు కదా, టౌన్ హాల్స్ ఉంటాయి చూడండి. ఆ టౌన్ హాల్ దేనిపై కట్టారు అనుకుంటున్నారు? లేక్ పైన. అంతకుముందు అక్కడ లేక్ ఉండేది, ఆ లేక్ అంతా పూడ్చి ఆ టౌన్ హాల్ కట్టారు. మీరు ఈసారి వెళ్ళేటప్పుడు అదే గ్రీన్ లెవెల్ సర్చ్ రోడ్, ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు స్టాప్ సైన్ వస్తా, రైట్ సైడ్కి వెళ్తే NC 55కి వెళ్తారా, ఇమ్మీడియట్ గా ఆపోజిట్ కి వెళ్ళండి. కొత్తగా టౌన్ హాల్స్ కట్టారు, ఒక 6 months అవుతుంది. ఆ టౌన్ హాల్స్ దగ్గర ఏముండేది? లేక్ ఉండేది, చిన్న లేక్ ఉండేది, పాండ్ ఉండేది. ఆ పాండ్ అంతా పూడ్చి కట్టారు. అదిగోండి, ఇప్పుడు లేదు. నాకు తెలుసు కదా, ఇక్కడ నేను 10 ఏళ్ళ నుండి ఉంటున్నాను, మొత్తం తిరుగుతుంటాను ఏరియా అంతా. ఓకే, నేను డ్రాప్ అవుతాను, మీటింగ్ ఉంది, మళ్ళా తర్వాత జాయిన్. థ్యాంక్ యూ సార్.
మనం లోకల్లో కానీ restrict అయితే ఒక పాయింట్ చెప్తానండి శ్రవణ్ గారు 2 things అండి. ఇక్కడ వెంకట చెప్పినట్టుగా అంత దీనికి అంత పబ్లిక్ జోనింగ్ చేంజ్లు అన్ని కమిటీలు ఉంటాయండి. ఓకే, ఆ కమిటీలు వాళ్ళ పబ్లిక్ నోటీస్ ఏమో 6 months పబ్లిక్ నోటీస్ పెడతారు. తర్వాత ఏం చేస్తారు, సిటీకి ఒక పబ్లిక్ కి పిలుస్తారు. మస్ట్ అండ్ షుడ్ పబ్లిక్ హియరింగ్ ఉంటది, పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఓకే దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీనివల్ల ఇది వచ్చింది, దీనివల్ల మనకి ఎంత రెవెన్యూ వస్తుంది అంత ఆ కన్జర్వేషన్ ఒకసారి కంప్లీట్. ఆ కన్జర్వేషన్ తర్వాత లేఖ అన్నారు చూసారా, మా దగ్గర మల్టిపుల్ అప్రూవల్స్, ఇంజనీరింగ్ కోర్స్ దగ్గర తీసుకోవాలి, ఫీమా అప్రూవల్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ లేఖలో కట్టారనుకో ఇన్సూరెన్స్ ఇవ్వరు దానికి. ఓకే, మాకు మెయిన్ ఏంటంటే ప్రతిదీ ఏది కట్టినా ఇన్సూరెన్స్ కావాలి. ఇన్సూరెన్స్ కావాలంటే ఫీమా మ్యాప్ నుంచి తీయాలి. సో ఆ వాటర్ ఫ్లో ని మొత్తం అంతా ఫిక్స్ చేసి, మొత్తం ఆ వచ్చే వాటర్ ని ఫిక్స్ చేసి స్టడీ చేసి మొత్తం ఫీమాకి సబ్మిట్ చేస్తే, ఫీమా అంటే ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనేది సేమ్ లైక్ మీకు డిసాస్టర్ రికవరీ DRF కూడా ఉన్నాయి. బట్ ఫీమా ఇస్ ద వన్ విచ్ రెగ్యులేట్స్ ది ఫ్లడ్ బఫర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ దే హ్యావ్ ద మ్యాప్స్. ఓకే, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరెక్షన్ తీసుకొని ఆ వాటర్ రౌట్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత దే విల్ గివ్ ఎన్ అప్రూవల్. అంటే అది పబ్లిక్ అప్రూవల్. అది యాజ్ సింప్లీ సెడ్ యాజ్ దిస్ థింగ్. ఇప్పుడు ఎవరు వచ్చి జోనింగ్ లేకుండా కట్టలేడు, సిటీ అప్రూవల్ లేకుండా కట్టలేడు. కరెక్ట్ కాదన్నా. ఐ థింక్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. అంటే మనకి ఇక్కడ ఐ థింక్ మాక్సిమం టైమ్ ఐ థింక్ ఎవ్రీబడి యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ హిజ్ మన శ్రవణ్ సార్ది. ఓకే, ఇది ఒక్క సెకండ్ చెప్పండి. అంటే ఆయన టైం మనకి కొంచెం మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలంటే మనకి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు మనకి ఎవరైనా ఎన్ఆర్ఎస్ కానీ. దట్ షుడ్ బి ద పాయింట్ ఆఫ్ లైక్ మెయిన్ పాయింట్ ఆఫ్ ఉంటే మంచిగా ఉంటుంది కదా. దట్ వే పీపుల్ కెన్ గెట్ బెనిఫిటెడ్. పని చేద్దాం సార్, ఒక సెపరేట్ సెషన్ పెడదాం. అసలు ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలని సెపరేట్ గా పెడతాం. అందులో ఎన్ఆర్ఐ ఫోకస్ గా కూడా చేద్దాం కొంత. ఓకే, అయితే మీరు నాకు ఒకటి ఇఫ్ యూ కెన్ ప్రామిస్ మీ దట్ మా ఓన్ బ్రదర్ వాళ్ళ మిస్సెస్ కూడా మీ కొలీగే. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సమ్ డాక్యుమెంట్స్ టు యూ. యూ కెన్ టేక్. ఓకే, ఒక ఇట్లా అయింది సమ్ ఎగ్జాంపుల్ XYZ హ్యాపెన్ దిస్. ప్యానల్ లోకి ఇన్వైట్ చేద్దాం సార్. ఆవిడ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, మీ ప్యానల్ లోకి ఇన్వైట్ చేస్తాను డెఫినెట్ గా. వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఆల్సో ఫ్రమ్ వరంగల్. లాంటి ఇట్లాంటి ఇష్యూస్ లేవండి, ఎక్కువ తక్కువ. ఓకే, మై క్లాస్మేట్ ఆల్సో ఫ్రమ్ వరంగల్. కొంచెం వేరేగా ఉన్నాయి అట్లా. అక్కడ వేరండి, అక్కడ వేరు సార్. అక్కడ వరంగల్లో మీకు కంప్లీట్ మీకు ఐ థింక్ ఐ హావ్ లైక్ 2 of అవునా కాదండి. వరంగల్లో ఉన్నాను, హైదరాబాద్ లో ఒక 3-4 years. అగైన్ యూఆర్ హెల్పింగ్ పీపుల్ రైట్. దాంట్లో ఏముందండి. ఓకే, ఎడ్యుకేషన్ అండి, కీ ఈజ్ ఎడ్యుకేషన్. మీరు ఏం చేస్తున్నారంటే ఇంత ముందు మాలాంటి వాళ్ళు కూడా తెలియదు మాస్టర్. ఫ్రాంక్లీ చెప్తున్నాం, 2002లో 2004లో కొనేటప్పుడు అరే రిజిస్టర్ ఉన్నాడు, అదొక బ్లాక్ బాక్స్ లాగా ఉండేది. అడెవడో డాక్యుమెంట్ రైటర్ అట, వాడే రాస్తాడు. వాడు ఎప్పుడో 12 గంటలకు రావాలంటే 12 గంటలు, 1 గంట అంటే 1 గంట. అదొక దిక్కుమాల బ్లాక్ బాక్స్ లో తయారు చేశారు. సో ఇప్పుడు మీ లాంటి వచ్చి చెప్తుంటే మాకని కాదు, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనమాట. మేము ఒక స్టేజ్ లోనే వి డోంట్ వాంట్ టు బై అని చెప్పి నేను పర్చేస్ చేయడం మానేశాను. ఎంత ఫ్రీ డీల్ వస్తున్నా. నాకు ఒకటి అప్రిషియేట్ చేయమంటారు నీకు, మన శ్రవణ్ గారికి. ఇంత డీప్ నాలెడ్జ్ షేర్ చేయడం కూడా వాళ్ళకి ఇష్టపడరు. వాళ్ళకి హై లెవెల్ ఇచ్చిపెట్టి చూపించినట్టు ఇచ్చి పెడతారు. ఓకే, దట్స్ మై ఎక్స్పీరియన్స్ విత్ లాయర్స్. విన్నారా, మా ఇంట్లో అంటే చెప్తారు వచ్చుకుని ముచ్చట. ఇంతెవరు కూడా పైకి చెప్పారు ఇట్లాంటి. మీకు దే ఓన్లీ ట్రై టు షూట్ యూ ఆన్ ద ప్రాబ్లమ్స్ అన్నట్టు. నువ్వు చేయకపోతే ఇది అవుతుంది చెప్తారు తప్ప అండర్లైన్ ప్రాబ్లమ్ చెప్పరు ఎవరు కూడా. మీకు చూడండి, మీరు డాక్టర్ కూడా చెప్పడం చెప్పడం కానీ, డాక్టర్ కానీ లాయర్ కానీ చెప్పకుండా నువ్వు చేస్తే బాగుంటుందని చెప్తారు అన్నట్టు. శ్రవణ్ గారు ఏంటంటే మొత్తం వెరీ వెరీ ఇంప్రెస్ సార్ విత్ యువర్ కుల్లం. నాకు పోయేదేంద్ర భయ మొత్తం చెప్తాను చెప్తున్నారంటూ రియలీ అప్రిషియేట్ సార్. ఇక్కడ రఘు గారి క్వశ్చన్ చూడండి. ఈజ్ ఇట్ ఎ గుడ్ ఐడియా టు బై a flat from reputed builders in Hyderabad? సార్, రెప్యూటెడ్ బిల్డర్స్ ఇందాక చూపించిన
ప్రెజెంటేషన్‌లో రిప్యూటెడ్ బిల్డర్సే సార్ అవన్నీ కూడా. పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ మీరు చూసేవన్నీ అవే. వాళ్ళు రకరకాల కబుర్లు చెప్తారు సార్. మనం డ్యూ డిలిజెన్స్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదా ఎవరికైనా చూపించుకొని జాగ్రత్త చేసుకొని కొంటే కొంతవరకు రిస్క్ మిటిగేట్ అవుతుంది. చాలా వరకు కూడా అవుతుంది. ఏది 100% ఫుల్ ప్రూఫ్ కాదు. ఇది ఈ ఊరే కాదు, ఏ ఊర్లో కూడా. అది కొన్ని చోట్ల డబుల్ రిజిస్ట్రేషన్లు, 3 రిజిస్ట్రేషన్లు అయినవి కూడా ఉన్నాయి. అది సెపరేట్‌గా ఒక సెషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఇలా విక్రాంత్ గారికి ప్రామిస్ చేశాను కదా! అక్కడ చెప్తా అని అందులో బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయని. అంటే భయపడ్డానికి కాదండి, జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా. ఇవన్నీ చూసుకొని మీరు కేర్‌ఫుల్‌గా రేపు పొద్దున ముందుకెళ్తారని చెప్పడం అంతా అందుకే. సార్ బిఫోర్ యూ ఎండ్ ద కాల్ ఐ హావ్ వన్ ఐ వాంట్ టు ఫైల్ ఎ కేస్. మీరు హెల్ప్ చేయాలి. అందరూ అయిపోయిన తర్వాత నాకు ఒకసారి చెప్పండి, హెల్ప్ చేయండి నాకు. షూర్ సార్. ప్రైవేట్ మ్యాటర్స్ అంతా కూడా ప్రైవేట్‌లోనే సార్. నో పబ్లిక్. ప్రైవేట్ కాదండి, పబ్లిక్. ఇది పబ్లిక్ మ్యాటర్‌లో స్మాల్ థింగ్, స్మాల్ పబ్లిక్. ఓకే. సో సెషన్ స్టార్ట్ అయినప్పుడు విశ్వ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విశ్వ గారు ఉన్నట్టా లేనట్టా? విశ్వ గారి గురించి ఉన్నట్లే సార్. విశ్వ గారి టాపిక్ ఐ నీడ్ టు ఫైల్ కేస్ ఆన్ హిమ్. నా మీదనండి? అవునండి. అలోపల నా పేరు కూడా పెట్టి నా మీద ఫైల్ చేయండి కేసు. డెఫినెట్ గా లాస్ట్ లో, అలాగే లాస్ట్ లో మీకు నా కేసు వినిపిస్తాను నేను లాయర్ సాబ్ కి. మీరు బ్యాక్ లో ఉండండి, మీరు అంతే. అప్పుడు దాకా వెయిట్ చేయండి. లేదు సార్, ఇది రియల్ ఎస్టేట్ నా ఫీల్ కాదు, నాకు తెలియదు అంత. కాదండి, మీరు ఉండండి. మీరు ఎందుకు నా కేసు నేను వినిపిస్తాను నేను లాయర్ సాబ్. రైట్ సార్. అంటే సార్ బ్రహ్మాండంగా జరిగింది సెషన్. కంటెంట్ అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. మనకు కావాల్సింది కూడా అదే. వెరీ గుడ్. అదే కానీ పార్టిసిపేషన్ ఇవాళ కొంచెం బాగా ఫెస్టివల్ కాబట్టి తక్కువ ఉంది, విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. పర్వాలేదు. తర్వాత చూసినా పర్లేదు. కొంచెం షేర్ చేయలేరనుకోండి, వాళ్ళు చూస్తారు. కొంచెం ఉపయోగపడుతుంది అలా. నేను మీతో మాట్లాడుతూ ఏం చేస్తున్నా తెలిసిన, ఐఎమ్ గెటింగ్ మై కార్స్ డీటెయిల్డ్ ఫర్ టుమారో అండి. దసరాకి రెడీ చేస్తున్నాను మా కార్స్. ఫెస్టివిటీకి రెడీ చేసుకుంటున్నారు. మంచి పని సార్. ఇష్టపడినా నేను చేసిన పని చెప్తే నువ్వు మొత్తం పరిచయం అయిపోతాను మళ్ళీ. చెప్పండి సార్, వెళ్ళండి సార్. ఇంకా అవన్నీ బ్యాక్ స్టేజ్ లో మాట్లాడదాం. మీరు ఏదో అడుగుతా అన్నారు విశ్వ గారు, విక్రాంత్ గారు. లేదండి, కామెంట్స్ అయిపోయినాయా? కాదు, మన మన విక్రాంత్ గారు, మీరు ట్రంప్ జపం చేస్తున్నారు లేదు చెప్పండి. మీకు ఏమైనా చెప్పాలంటే అవి మాకు మినిమం రిక్వైర్మెంట్ మాకు. లేకపోతే మీరు ఇంకొక పార్టీ అంటే మేము అసలు చెప్పం. సరే, యువర్ ఓట్ ఈవెన్ డజంట్ కౌంట్. ఓకే, మీరు ట్రంప్ కి ఇది అయ్యాక సరదాగా కావాలంటే రచ్చబండి అని పెట్టుకున్నాం. అక్కడ మా ఇష్టం. ఈ ముందు విక్రాంత్ గారికి అనుమతి ఇస్తే ఆయన ఏదో అడుగుతా అన్నారు, అదేదో అడిగేస్తే టైగర్ గారు మాట్లాడి. సార్ నాకేంటంటే ఒకటే అండి. ఓకే, 2 months బ్యాక్ నాకు మై అంటే కాంటెంప్లెంట్ ఎస్ఎఫ్ గారికి ఆశ పెట్టారు మాకు. తీసుకొచ్చారు నిజంగా. నాకు ఎప్పుడు ఆ కోపం ఉంది, బట్ అప్పుడు మొత్తం రాసుకున్నాం జాగ్రత్తగా. ఓకే, మేము షాపులు తిరిగాము. మీరు SF100 గారు, విశ్వ గారు, టైగర్ గారు అంతా కూడా మీరు ఒకే దేశంలో ఉన్నారు. పెట్టుకుంటారా? నాకు యుఎస్ లాస్ నాకు తెలియవు. కాకపోతే మీరు అక్కడ యుఎస్ లా ఇస్ అలౌవింగ్ అండి. See, somebody is trying to allure you on something, okay, and you can do these things, you can make sure it will happen, you do this అని చెప్పి మనం మొత్తం అంతా రాసుకున్న తర్వాత you got so different mental stress అర్ నాకు. ఇట్స్ మెంటల్ అగని. నేనేమి అనుకోవచ్చో ఏం అనొచ్చో లేదో మొత్తానికి నాకు వచ్చేస్తుంది. ఆ రోజైతే 5-6 స్టోర్స్ తిరిగాను. ఈ మా ఆవిడ చేత లాస్ట్ కి అలసిపోయి ఏదో ఒకటి పెట్టలేను. ఇంత మెంటల్ పెయిన్ కారణం ఎవరు చెప్పంటారు మీకు? స్ట్రెస్ ఏం బాస్, మా 50 వచ్చింది, స్ట్రెస్ మాకు అవసరమా? అంటే more than anything else, sir, అంటే more than anything else, you're about to have this is like best thing that you can do in life అని చెప్పిన తర్వాత మనకి ఓకే, వై నాట్, అన్ని మంచి బెనిఫిట్స్ ఉంటాయి మంచిగా, నాకు జస్ట్ డూ ఇట్ అని మంచిగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే. అన్ని చేసిన తర్వాత వీ గాట్ సూపర్ డిసప్పాయింటెడ్. విన్నారా? నేనేమో 6 షాప్కి వెళ్ళాను సార్ నేను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు పెనల్టీ డ్యామ్స్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? పెనల్టీ డ్యామ్స్ అంటే మీకు అంటే దానికి మీరు చేసిన ప్రయత్నానికి ఎఫర్ట్ కి పే చేయండి. సింపుల్ గా చెప్పండి,
మా చేసిన ఎఫర్ట్ కి స్ట్రెస్ కి సో మొత్తానికి ఖర్చులని కాదు సార్, మొత్తానికి స్ట్రెస్ ఆగనీకి అన్నిటికీ అమెరికాలోనే అన్నిటికీ కదా, అమెరికాలోనే అది లీగల్, అమెరికాలో చాలా లీగల్. అది ఏం చేసినా నా ముందాడు ఎదురుగా వెళ్ళిపోయి లైట్ వేసాడన్నా కూడా వాళ్ళకి స్ట్రెస్ కాల్ చేసాడని వేయచ్చు పోయిన. మన లాస్ట్ చెప్తాను, నేను కేసేస్తాను. మీరు ఓకే, కేసు ఇస్ పెండింగ్ సంగతి. నేను అక్కడ కేసు వేయాలంటే ఒక పని చేయొచ్చు, మీరు కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, దాని ఫీజు మీరు కట్టండి, నేను ఎగ్జామ్ పాస్ అయ్యి అక్కడ లైసెన్స్ తీసుకుని మీకు సార్ నేను ఇండియాలో కేసు పెడతాను. నేను ఒక మంచి అవకాశం మిస్ చేసుకున్నాను. ఏంటంటే 2 వారాల క్రితం నేను హ్యారీ థియేటర్కి వెళ్ళి నేను వచ్చేటప్పుడు ప్రతి దగ్గర స్టార్ బక్స్ ఉంటుంది కదా లోపల, అక్కడ క్లీనింగ్ జరుగుతుంది. ఈ సెషన్ ముందు క్లోజ్ చేసింది. నాదొక చిన్న పాయింట్ ఉందండి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ హైడ్రా ఇవి ఏవైతే ఉంటున్నాయో ఇవి ప్రతి ఒక్కళ్ళ కష్టాజీతంతో ఏదో ఒక రకంగా సెటిల్ అవ్వాలి, షెల్టర్ కోసం తీసుకుంటున్నారు కదా, ఫైన్. ఈ టిఎఫ్ఎల్ లిమిట్స్ లో ఏవైతే ఉన్నాయో అవి కూల్చేస్తున్నారు, లేకపోతే తీసేస్తున్నారు. దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా అంతగా ఓకే, ఫైన్. బట్ వాళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఒకటి చూపించాలి. అండ్ ఇంకొకటి ఏంటనంటే, ఇది ఈ లోన్స్ తీసుకొని ఎవరైతే ఇల్లు తీసుకున్నారో వాళ్ళ ప్రాబ్లం ఎంతైతే ఉందో గవర్నమెంట్ కూడా ప్రాబ్లం అంతే ఉంది. సో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక జరగబోయేది ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉన్న క్వశ్చన్ కదా సార్. అయితే నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ కి సంబంధించి ఆన్లైన్ లో వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, లేకపోతే లాయర్ని కన్సల్ట్ అవుతాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఇంకా బెటర్ గా చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్ చాలా చూస్తున్నాము, లేకపోతే సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాము. వాళ్ళు వచ్చి ఇది నా ప్రాపర్టీ, వీళ్ళు వచ్చి ఇది నా ప్రాపర్టీ, ఇది వచ్చి టిఎఫ్ఎల్ లిమిట్స్ లో ఉందని చెప్పేసి చాలా చూస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా కానీ ఒక ప్రాసెస్ ఉంటే బాగుంటుందేమో. అంటే ఇప్పుడున్న ప్రాసెస్ సరిపోవా అంటే అదే కదా ఇప్పటి వరకు ప్రాబ్లం అయింది. ఇప్పుడున్న ప్రాసెస్ తోనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒక ప్రాపర్టీ లేకపోతే ఏదైనా ఒక ప్లేస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోవాలి. ఎట్లా అంటే, దే షుడ్ పబ్లిష్ ఇన్ న్యూస్ పేపర్స్. సో ఈ వీక్ లో ఈ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో అనే కైండ్ ఆఫ్ పబ్లికేషన్స్ ఉండాలి. ఆ పబ్లికేషన్స్ వెంటనే రిజిస్ట్రేషన్ చేయించకుండా దే షుడ్ గివ్ సమ్ డ్యూరేషన్. ఈ పలానా ప్రాపర్టీ పలానా టైంలో ఇది రిజిస్ట్రేషన్ కోసం అడుగుతున్నారు, సో దీనికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి, అవన్నీ కూడా ఎవరైతే ఆ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అతనిదే కాబట్టి హీ షుడ్ గెట్ ఆల్ ది ప్రాపర్ ఇన్ఫర్మేషన్. అంటే 40 years బ్యాక్ 50 years బ్యాక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక లిమిట్ అనేది పెట్టుకొని అక్కడి నుంచి ఉంటే కనుక వీ కెన్ గో హెడ్ అండ్ ప్రొసీడ్. అండ్ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే, ఎందుకంటే ఈ డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ పుట్టిస్తున్నారు, చేస్తున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇది మనం చాలా వరకు స్టాప్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఈ న్యూస్ ఛానల్స్ లో కావచ్చు, ఎందుకంటే ఇన్ని డబ్బులు పెట్టి ఇంత ప్రాపర్టీ తీసుకుంటున్నారు, ట్యాక్స్ కడుతున్నాం గవర్నమెంట్ కి. సో మన వైపు నుంచి ఎంతైతే బాధ్యత ఉందో గవర్నమెంట్ కి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి లెట్స్ ఒక ప్రాక్టీస్ కింద ఇది చేస్తే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం సార్. టైగర్ గారు, శ్రావణ్ గారు మీరు చెప్పండి. కానీ నేను ఇంతకుముందు ఒక 5-6 months కొంచెం డీటెయిల్ గా కొన్ని ప్యానల్స్ లో చెప్పానండి. బట్ ఐల్ గివ్ యూ వెస్టర్నైజ్ సొల్యూషన్ how other countries or US are solved for it, and while other people are following other countries. So I'll give you a solution, and that will really tackle some of the problems Tiger garu got it. I will Shravan garu mundu maatladandi, నేను అంతలో కొంచెం కన్సైజ్ గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. పెద్ద టాపిక్ కాబట్టి ఒక సొల్యూషన్ ఇక్కడ ఎలా సాల్వ్ చేశారో అని చెప్తాను. బట్ ఐల్ స్టాప్ హియర్, గో హెడ్.
ఐఎమ్ డన్ సార్. నేను కూడా ఇంక చెప్పేది అయిపోయింది. జస్ట్ వాంటెడ్ టు క్లోజ్ ది సెషన్. ఇన్ కేస్ యూ హావ్ సమ్ ఇన్పుట్స్ మరి ఇచ్చేసేయండి. I will give you give me 3 to 4 minutes, sir. Very important. అంటే వెస్టర్నైజ్ సొల్యూషన్ చెప్తాను. వెస్టర్నైజ్ సొల్యూషన్ ఏం చేశారు, దీనికి ట్రైగర్ గారు ఆ పాయింట్స్ చెప్పారు చూసారా, ఆ బాధ్యత అనేది గవర్నమెంట్ ఉంది. ఓకే, ఆ సెన్స్ ఆఫ్ ఇది ఉంది చూసారా, మనం ఆ 2.5%, ఆ 3%, ఆ దుబ్బేయడానికి డబ్బులు నొక్కిస్తారు. ఐ హ్యావ్ టు యూజ్ దిస్ వర్డ్ బికాస్ ఐఎమ్ అన్హ్యాపీ విత్ ఇట్. ఓకే, ఐఎమ్ వెరీ అన్హ్యాపీ. సో దాని మీద ప్రిఫరెన్స్ తప్ప మనం ఆస్తుల పరిరక్షణ లేకపోతే కొనుక్కున్న బాధ్యత, నమ్మకం, గవర్నమెంట్ స్టాంప్ వేస్తుంది అనేది, ఆ నమ్మకం లేకుండా పోయింది చూసారా, అది ఐఎమ్ కన్సర్న్. బట్ లెట్ మీ గివ్ యూ అ వెస్టర్నైజ్ సొల్యూషన్ వాట్ దే హ్యావ్ డన్. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఫస్ట్ మొత్తం సర్వే చేశారు సార్. ల్యాండ్ మొత్తం అమెరికా ల్యాండ్ అంతా సర్వే. ఓకే, అంతా ప్రైవేట్ ఓనర్షిప్, గుర్తుపెట్టుకోండి. ప్రైవేట్, కొంత గవర్నమెంట్ ఓనర్షిప్, లిమిటెడ్ చాలా ఉంది, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఓన్డ్ బై ప్రైవేట్ ఇక్కడ. సో ఏం చేశారంటే ల్యాండ్ ని ఏకర్స్ అన్ని కాకుండా అబ్స్ట్రాక్ట్స్ కింద చేశారు. ఏ నెంబర్ ఉంటుంది ప్రతి దానికి, ఏ. ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్. ఇట్ కుడ్ బి మల్టిపుల్ ఏకర్స్, ఇట్ కుడ్ బి 200 acres, ఇట్ కుడ్ బి 1000 acres. ఓకే, ఇట్ డిపెండ్స్ అపాన్ ద అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ కి ఎవరైతే చేశారో ఆ టైంలో కాలంలో సర్వేయర్ ఉన్నాడో వాడి పేరుతోటి కంటిన్యూ అయిపోతుంది. ఓకే, అది అబ్స్ట్రాక్ట్ నెంబర్ అంటారు. అదే ఇస్తానా, నాట్ ఇంటరప్ట్ యూ, మనకు అప్లికబుల్ కాదు మనకి. యూ కెనాట్ కోరిలేట్ వాట్ హ్యాపెండ్ హియర్. ఇట్స్ లైక్ జస్ట్ చెప్తున్నాను, హై లెవెల్ సొల్యూషన్ చెప్తున్నాను. వాట్ ఈస్ ది వాట్ ద గవర్నమెంట్స్ కెన్ డూ ఆర్ మేబీ దే ఆర్ గోయింగ్ టు జస్ట్ ఒక మాట. సో ఏం చేశారంటే లాంగ్ స్టోరీ షార్ట్, డిజిటైజేషన్ చేశారు. డిజిటైజేషన్, టోటల్ గా డిజిటైజేషన్ చేశారు. మొన్నటి వరకు ఆల్మోస్ట్ 10-12 years వరకు కూడా అవి ఇంటర్నెట్ లో అవైలబుల్ లేకుండా ఉండేది. అన్ని కౌంటీస్, పెద్ద పెద్ద కౌంటీస్ కంటే స్టేట్స్ ఉండేవి. కొన్ని స్టేట్స్ కి కొన్ని జిల్లాల వారిగా లేకుండే. యూ హ్యావ్ టు గో టు ది కౌంటీ క్లర్క్. ఓకే, ఫస్ట్ డిజిటైజేషన్ చేసి ఈ ల్యాండ్ ఇది అని చేసి పేరు, ఆ టైటిల్ ఒకసారి నువ్వు క్లిక్ చేసావంటే ఆ టైటిల్ హిస్టరీ ఉంటది. సో ఇక్కడ మెయిన్ ఏం చేస్తారంటే 2 things చేస్తారండి. నా ఇక్కడ టైటిల్, మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, గవర్నమెంట్ కు వచ్చేది $550 మాత్రమే. 500 కూడా కాదు యాక్చువల్ గా. కొన్ని డాక్యుమెంట్స్ అయితే నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ బట్టి పర్ డాక్యుమెంట్ 10, మినిమం $50 or $60 ఉంది. సో ఆల్మోస్ట్ $200 to $250 అవుతుందండి గవర్నమెంట్ పే చేసేది. మిగతా 500, 560, 600 చెప్పాను చూసారా, అది ఒక కంపెనీ తీసుకుంటుంది. ఆడేం బాధ్యత ఏంటంటే, మీరు ఒక మా ఇద్దరు కాంట్రాక్ట్ ఇచ్చామంటే దాన్ని టైటిల్ కంపెనీ అంటాం. అంటే ఇక్కడ ఏకేఏ, ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్. ఓకే, ఆ టైటిల్ కంపెనీకి కాదు, మన వర్క్ క్లోజ్ చేస్తాను లైవ్. వి కెన్ కంటిన్యూ ది డిస్కషన్ అదర్ లైవ్. అంటే దీని గురించే కదా టాపిక్. క్లోజ్ చేద్దాం. కంటిన్యూ సార్. ఓకే, I'll close the topic by 1 second. Okay, we'll go to the fun part. Okay, సో ఇప్పుడు ఏమైతుందంటే ఆ వాడు అక్కడ అన్ని వెరిఫై చేస్తాడు. చేసి తమ్ముడు మా హిస్టరీ అంతా తీసుకున్నా, ఆల్రెడీ హిస్టరీ వాడి దగ్గర ఉంటది. హిస్టరీ ట్రీ ఉంటది, మొత్తం ల్యాండ్ హిస్టరీ ట్రీ ఉంటది. వాడు కొనుక్కుంటాడు. దాంతో పాటు మందు వెరిఫై చేసి, తమ్ముడు వాడు ఏం చేస్తాడంటే, గవర్నమెంట్ 200 ఇచ్చాము రికార్డింగ్ వాడు ఓన్లీ రికార్డ్ చేస్తాడు. వీడేమో టైటిల్ వెరిఫికేషన్ చేస్తాడు. అంటే అన్ని బాగున్నాయి, ఇది బాగున్నాయి తమ్ముడు, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఈజిమెంట్లు ఎలా ఉన్నాయని ఆల్రెడీ ఉంటాడు, వెరిఫై చేసుకుంటాడు. ఒక బిగ్గెస్ట్ థింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎంతకైతే కొనుక్కున్నామో దానికి ఇన్సూరెన్స్ చేస్తారు. అది కీ కాంపోనెంట్ అనమాట. ఒక 2.5% వరకు, ఆల్మోస్ట్ 2% వరకు ఫీ ఉంటుంది ఒక ఇన్సూరెన్స్. అంటే రేపు నేను ఒక 100K పెట్టుకున్నాను అనుకోండి, ₹1,00,000 పెట్టుకున్నాను ఆస్తి. ఆ ఆస్తి ఒకవేళ కానీ ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవడో వచ్చి క్లెయిమ్ చేసినా కూడా వీడు నాకు ₹1,00,000 ఇచ్చేస్తాడు, వీడు నాకు $1,00,000 ఇస్తాడు. సో మనకి ఒక కంఫర్ట్నెస్ అనమాట. మనం బ్యాక్ వెళ్ళే డీడ్ రికార్డ్స్ 100 ఏళ్ళు 130 ఏళ్ళు డీడ్ రికార్డ్స్ చూసుకోగలి. సో గవర్నమెంట్ షుడ్ బ్లడీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బిజినెస్ అండ్ ఇన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ ప్రాపర్టీ వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇన్ష్యూర్ చేసి
ఒక నమ్మకం క్రియేట్ చేయాలి. ఆ నమ్మకం అనేది ఎందుకో మనం అక్కడ ఫెయిల్ అవుతున్నామేమో అనేది. బట్ గుడ్ లక్. ఎంతవరకు అవుతుందో నాకు తెలీదు. బట్ ఆ నమ్మకం భరోసా దగ్గర కొంచెం బాధ ఉంది. విత్ దిస్ ఇట్స్ వెరీ షార్ట్ అండ్ క్రిస్పీ. చాలా మంచి పాయింట్ చెప్పారు సార్. నా ఇంకో పాయింట్ యాడ్ చేస్తున్నాను దీనికి. శ్రవణ్ గారు, సారీ అండి ఫర్ ఎక్స్టెండింగ్ దిస్. అయితే మీరు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే సార్, ప్రైవేటైజ్ చేసి ఈ సర్వే చేసుకొని ఇవన్నీ అఫ్ కోర్స్ ఇట్స్ అ నైస్ అప్రోచ్, బాగానే ఉంది. బట్ నాకు ఇండియాలో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, ఈ దొంగ డాక్యుమెంట్లు పుట్టిస్తున్నారు కదా, దానికి సొల్యూషన్ అనేది మేబీ అది టు సమ్ ఎక్స్టెంట్ మనం అవాయిడ్ చేయొచ్చు కదా. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్పానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 week లో ఒక 100 ప్రాపర్టీస్ రిజిస్ట్రేషన్ అవుతాయి అనుకుందామండి ఒక సర్టెన్ ఏరియాలో. సో ఈ ఏరియాకి సంబంధించి ఈ ప్రాపర్టీస్ కి క్లెయిమ్ వచ్చింది రిజిస్ట్రేషన్ కి అన్నప్పుడు, మనం ఏ న్యూస్ పేపర్లో ఎంటైర్ ఒక పేపర్లో పబ్లిష్ చేయటము డే బై డే, అండ్ అట్ ద సేమ్ టైం న్యూస్ ఛానల్స్ లో మనం అనౌన్స్ చేయటము, ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అని చెప్పేసానంటే, దీస్ ఆర్ ద 2 మెయిన్ సోర్సెస్ టు ద పబ్లిక్ టు గెట్ ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు చెక్ చేసుకొని ఎవరైనా కానీ ఇదేంటి ఏదైనా క్లాషెస్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఈజీ టు గో దేర్ అండ్ పుట్ దేర్ పాయింట్స్ కదా. సో అఫ్ కోర్స్ ఈ సర్వే వెళ్ళి చేసుకుని వచ్చి ఇవన్నీ ఏంటనంటే, మనకు తహసీల్దార్లు ఇవన్నీ సెక్టర్ మొత్తం అంతా ఉంది. దానికి రిలేటెడ్ ఇంతకు ముందే చెప్పారు 1989లోనే వక్ఫ్ ఒక నోటీస్ ఇచ్చింది, పేపర్ నోటీస్ అని. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే, చేయకుండా అయితే కుదరదు. సో ఇవన్నీ కూడా ఈజీ వే అండ్ బెటర్ వే. నాకేమనిపించిందంటే, లెట్స్ పబ్లిష్ ద ఇన్ఫర్మేషన్. ఈ ప్రాపర్టీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఒకటి 1,00,000 కావచ్చు, ఇంకోటి 1,00,00,000 కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అంత పారదర్శకంగా ఎవ్వడు చేయడు. సో ఆ పారదర్శకం లేకపోయేసరికి ఏమవుతుంది, ఒక ₹10 వస్తే నేను ₹15 పెట్టి కొనుక్కోవడానికని నేను సిద్ధమే, అది నాకు నచ్చినప్పుడు. సో అలాంటి విషయాల్లో ఏంటంటే, ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు కదా. సో అట్లీస్ట్ నేను తీసుకున్న ₹10 వస్తువుకి 15 పెట్టి తీసుకున్నా గానీ దానికి నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అదర్ లిటిగేషన్స్ ఏమీ లేవు అని నాకనేది ఎవడొచ్చి క్లెయిమ్ చేయడానికి లేదు. ఎందుకు, మనం ఆల్రెడీ సోషల్ మీడియాస్‌లోని వీటిలోని పబ్లిష్ చేస్తున్నాం. సో పబ్లిష్ చేసినప్పుడు అప్పుడు పబ్లిష్ చేయకుండా వచ్చేసి నువ్వు పబ్లిష్ చేయలేదు, ఇదొచ్చి మళ్ళా నాది అని చెప్పేసి వేరే వాడి పేరు పెట్టడానికి ఉండదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. అది అండి నా పాయింట్. శ్రవణ్ కుమార్ గారు, ఇక్కడ రఘు ఒకటి అడిగారండి. రఘు గారు, ఐ హావ్ డేట్ బయింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ బై ఎన్ఆర్ఐస్ ప్రొహిబిటెడ్. ఎన్ఆర్ఐ కాదండి, సిటిజన్స్ అనుకుంటాను. సిటిజన్స్ దే కెనాట్ బై అగ్రికల్చర్ ల్యాండ్. ఎన్ఆర్ఐస్ కొనుక్కోవచ్చండి, ఎన్ఆర్ఐ కొనుక్కోవచ్చు, సిటిజన్స్ కొనుక్కోవచ్చు. ఎన్ఆర్ఐ ఇండియన్ సిటిజన్ ఉంటారుగా, కొనుక్కోవచ్చు. సిటిజన్స్. ఇంకో పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో మనం కొనేటప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అనుకోండి, అది కరెక్ట్ గా వెరిఫై చేసి తీసుకోవాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ వెంచర్ ఉంటాయి కదా, వెంచర్ ఉన్నప్పుడు మనము HMDA మాస్టర్ లేఅవుట్ అని ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. తర్వాత AGPA అని ఉంటుంది, AGPA చాలా ఉంటాయి కదా. వెంకట్ గారు, ఒకటి చిన్నది, ఆయన అన్న దాంట్లో ఈజ్ పార్షియల్లీ కరెక్ట్. మీరు ఎన్ఆర్ఐ స్టేటస్ తీసుకోవాలి అంటే మీరు ఫ్రెష్ గా అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడానికి లేదు, అదైతే ఉంది, అంతవరకు రిస్ట్రిక్షన్ ఉంది. సిటిజన్స్ ఎనీవే, ఇండియన్ సిటిజన్స్ కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్ని స్టేట్ లోనూ కొనడానికి లేదండి. ఏ స్టేట్ గా స్టేట్ రెస్ట్రిక్షన్స్ వేరే ఉన్నాయి. ఇదంతా కూడా స్టేట్స్ డిక్లేర్ చేస్తే సెంట్రల్ పాలసీ ఏం లేదు. అయితే ఎన్ఆర్ఐస్ కూడా రిస్ట్రిక్ట్ ఉంది, కానీ అంత పెద్దగా లెట్ మీ కన్ఫర్మ్. ఓకే, కాదండి, నేను కూడా మాట్లాడుకుంటున్నాను, మీరు మాట్లాడండి సార్. చెప్పండి. 1 minute. ఒక్క నిమిషం, నేను 1 minute ఈచ్. ఓకే, 1 minute చెక్. ఓకే, సిటిజన్ అయితే కొనకూడదండి, న్యూ ల్యాండ్ అక్వైర్ చేయకూడదు. మీ తాతల కాలం నుంచి వచ్చిందన్న చూసారా, పేరెంట్స్ నుంచి, వాటి నుంచి యూ కెన్ హోల్డ్ దట్. యూ కెనాట్ బై, యూ యాజ్ అన్ సిటిజన్, ఇఫ్ యూ ఆర్ US citizen, you cannot. If you have OCA car also, you cannot buy. I'll stop here.
ఎస్ అంటే నో అంటే నా ఉద్దేశం కొనకూడదని. ఐ మీన్ ఐ అగ్రీ విత్ యూ. ఎస్ సార్. Yes, sir. My 1 minute is done. As I've answered the question, my answer. రైట్ సార్. అయితే ఇంకా క్లోజ్ చేద్దాం సార్. ఇప్పటికే చాలా బాగా Alright. లెందీగా అయిపోయింది. బట్ ఎనీవే ఇట్ వాజ్ ఎ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. సో Okay. చూసిన ఒక ప్రేక్షకులకి పాయింట్ యాడ్ చేయొచ్చండి, ఒక 1 minute ఉంటే. అది చేయండి. పేపర్లో ఇవ్వాలని అన్నారు కదా. సో మామూలుగా మనం బ్యాంక్ లోన్కి వెళ్తే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ వెరిఫికేషన్ జరుగుతాయి లాయర్ నుండి. నేను ఏమంటానంటే రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లోనే ఆ సర్వే నెంబర్ వాటన్నిటికీ డేటా, ఇప్పుడు అంతా కంప్యూటరైజ్డే కదండి, అంత డేటా ఫీడ్ అయి ఉండాలి. ఎప్పుడైతే వీళ్ళు సేల్ స్ట్రీట్ ఏమో ఇస్తారో, సేల్ స్ట్రీట్ అంటే అక్కడ ఆటోమేటిక్ గా వచ్చేయాలి ఆ ల్యాండ్ లిటిగేషన్ లో ఉందా లేదా అని. బ్యాంక్స్ దగ్గర ఆల్రెడీ మీకు సిస్టమ్ లో సర్వే నెంబర్స్ ఉంటాయండి. ఆ సర్వే నెంబర్ కొడితే వాళ్ళకి తెలిసిపోద్ది అది లీగలా కాదా అని. బట్ స్టిల్ ఇఫ్ దే వాంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లో కూడా చేయొచ్చు కంప్యూటరైజ్ చేసి అని నా ఆల్రెడీ ఉద్దేశం. ఉంది సార్ ఆ సిస్టమ్ బట్ ఆల్రెడీ ఉంది. డాక్యుమెంట్స్ పుట్టించడం ఎంతసేపు సార్? ఓల్డ్ సిటీ లేదు, లేదు, అంత అక్కర్లేదు. మీకు ఆల్రెడీ అలాంటి బ్లాక్లు ఉన్నవి, కోర్టు కేసెస్లో ఉన్నవి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర బ్లాక్ ఉంటాయి. అదే ఒక సర్వే నెంబర్ అంటే బోల్డ్ ఎకరాలు ఉంటుంది సార్. అందులో ఒక పావు ఎకరానికి అర ఎకరానికి ప్రాబ్లం ఉంటే మొత్తం సర్వే నెంబర్ ఆపలేరు కదా, అది ఛాలెంజ్. అట్లా కాకుండా ఇండివిజువల్ ప్రాపర్టీస్ తీసుకుంటున్నప్పుడు సర్టెన్ ఫీస్ తీసుకున్నప్పుడు అది ఈజీ మెథడ్ కదా అనేది నా ఉద్దేశం. అదేలేండి. సరే, ఎనీవే ఇంకో సెషన్ ఎట్లాగో ప్లాన్ చేస్తున్నాం కదా, సో దాంట్లో చూద్దాము మళ్ళీ నెక్స్ట్. సో ఈ రోజుకి ఈ సెషన్కి సెలవు. చూసిన ప్రేక్షకులకి, వీక్షకులకి నా ధన్యవాదాలు. Thank you, sir.